Hello and welcome to Spotlight with Sandeep. ఇప్పుడు మనం చెప్తున్న హేళన చేస్తున్న యూత్ విరగబడి హిట్ చేసిన సినిమా అది. మీరు డెఫినెట్లీ జంధ్యాల గారు రాసినట్టు లేదంటే కానీ బాపు గారు రాసినట్టు ఒక అద్భుతమైన తెలుగు పదాలతో మంచి తెలుగు మాటలతో యాక్చువల్ నేను హిందూని కాబట్టి అది ఎవరైనా ఈ రోజు అబ్జెక్ట్ చేయొచ్చు. కామెడీ రైటింగ్ లో ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మనం రాసుకున్నది మనకి ఫస్ట్ టైం నవ్వు రావచ్చు, సెకండ్ టైం నవ్వు రావచ్చు, బట్ అందుకే డబుల్ మీనింగ్ డైలాగ్స్, బూత్ కామెడీలు తీసుకొచ్చి ఇలాంటివి మీరు చాలా కామికల్ రోల్స్ కూడా చేస్తూ వచ్చారు. బట్ రైట్ నో ఇప్పుడు ఏమంటే ఇంక్రీజింగ్లీ మనోభావాలు దెబ్బతిండము, లేకపోతే ఇంకేదో అయిపోవడము, లేకపోతే ఇంకేదో రెస్ట్రిక్షన్ రావడము. దట్ ఈస్ ద ఛాలెంజ్. మనోభావాలు అంటారా ఇవి, అది ఎందుకు వస్తాయి తెలీదు. అంటే అవి పబ్లిసిటీ కూడా వాడుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆర్జీవీలు అంటోళ్ళు. సంహౌ ఎగ్జిక్యూషన్ లో కానివ్వండి, లేకపోతే ఫిల్మ్ రిజల్ట్ లో కానివ్వండి, అది రిజల్ట్ చూసిన తర్వాత వాట్ వాస్ యువర్ థాట్? అందరినీ కన్విన్స్ చేయడం దేవుళ్ళ వల్ల అవ్వలేదు, లేకపోతే ఇన్ని మతాలు ఎందుకుంటే. మీరు డైరెక్షన్ కూడా చేశారు మామా మశ్చంద్ర, అండ్ ఒక వినూత్నమైన కాన్సెప్ట్ తీసుకున్నారు. బాలకృష్ణ గారిది బాగా వెల్తీగా ఫీల్ అయ్యారు. ఆయనకు ఫోన్ చేయడం నా నెంబర్ ఇస్తే బాలకృష్ణ గారే డైరెక్ట్ నాకు ఫోన్ చేశారు. టాప్ హీరోస్ పక్కన ఒక మంచి క్యారెక్టర్ అనేది పడలేదు అని ఏమన్నా ఆలోచన ఉన్నాడు? అంటే ఆ మాటకు వస్తే సల్మాన్ ఖాన్ మరి కొంచెం హైట్స్ అధిరోహించే అవకాశం ఉండేది, అట్లాంటివి ఏమన్నా ఆలోచన ఉందా? ఆర్ యు ఆర్ వర్కింగ్ టువర్డ్స్ దట్ ఏమన్నా ఉందా? మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు నా సాయం చేస్తున్నాడు, నా కులమా, నా మతమా, నా వీధా, నా వాకిలా చూడం కదా. కొన్నిసార్లు యాక్టర్స్ వాళ్ళు యాక్ట్ చేసినప్పుడు కొన్ని ట్రేట్స్ ఉంటాయి, కొన్ని కామనాలిటీస్ కానీ, కొన్ని మ్యానరిజమ్స్ కానీ. అది కొత్తగా ఉంటుందో చెత్తగా ఉంటుందో ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు తర్వాత. సో డూ యూ థింక్ కామెడీ డెఫినెట్లీ ఒక జెప్పటి ఒక డేంజర్ స్టేట్ లో ఉందా, లేదంటే ఏం చేసినా కూడా మనం 2-3 సార్లు ఆలోచించుకుని డైలాగ్ పెడితే బాగుంటుంది, ఎస్పెషల్లీ కామెడీ అన్నప్పుడు? ఇంకా సినిమా కోసం అయితే అవతలోడు పీక పట్టుకుంటాడు, లేదా కాళ్ళైనా పట్టుకుంటాడు. అంటే మీలో ఏమన్నా ఒక భగ్న ప్రేమికుడో లేకపోతే అమర ప్రేమికుడో ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అదొక ఏ దోస్తి హమ్నై తోడంగి టైప్స్ అంతే. అంటే మా నైట్ 8 కూర్చుంటే మార్నింగ్ 4కి 5కి ఇంకా చాలులే వెళ్దాం అనుకుంటే. సో మీకు ఈ అవకాశం వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఇనిషియల్ రియాక్షన్? వాళ్ళలో ఉన్నది నాలో లేదు అని నేను అనుకున్నది ఏంటంటే, పాత్రధారి మారినా పాత్ర మారలేదని చెప్పేసి యాక్టర్లు మారిపోతూ ఉంటారు. నువ్వు వెళ్ళిపోతానన్నా కదా, వెళ్ళిపో, మేము వేరే వాళ్ళు పెట్టుకుంటాం. ఇది కూడా జరిగింది. ఇది ఎవరికి తెలియగానే ఎందుకు చెప్తున్నానంటే, కారణ జన్మను చూసినట్టు చూస్తుంటారు యాక్టర్స్ని. ఆకలేసింది, యాక్టర్ అయినా ఆకలిస్తే మనతో కూర్చొని తినాల్సిందే. తోపు యాక్టర్లు ఉన్నారు, వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి ఎందుకు వద్దు అనుకున్నారు దానికి. అక్కడ నా మతాన్ని, నా ధర్మాన్ని కూడా మర్చిపోయి ఒక ఛాన్స్ ఎందుకు తీసుకోకూడదు? నాకు ప్రపంచంలో అన్ని హెల్ప్ కావాలి, అక్కడ మతంతో పని లేదు. మీ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఏదన్నా మాట్లాడుకోవాలన్నా, లేదా ఈ రోల్ గురించి కానీ, లేదా మామూలుగా లైఫ్ లో ఏదన్నా మాట్లాడుకోవాలన్నా, ఓరియర్ గో టు బడ్డీస్ ఎవరు? వన్ అండ్ ఓన్లీ రాజీవ్ అండి. ఈ రోజుకి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ నన్ను అప్రిషియేట్ చేసేది. ఈ స్పాట్లైట్ ఎపిసోడ్ లో ఒక అద్భుతమైన ఆర్టిస్ట్, ఒక ఫెంటాస్టిక్ రైటర్ అండ్ అలాగే డైరెక్టర్, అన్నిటికన్నా మించి చాలా వార్మ్త్ ఉన్న పర్సన్ మన ముందు ఉన్నారు. ఆయన ఎప్పటి నుంచో రకరకాల వీడియో మాధ్యమాల్లో బాగా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు కూడా అంతే రీతిలో అదరగొట్టేస్తూ ఉన్నారు. కొంతమందికి ఆయన ఐడెంటిటీ అమృతం, కొంతమందికి ఆయన ఐడెంటిటీ లీడర్లో ఆలీ, కొంతమందికి ఆయన ఐడెంటిటీ సుధా. ఇన్ని ఐడెంటిటీలు ఉన్న హర్షవర్ధన్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ అసలు అదిరిపోయింది ఇంట్రో. ఇంట్రోలు వినడానికి ఎంత బాగుంటాయో ఎవరైనా మా గురించి చెప్తుంటే. థ్యాంక్ యూ సందీప్, థ్యాంక్ యూ సో మచ్. ద వెరీ రీజన్ నేను ఐడెంటిటీ ఎందుకు మొదలు పెట్టానంటే సార్, యాక్టర్స్ లైఫ్ ఈజ్ యాక్చువల్లీ అన్ ఐడెంటిటీ. కరెక్ట్. అంటే ఒక వ్యూవర్ కో లేకపోతే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కో ఆ యాక్టర్ ని వాళ్ళు పర్సీవ్ చేసే విధానాన్ని బట్టే ఆయనని జనాలు చూడడం గానీ, ఆయనకు అవకాశాలు రానివ్వండి కానీ జరుగుతూ ఉంటాయి. సో మీ కెరియర్ లో ఒక రకరకాల ఐడెంటిటీస్ అనేవి వస్తూ వచ్చాయి. బట్ వన్ సెట్ ఐడెంటిటీ ఏంటి అంటే కనుక అమృతం. బట్ ఆ అమృతం కూడా ఇట్ కేమ్ ఆఫ్టర్ 2 people హావ్ డన్ ఇట్ అండ్ కరెక్ట్. శివాజీ రాజా గారు చేశారు, కొన్ని ఎపిసోడ్స్ నరేష్ గారు కూడా చేశారు, ఆ తర్వాత యూ స్టెప్డ్ ఇన్. కరెక్ట్. కానీ జనాలు మిమ్మల్ని ఓన్ చేసుకున్న విధానం చూసేసరికి నాకు ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్. ఎందుకంటే శివాజీ రాజా గారు అప్పట్లో ఫిల్మ్ యాక్టర్ గా చేసేవాళ్ళు, ఆయన దూరదర్శన్ లో కలలు తీరం అట్లాంటి సీరియల్స్ అవన్నీ వచ్చేవి, ఫ్యామిలీలో బాగా పాపులర్ అయిపోయి ఉన్నారు. ఎలా ఇది జరుగుతుంది అని చెప్పేసి. సో మీకు ఈ అవకాశం వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఇనిషియల్ రియాక్షన్? సేమ్ అంటే ఎలా ఉంటుందంటే, శివాజీ రాజా గారు లైక్ యూ సెడ్, మనం ఇప్పటి నుంచో ఆయన సినిమాలు చూస్తూ పెరిగి, అలాగే నరేష్ గారు, వాళ్ళిద్దరూ ఏంటంటే వాళ్ళలో ఉన్నది నాలో లేదు అని నేను అనుకున్నది ఏంటంటే, వాళ్ళు ఏం మాట్లాడినా నవ్వు వస్తుంది.
బేసిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ. నేను అలా కాదు. నేను చాలా ఇంటెన్స్‌గా ఉంటా. బేసిక్ ఏదో ఇలా ఏదో ఫార్మల్‌గా మాట్లాడాల్సి వచ్చినప్పుడు నవ్వుతూ మాట్లాడేదో ఉంటుంది గానీ, అదర్‌వైజ్ ఐయామ్ ఎ వెరీ రిజర్వ్డ్ పర్సన్. నేను ఎక్కువ కామ్‌గా ఉంటా మాక్సిమం. సో, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అన్నది చూసి ఎంజాయ్ చేయటం వరకే తప్ప, నేను యాక్టివ్‌గా అది ఎప్పుడు లేదు. సో, అలాంటి దాంట్లో నాకు రావటం అనేది నిజంగా బ్లాంక్ అయిపోయాను నేను. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్‌ని అవుతానని ఎప్పుడు అనుకోలేదు నేను. లైక్ చాలా సందర్భాల్లో చెప్పాను. మ్యూజిషియన్ అవుదామనొచ్చి. అవును. అది కాకుండా అన్నీ అవుతున్నా. అది వేరే విషయం. అదేం తప్పని కాదు. ఇది చాలా గొప్పగా వెళ్తుంది లైఫ్. బట్ నథింగ్ ప్లాన్డ్ బై మీ. నా చేతుల్లో ఏమీ లేదు. నా ప్లాన్‌లో కూడా ఏమి లేదు. నేనేంటంటే ప్రవాహంతో వెళ్ళిపోవటమే. ఎంజాయ్ చేయటం ఒకటి పెట్టుకున్నా. ఏం చేసినా మనం ఎంజాయ్ చేస్తూ చేయాలన్నది. సో, అలాగెళ్తున్న ప్రాసెస్‌లో యాక్టర్‌ని అవ్వడం విచిత్రం అనుకుంటే, లైక్ మీరు చెప్పినట్టు ఫస్ట్ నుంచి నాకన్నీ చాలా సిగ్నిఫికెంట్ రోల్స్ పడ్డాయి. 'అమృతం' కన్నా ముందు చేసినవన్నీ చాలా సీరియస్ నేను చేశాను. కరెక్ట్. ఎక్కడ ఎంటర్‌టైన్‌మెంట్, కరెక్ట్. ఫన్ను. స్టార్టింగ్ ఫ్రమ్ 'రుతురాగాలు', రుతురాగాలు దగ్గర. 'కస్తూరి', 'శాంతినివాసం' చాలా సీరియస్ రోల్స్. ఇంటెన్స్ డ్రామా, పెద్ద పెద్ద డైలాగులు. 'అమృతం' వచ్చేసరికి అబ్సల్యూట్‌లీ మీరన్నట్టు ఇద్దరి తర్వాత నేను వచ్చేది ఏదైతే ఉందో అప్పుడు అనుకున్న పరిస్థితుల్లో నాకసలు నమ్మకం అయితే లేదు. సో, బేసిక్‌గా నా గురించి నేను డిఫైన్ చేసుకునేది ఎలా అంటే, నేను చాలా అండర్ కాన్ఫిడెంట్ పర్సన్ ఎప్పుడు కూడా. ఎందుకంటే నేను ఆడియన్స్‌లోనే ఉండిపోయాను ఇంకా. నేనొక యాక్టర్‌ని లేకపోతే నన్ను ఎవరైనా సెలబ్రిటీ అంటే నాకు చాలా ఇబ్బంది. ఎవరైనా వచ్చి ఫ్యాన్స్ అని చెప్పుకుంటే ఇబ్బంది. ఫ్రెండ్స్ అనండి అంట. అంటే నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది. సో, అలాంటి నేను ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇంకా సర్వైవల్ కోసం సరే ఇక్కడుంటే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోకుండా ఇక్కడుంటే ఎవరో ఒకళ్ళకి మ్యూజిక్ ఛాన్స్ వస్తుంది కదా ఏదో విధంగా అన్న దాంట్లో ఉన్నాను తప్ప ఇంకెప్పుడు యాక్టింగ్‌లో అంత బిజీ అయిపోతానని ఏ రోజు అనుకోలే. 'అమృతం' వచ్చేసరికి కూడా అదే ఫీల్ అయ్యా. అదే 'అమృతానికి' మన 'శివాజీ రాజా' గారు యాక్ట్ చేసిన కొన్ని ఎపిసోడ్ నేను డైరెక్షన్ కూడా చేశాను. ఓకే. ఓకే. 'కుక్కల' ఎపిసోడ్ ఒకటి రైట్. ఉంటుంది. రైట్. రైట్. అలాగే 'చదువు' ఎపిసోడ్ పేర్లు గుర్తు రావట్లేదు. వాళ్ళకి మిక్సీలో ఏసేసి బుక్స్ అన్నీ తాగించేసేది. ఓకే. అవి కొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక 6, 7 ఎపిసోడ్స్ నేను డైరెక్ట్ చేశా అప్పట్లో. డిటెక్టివ్ ఏజెన్సీ ఒకటి పెడతారు అలాంటివి. అంతే. యాక్టింగ్ సైడ్ నేనెప్పుడు అనుకోలే. 'అమృతంలో' మీకు అది నాకు ఎపిసోడ్ నంబర్ గుర్తులేదు. ఆడియన్స్ చెప్తుంటారు. ఒక 'శివాజీ రాజా' గారు యాక్ట్ చేసిన ఎపిసోడ్‌లో నేను ఒక గెస్ట్ రోల్ చేశా. డాక్టర్ రోల్. ఓకే. ఒకటే సీన్‌లో. ఓకే. రైట్. ఆ స్క్రీన్ షాట్ కూడా రైట్. తీసి పెడుతుంటారు. సో, అంటే ఇది నేను అచీవ్‌మెంటా, సక్సెస్సా అలా చూడనండి. ఆడియన్స్‌లా మనం థియేటర్‌లో కూర్చొని చూస్తే సినిమాకి ఎటువంటి అనుభూతికి గురవుతాం. రైట్. అంతే. అంటే మనం చిన్న తేడా ఏంటంటే అక్కడ వేరే వాళ్ళు చేసేదాన్ని చప్పట్లు కొడుతుంటాం. కరెక్ట్. ఇక్కడ కరెక్ట్. నన్నేం కరెక్ట్. చూసుకొని నేను చప్పట్లు కొట్టుకునే అంత డిటాచ్డ్‌గా ఉంటా. అంటే మీరు ఇందాక చెప్పారు. మీ లుక్ కూడా మీసాలేసుకొని కొంచెం సీరియస్‌గా డైలాగ్స్ చెప్పే రోల్స్ 'కస్తూరి' గానివ్వండి, హ్మ్. 'శాంతినివాసం' గానివ్వండి, 'రుతురాగాలు' గానివ్వండి. సడెన్‌గా ఒక చేంజ్ అంటే ఒక కామెడీ పండించాలి. కామెడీ జరగాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ టెలివిజన్‌లో సీరియల్స్ వస్తున్నప్పుడు మనం తరచుగా చూస్తూ ఉంటాం. హ్మ్. పాత్రధారి మారినా పాత్ర మారలేదని చెప్పేసి యాక్టర్లు మారిపోతూ ఉంటారు. కరెక్ట్. దాన్ని రిసీవ్ ఎట్లా చేసుకుంటారనే దాని మీద వాళ్ళ రిసెర్చ్ టీము, వాళ్ళ కంటెంట్ టీమ్ ఇంకా రకరకాల తర్జన భర్జనలు పడుతూ ఉంటారు. హ్మ్. సో, అలాంటిది మీకేమన్నా వచ్చిందా? ఈ ఎపిసోడ్ బాగానే వెళ్తుంది. రేటింగ్స్ గురించి గానివ్వండి అలాంటివేమన్నా ఆ! మీరు కనుక్కున్నారా? వచ్చింది. అది నాకు షాకింగ్ థింగ్ ఏంటంటే బేసిక్‌గా అంతకు ముందే నేనొక సీరియల్ చేశాను. ఆహ్, గుంటూరు విజ్ఞాన్ రతయ్య గారు ప్రొడ్యూస్ చేశారు. 'సత్య' అని ఒక సీరియల్. ఆ సీరియల్ చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే నాకొక చిన్న కాన్‌ఫ్లిక్ట్ వచ్చింది. అక్కడ అంటే రతయ్య గారికి సంబంధం లేదు. ఆయన ప్రొడ్యూసర్ గానీ ఎగ్జిక్యూషన్ సైడ్ ఏదో నేను అనుకుంటున్నట్టు ఏమి జరగట్లా. నేను అందులో లీడ్ రోల్ చేస్తూ స్క్రిప్ట్ రైటర్, డైరెక్షన్ కూడా. సారీ స్క్రిప్ట్ కాదు డైరెక్షన్. సో, అలా చేస్తున్నప్పుడు ఏవో ఉంటాయి గదా! వచ్చి కొంచెం ఓ మాటలో నేను అనకూడని మాట ఒకటన్నా. ఏంటంటే, ఇలా అయితే నేను ఇంక చేయను అని. హ్మ్. అంటే అదేంటంటే బెదిరింపనమాట. యాక్టర్ అంటే ఇక తిరుగులేదు స్క్రీన్ మీద కనిపిస్తాడు. కెమెరామెన్ మార్చేయొచ్చు, ఇంకెవరినైనా మార్చేయొచ్చు. యాక్టర్‌ని మార్చలేరు గదా! అని. ఎందుకు ఆ పని జరగడం కోసం ఆ మాట అనాల్సొచ్చింది. అన్నప్పుడే నేను చాలా ఫీల్ అయ్యా. ఇది మన క్యారెక్టర్ కాదు ఇలా మాట్లాడకూడదని. కానీ పని జరగడం కోసం అనాలి. ఏముంది గుడ్లే అనుకున్నా. అది లిటరల్‌గా ఆళ్ళు తీసేసుకొని, కొంచెం నా దగ్గర పోలికలో ఉన్న యాక్టర్‌ని పట్టుకొని పెట్టారు. ఆ తర్వాత సీరియల్ కంటిన్యూ అయిపోయింది. అంటే ఎలాగా "నువ్వు వెళ్ళిపోతానన్నావు కదా! వెళ్ళిపో మేము వేరే వాళ్ళని పెట్టుకుంటాం." ఇది కూడా జరిగింది. ఇది ఎవరికీ తెలీదు గాని ఎందుకు చెప్తున్నానంటే, చేసే మంచి పనులే కదా! తప్పులు కూడా చెప్పుకోవాలి కదా! అండ్ దెన్ తప్పని కూడా కాదు కానీ ఇది రియలైజేషన్. అర్థమవుతుంటుంది. ఓహో! ఇండస్ట్రీ ఇలా ఉంటుందా అని. మనం అనుకున్నట్టే కాదని. సో, ఆఫ్టర్ 24 క్రాఫ్ట్స్‌లో
తిరుగు లేకుండా ఉండేది ఒక యాక్టరే. ఎందుకంటే ఒకసారి వాడు కమిట్ అయిపోయిన కమిట్ తర్వాత అయిపోతే ఓ 10 సీన్లు తీసేసిన తర్వాత ఇంకా ఆ సెటప్‌లన్నీ మళ్ళీ రిపీట్ చేయలేరు కాబట్టి వీడు టాంట్రమ్స్ బాగా చూపించొచ్చని నేను అప్పుడు చుట్టూ ఉన్న ప్రపంచంలో చూస్తున్నా. ఎందుకంటే కొత్త పెళ్లి కొడుకులాగా ట్రీట్ చేస్తుంటారు యాక్టర్స్‌ని. రాసి తల పగలగొట్టుకొని రాసేది ఒక రైటర్ ఎక్కడో గదుల్లో ఆడు చచ్చిపోతూ ఉంటాడు. ఇక్కడ లొకేషన్‌కొచ్చి అన్ని క్రైసిస్‌లు మేనేజ్ చేసుకుంటూ డైరెక్టర్ గింజుకుంటూ ఉంటాడు. డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ హైరాణ పడుతుంటాడు. ఇంక కార్పెంటర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ లేకపోతే ప్రొడక్షన్ టీమ్ అవును. ఉన్న ప్రతి క్రాఫ్ట్ జుట్లు పీక్కుంటూ ఉంటే కారణ జన్మని చూసినట్టు చూస్తుంటారు యాక్టర్స్‌ని. అది చాలా ఆశ్చర్యంగా ఉండేది నాకు. నేను అందరూ ఈక్వలే కదా ఇక్కడ. ఎందుకు ఈ స్పెషల్ ట్రీట్మెంట్? కరెక్టే గొడుగు పట్టుకోవాలి ఎందుకు? సెన్సిటివ్‌గా ఉంటాం కాబట్టి సన్‌లైట్ పడితే ఈ డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి. లేకపోతే మేకప్, సన్ ట్యాన్ అవుతుంది, హెయిర్ పాడవుతుంది, ఇవన్నీ ఉంటాయి. ఒక ఏసీ రూమ్ ఇవ్వటం వరకు. కానీ ట్రీట్మెంట్ ఈ చేతులు కట్టుకొని వినంగా ఉండటం ఇది నాకు అర్థమయ్యేది కాదు. యాక్టర్‌గా నేను అది ఎంజాయ్ చేస్తున్నా. ఎంజాయ్ చేస్తున్నా కదా! ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నా. ఎంజాయ్ ఎప్పుడు చేసేవాడిని కాదు. కరెక్ట్. నార్మల్‌గా ఇప్పుడు ఏదైనా గబుక్కన ఆకలేసి ఎళ్లి ఒక క్రౌడ్ అక్కడ ఎవరైనా కూర్చొని తింటున్నారంటే సపోజ్ బి లైట్ మెన్ వాళ్ళు కూర్చొని ఉంటే గబగబా ప్లేట్ తీసుకొని అక్కడ వడ్డించుకొని అక్కడ తినేస్తే వాళ్ళేదో మన సినిమాలో చూపిస్తారు చూడండి, బాబు గారు మీరు మాతో కలిసి తింటున్నారు. ఈ పిక్చర్ ఇచ్చేసరికి నా షాక్. అసలు వాళ్ళ మైండ్‌లో అలా ప్రిపేర్ చేసేసారా? ఆకలేసిందే యాక్టర్ అయినా ఆకలేస్తే మనతో కూర్చొని తినాల్సిందే అన్నది లేదు. రైట్. అది నన్ను మంచిగా అంటే జస్ట్ మేక్ మీ ఫీల్ గుడ్ ఆ మాట అంటున్నారా? నిజంగా ఫీల్ అవుతున్నారో తెలీదు గానీ, ఈ వ్యత్యాసం నాకు చూసి చాలా ఇదే అనిపిచ్చి అప్పుడు నాకు అర్థమైంది. అసలు స్టార్‌డమ్ ఎలా వస్తుంది? ఇవన్నీ ఏంటి అన్నది సినిమా గురించి అర్థమవుతున్న ప్రాసెస్‌లో నేను ఆ విధంగా ఎంజాయ్ చేయటం మొదలుపెట్టాను. యాస్ ఎ స్టూడెంట్ ఎంజాయ్ చేస్తున్నావు. ఇవా సీక్రెట్స్ దీని వెనక ఇదా? సినిమాలో చిన్నప్పుడు ఇలా అంటే మాయమైపోతే అది ఏంటి అనుకుంటే ఇక్కడికొస్తే అది ఎలా తీస్తున్నారు చూసేటప్పుడు బోర్ కొట్టదు. చాలా ఎక్సైటింగ్ కూడా మనం ఇలా ఏదో చేద్దాం. కరెక్ట్. సిమిలర్ వే నేను అలిగి ఒక పని జరిగించుకోవటం కోసం ఇలా అయితే నేను చేయటం కష్టం అంటే ఓకే అని చెప్పి నన్ను తీసి ఇంకోళ్ళు పెట్టుకొని అఫ్కోర్స్ ఎవెన్చువల్లీ అది వర్కౌట్ అవ్వలేదు, అది వేరే విషయం. బట్ దే కుడ్ రన్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 100 ఎపిసోడ్స్. దట్ వాజ్ అ షాకింగ్ థింగ్ ఫర్ మీ. ఇలా తీసి పెట్టేసి ఇంకోళ్ళని పెట్టి అప్పుడు నేను అదర్వైజ్ బిజీగా ఉన్నాను కాబట్టి నా పెద్ద కరెక్ట్. అది పాపులర్ అవ్వలేదు కాబట్టి బతికిపోయాను. లేకపోతే ఎంత బ్యాడ్ నేమ్ అది. చూసి అప్పటి నుంచి కొంచెం అలర్ట్గా ఉన్నా. ఇది ఎందుకు చెప్తున్నానంటే అమృతం సీరియల్ దగ్గరికి వచ్చేసరికి నాకు ఇదే డౌట్. అక్కడ తోపు యాక్టర్లు ఉన్నారు, వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి ఎందుకు వద్దనుకున్నారు అన్నదానికి. సడన్గా ఎటు అటు చూసి నేను దొరికా. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఎప్పుడు నేను ఎప్పటి నుంచి ఉన్నా కూడా నా గురించి ఎప్పుడు ఈ థాట్ రాలా కరెక్ట్. వీడిని అందులో పెడదాం. అది ఎందుకో తెలియదు. సో ఎప్పుడు నేను ఫస్ట్ చాయిస్ అవ్వను. గట్టిగా మాట్లాడితే లాస్ట్ చాయిస్. ఎప్పుడు లేడంటే ఈడు అని వచ్చేసరికి నాకు అదే మంచిదైంది. యాక్చువల్లీ అది మంచి. ఎందుకంటే మన మీద ఏ ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు బ్యాట్ ఎలా పెడితే అలా ఊపుతాం క్రీజ్లోకి వెళ్తే. కరెక్ట్. మన ధోని వచ్చాడు ఫస్ట్ 6 కొడతాడు అనేటప్పుడు అవుట్ అయిన సందర్భాలు కూడా మనం చూసాం. ఆ ప్రెషర్ అన్నది నేను ఎప్పుడు తట్టుకోలేను. ఎందుకంటే ప్లెజర్కి అలవాటు పడినాను కదా. సో అక్కడికి వెళ్ళేసరికి నా అదృష్టం బాగుండే. అందరూ నన్ను మెచ్చుకున్నా కూడా నేను చెప్పాల్సింది చెప్పాలి కాబట్టి నిజాయితీగా స్క్రిప్ట్స్ అలా పడ్డాయండి. గంగరాజ్ గారు, అప్పుడు వాసు ఇంటూరి సర్వం క్యారెక్టర్ అవును. అని కూడా రైటరే. సో వాళ్ళు కాంచి గారు అప్పట్లో. సో వాళ్ళు కూర్చొని రాసి మంచి ఎపిసోడ్స్ లక్కీగా అదేంటో మరి తెలీదు. కరువు తర్వాత వరదలాగా నేను రాకముందు ఒక దాదాపు 20 ఎపిసోడ్లు అమృతం ఉండడు. రైట్. అంజి మీద లాక్కుంటూ వచ్చారు. అంజీ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో కథలో, అంటే 4 క్యారెక్టర్స్ సర్వం, అంజీ, అప్పాజీ, అమృతం. ఇందులో ఏ ఒక్కరు లేకపోయినా బోర్ కొట్టేస్తారు. కరెక్ట్. అంటే మనకి బోర్ అంటే 1-2 ఎపిసోడ్ భరించగలుగుతాం, వెళ్తుంటుంది, చూస్తాం బాగుంది ఎపిసోడ్ అనుకుంటాం. కానీ అదేదో అది మిస్ అయింది కదా ఒకటి సబ్ కాన్షియస్గా. అలాగా ఆ టైంకి అమృతం లేకపోవటం అనేది బాగా వెల్తిలా కనిపించి ఒక రకంగా ఉంటున్న టైంలో నేను ఎంటర్ అయ్యాను. ఫస్ట్ సర్ప్రైజ్ ఫ్యాక్టర్. చూసిన ఆడియన్స్కి ఆల్రెడీ నా మీద మంచి అభిప్రాయం ఉన్న ఆడియన్స్ కూడా చాలా సీరియస్ రోల్స్, పేజీ డైలాగ్ చెప్తుంటాడు, చాలా సీరియస్గా స్టాయిక్గా ఉంటుంది అని న్యాచురల్ యాక్టింగ్. ఇలా ఇది వచ్చేసరికి ఫుల్ లౌడరు బ్రైట్గా అసలు చాలా ఎగ్జిబిటెంట్గా. అంటే అదేమైపోయిందంటే ఒకసారి ఫస్ట్ షాక్ గురేది. అరే ఇది ఇలా కూడా చేయగలడా ఫస్ట్ థింగ్. రెండోది ఏంటి, నా హెయిర్ స్టైల్, నా లుక్, గీసం గంగరాజు గారు మొత్తం మార్చారు. ఆ లొకేషన్కి వెళ్ళినప్పుడు భర్త బీసాలు ఏదైనా పెట్టుకొని వెళ్తే మొత్తం హెయిర్ స్టైల్ మార్చేసి పాపిడి తీయించి ఇలా దువ్వి ఈ మీసం చిన్న మీసం పెట్టి అసలు అవన్నీ చేసింది అప్పటికప్పుడు. కొత్తగా వీడు కనిపిస్తే చాలు పాస్ అయిపోతాడని గంగరాజు గారు అనుకోవటం. అది నిజంగా అప్పుడు మంచి స్క్రిప్ట్లు పడడం. వెనక్కి తిరిగి చూసుకోలేదు సార్ మీరు, టక 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 వెళ్తూనే ఉన్నాయి. అప్పుడు ఏంటంటే ఇంకా ఆ ప్రవాహంలో వెళ్ళిపోయిన తర్వాత చెప్పాను కదా,
నాకుగా నేను వెళ్ళి నేను చేస్తాను అని అడగను. ఎందుకంటే Correct. ఎప్పుడు అండర్ కాన్ఫిడెంట్ గానే ఉంటా. కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ చాలా ఎమోషన్స్ ఉంటాయి, డబ్బులు ఉంటాయి, Yeah. చాలా మంది టైం పెట్టుంటారు, వాళ్ళ ప్రెస్టేజ్లు చాలా ఉంటాయి. ఇందులో మనం దూరిపోయి నేనేం చేసినా తిరగలేదు, మనం ఏదో రోజు ప్రూవ్ అంటే పర్సనల్గా అది ఉండదు నాకు. నువ్వు చేస్తావంటే ఆగే ప్రసక్తి లేదు, రైట్. దూకేస్తా. నన్ను నమ్మి ఒక్కసారి ఇవ్వు, అది. అప్పుడు నేను కొట్టి చూపిస్తా. అట్లీస్ట్ పోయినా నా మీద ఎక్స్పెక్టేషన్ ఉంది. కరెక్ట్. సో నేను ఆ అంబిషియస్ దీంట్లోకి రాను. అంటే ఏంటి, నేను ప్రూవ్ చేసుకోవాలి, ముందుకు వెళ్ళిపోవాలి, అందరిని వెళ్ళి అడగాలి, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్, అది ఉండదు. ఎందుకంటే నాకు ఇస్తే వాళ్ళు ఏమైపోతారు. కరెక్ట్. అంటే బహుశా నేను ఒక డెసిషన్ తీసుకొని యాక్టింగ్ కూడా చేద్దాం అనుకున్న దగ్గర నుంచి నాకు కంటిన్యూస్గా ఆపర్చునిటీస్ రావటం వల్ల అయ్యి ఉండొచ్చు. ఇది ట్రూ. ట్రూ. వచ్చిన ప్రతిదీ సక్సెస్ కొడుతుంటే వచ్చే ఆనందం వేరు. అది కిక్. ఎవెన్చువల్లీ ఎండ్ ఆఫ్ ది డే నేను ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అయిపోవాలన్నా, మ్యూజిషియన్ అయిపోవాలన్నా, సింగర్ అయిపోవాలన్నా అది ఎంతమందికి తెలుస్తుంది? అంత 10 మంది టాప్ ఉన్న వాళ్ళు మనం ఒకళ్ళు. ఇప్పుడు కూడా కాంపిటీషన్ లేదంట్లా, బట్ మనకంటూ ఒక ఐడెంటిటీ, యాక్టర్ అనేసరికి ఫేస్ గుర్తుపడ్డది ఉంటుంది కదా. సో ఆ విధంగా వచ్చేసరికి అందరూ నన్ను, మీరు వచ్చిన తర్వాత బాగా స్పీడ్ పెరిగింది. అదే ఎందుకంటే నేను అది కావాలని నేను చేసిన పని అది ఒకటే. నా సైడ్ నుంచి కాంట్రిబ్యూషన్ అనండి, లేకపోతే నా కన్సర్న్ అనండి, కొంచెం బేసప్ చేద్దాం అని చెప్పి కొంచెం బ్రైటర్గా చేసి, అది లక్కీగా గుండు గారు అదే టెంప్లెట్లో ఉంటాడు కాబట్టి అది మ్యాచింగ్ ఒక నెక్స్ట్ లెవెల్లో జరిగింది. వాసు కూడా అప్పటిదాకా కొంచెం అదే చాలా నిదానంగా ఉండే మనిషి. అలాంటి తను బ్రైట్ అయిపోయి టపటప డైలాగులు చెప్పడం. ఇది అప్పాజీ, ఆయన థియేటర్ బ్యాక్గ్రౌండ్, అంజీ కానీ అప్పాజీ కానీ వాళ్ళు థియేటర్ నుంచి వచ్చారు. మాకేంటి కెమెరా దగ్గర డైరెక్ట్ యాక్టింగ్ మొదలు, మాకేంటి షెల్స్ ఉన్నాయి, అవి బ్రేక్ చేసుకోవడానికి మాకు చాలా టైం పట్టింది. వాళ్ళు రావటమే అసలు ఎప్పుడైనా అదే అంటారు, యాక్టర్ అన్నట్టే ఇప్పుడు ఎక్కువ ఇవ్వాలంట, డైరెక్టర్ కొంచెం తగ్గించమని చెప్పాలంట. సో అలా వాళ్ళు ఇప్పుడు చాలా బ్రైట్గా చేస్తూ ఇంకా అక్కడి నుంచి అది బికెమ్ హిస్టరీ. డెఫినెట్లీ, అందులో డౌటే లేదు. అండ్ అందులో కూడా మీరు ఒక అద్భుతమైన కాంప్లిమెంట్ పొందారు హనుమంతరావు గారితో. ఆ వాయిస్ నీదేనా హరిహరను అని చెప్పేసి. అమ్మా, అత్త, ఇది చెల్లి. హమ్మింగ్ హరిహరన్ అసలు అసలు అది కాంప్లిమెంట్ అంటే అది ఏంటంటే పర్టికులర్ ఆ సీను స్క్రిప్ట్ లో లేదండి. ఓకే. లేదు ఓకే. లేదు, అది యాక్చువల్గా ఏంటంటే ఒక పాట పాడాలి అని గంగరాజ్ గారు అనుకొని ఆసుగా ఆయన ఏం చేశారంటే, అప్పుడు కదా ఇప్పటికీ సీరియల్స్ అంటే విమెన్ డామినేటింగే కదా. సో మేల్ డామినేటింగ్ సీరియల్స్ అంటే నిజంగా చెప్పాలంటే నేనే బహుశా చేశా. నేను చెప్పిన ఇందాక రత్య గారిదే సత్య ఒకటి, అమృతం ఆఫ్ కోర్స్. డెఫినెట్లీ. కానీ మిగిలినవన్నీ కస్తూరి, కావేరి, ఇంకా మీ ఫ్రెండ్ సీత, యాక్ట్ చేస్తున్న గీత. అందులో బేసికలీ రాజీవ్ గారు యాక్ట్ చేస్తూ ఉన్న కొన్ని సీరియల్స్ లో హీరోగా ఇట్ వాస్ మోస్ట్లీ ఆన్ ది విమెన్, ఆన్ ది అంతే. హీరోయిన్స్. మీకు టైటిల్స్ ఎప్పుడైనా చూడండి, కానివ్వండి. మీరు టైటిల్స్ చూడండి, మేల్ టైటిల్ ఉండదు అవును. మీకు మాక్సిమం. అంటే మనసు మమత, లేకపోతే గాజుపూలు, అంతే. అలా అది ఒక అవ్వేరు. ఇవి జెండర్ రిలేటెడ్ గా వస్తే అదే, మాత్రం అన్ని ఫీమేల్ Definitely. ఇదే, కస్తూరి, కావేరి, సీత, గీత అన్నీ ఉంటాయి. అలాంటి టైంలో గంగరాజ్ గారి పాట గురించి అనుకుని ఈ సీరియల్స్ మీద స్పూఫ్ కదా, 3 ఎపిసోడ్లు అయిపోతున్నాయి. ముందు ఏ ఎపిసోడ్ అనుకున్న టైంలో 3 ఎపిసోడ్లు అయిపోతుంటే అది బాగుంది, ఆపలేకపోతున్నాం, 3 అయితే వెళ్దాం, అంతకుమించి అయితే బోరు కొట్టేస్తుంది, ఇంతవరకు బాగా వెళ్తాం అని చెప్పి పిచ్చి పీక్స్ అనమాట. అంటే ఇంకా ఎలాగంటే అసలు అంత విపరీతంగా ఆలోచించడం అనేది గంగరాజ్ గారిని ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు 2 ప్రెగ్నెంట్స్ వచ్చి కొట్టుకుంటూ ఉంటారు, నువ్వేంటే కడుపులో ఉన్న పిల్లలు కూడా బాక్సింగ్ గ్లోవ్స్ వేసుకుని టుష్ కొడుతుంటారు. ఎక్కడ ఆక్వర్డ్గా ఆడుగా అనిపించకుండా, ఎక్కువ బ్రెయిన్ వేరే థాట్స్ లోకి వెళ్ళిపోకుండా దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం, కానీ ప్లాన్ చేయటం, ఎగ్జిక్యూట్ చేయడంలో గంగరాజ్ గారు ఇంకా ఆయన అంతే, ఆయన సిగ్నేచర్ అది. సో కమింగ్ బ్యాక్ టు ద థింగ్, ఇందులో ఆడవాళ్ళతో నిండిపోయిన సీరియల్లో అమ్మ ఆయన లిరిక్, ఏదో పాట చేద్దాం, టైటిల్ సాంగ్ లాగా ఏదో పెడదామా అన్నారు. నేనేదో ఓకే అని ఏం పెడదాం, ఏమున్నాయని ఆలోచిస్తున్నా. ఆయన వెంటనే అప్పటికప్పుడు లిరిక్, అమ్మ, అత్త, చెల్లి, అక్క, కొడుకు, వదిన, మరదలు, కూతురు, కోడలు. మీకు గుర్తుంది ఆర్డర్ కూడా. అలా లాస్ట్కి వచ్చి అందరూ ఆడవాళ్ళు ఇదే ప్రపంచ సత్యం అన్నారు ఆయన. అనగా నవ్వు వచ్చి నేను అప్పటికప్పుడు ఆ టీవీ సీరియల్స్ అప్పుడు వచ్చే కొన్ని వాటిని దృష్టిలో పెట్టుకుని అదే టెంప్లెట్లో ట్యూన్ అన్న, అమ్మా, అత్త, చెల్లి, అక్క అట్లా నవ్వుకున్నాం. బాగుంది కదా రికార్డ్ చేసి. అంటే ఒక ట్రాక్ ఏదో దొరికితే, మృదంగం ట్రాక్, ఆ శృతి కూడా దీన్ని మ్యాచ్ అవ్వదు, దాంట్లో ఇలా పాడేశారు. అంటే అంత ఈజీగా తీసుకునేవాళ్ళం. అంటే ఐడియా బాగుంటే దానికి పెద్ద టెక్నికాలిటీస్తో పని లేదు, అంటే అవసరం లేదు, పరిస్థితి కూడా లేదు. అది చేసుకెళ్ళిపోయి అయిపోయిన తర్వాత సాంగ్ అనిపించింది నాకు, దీనికి డాన్స్ వీళ్ళు ప్రాక్టీస్ చేస్తే ఎలా ఉంటుంది అని అప్పటికప్పుడు అనుకొని, ఆ సీన్ అనుకొని గంగరాజ్ గారిని యూజువల్గా అడిగి చేయకపోతే చాలా ప్రాబ్లం.
అడిగితేనే అలాంటివి వద్దంటారు బేసిక్ నచ్చపోతే. ఇంకా అది చెప్పగలిగే సీన్ కాదు, చేసి చూపిద్దాం అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళతో డిస్కస్ చేస్తే అందరు బాగుందంటే షూటింగ్ కొంచెం ఎక్స్టెండ్ చేసి గబగబా పైన సెటప్ అది పెట్టి వాళ్ళు అక్కడ ఐటమ్ స్టెప్లు వేస్తుంటారు అమ్మాయిలు, ఇదొక పాట దానికి డాన్స్. హనుమంతరావు గారు ఆయన ఎర్రికించాలి. అసలు ఇది అక్కడ ఆయన పిచ్చి పిచ్చి నవ్వులు అవటం దాంట్లో ఇదైతే అప్పటికప్పుడు వాసు అన్నాడు అనమాట. ఫస్ట్ అనేదో హమ్మింగ్ లా వస్తుంటది, చూసి ఇది హమ్మింగ్ హరిహర్. సో దట్ ఈస్ హౌ లైక్ యూనో అది స్పాట్ లో ఇంప్రూవ్ చేసింది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే బాగుంటుందని తెలుసు కానీ ఇంతకాలం అది మీమ్స్ లాగా వచ్చేసి ఇక్కడ సార్ అసలు ఇప్పటికీ లిరిక్స్ గుర్తు మీరు అదే షాక్. అవును అవును అవును, అది అసలు వేరే లెవెల్ కైండ్ ఆఫ్ క్రేజ్ కానివ్వండి, అవునండి, దాని మీకు వచ్చిన గుర్తింపు కానివ్వండి, ఐడెంటిటీ కానివ్వండి, అండ్ అదే కాంపౌండ్ లో మీరు అయితే కానివ్వండి, అనుకోకుండా అవి క్యారెక్టర్స్ చేస్తుంటారు, ఇవన్నీ వస్తున్నప్పుడు కరెక్ట్ లీడర్ ఇస్ సంథింగ్ దట్ కాట్ ఎవ్రీబడీస్. అసలు లీడర్ లో అలీ క్యారెక్టర్ మీరు ఎస్పెషలీ సూసైడ్ చేసుకుంటున్నప్పుడు ఆ కాల్ వచ్చి అంత ఇమోషనల్ గా మీ పిల్లల్ని ముద్దు పెట్టుకొని ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి అదొక సీన్. తర్వాత సంజీవయ్య అమర్రాయ్ అని ఒక తిరుపతి ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఓటేస్తాడా అంటే చెప్తాడు, ప్రాణం పోయినా చెప్పడు. అలాంటి కొన్ని ఆ సటిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి అసలు ది కెనాట్ గో అవుట్ ఆఫ్ మై లీడర్ అనుకునంగా అవే గుర్తుకొస్తాయి. కరెక్ట్. ఈ రోజుకి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ నన్ను అప్రిషియేట్ చేసేది ఇవే, ఈ లీడర్ సినిమా. శేఖర్ కమల గారు అండి కంప్లీట్లీ. అంటే అది కూడా చాలా విచిత్రం ఏంటంటే చెప్పాను కదా, ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలంటే అడగకూడదని కాదు, భయం. ఎందుకంటే అడిగి వాళ్ళు ఇచ్చేస్తే మనం సరిగ్గా చేయలేకపోతే వచ్చింది చేసుకుందా ఎందుకు ఇచ్చిన గొడవ అనుకునే మెంటాలిటీ. సో ఒకనొక సందర్భంలో యాక్టర్స్ మధ్యలో సింగింగ్ కాంపిటీషన్ పెట్టారు యాక్టర్స్. సో అందులో ప్రొఫెషనల్ సింగర్స్ పాడడానికి వీల్లేదు. నేను అందులో ఫస్ట్ ప్రైజ్ కొట్టేశాను. నేను ముందే చెప్పాను, ఏమంటే నేను సింగర్ అవుదాని వచ్చాను, నో వండర్ నేను గెలవటం పెద్ద విషయం కాదు ఇది అదని. పర్టికులర్గా ఆ ఈవెంట్కి రవీంద్ర భారతిలో జరుగుతున్నప్పుడు కీరవాణి గారు వచ్చారు, చీఫ్ గెస్ట్ కింద శేఖర్ కమల గారు వచ్చారు. నేను పొంగిన గోదావరి పాట పాడాను, గోదావరిలో పాడాను. అది అందరికీ నచ్చింది, ఫస్ట్ ప్రైజ్ వాట్ ఎవర్ పక్కన పెడితే శేఖర్ గారు మెచ్చుకుంటున్నారు. ఆయన మితభాషి, బయట దొరకడు కూడా. అలాంటి ఆయన వచ్చి మాట్లాడుతుంటే దొరికిందే ఛాన్స్ అని ఫస్ట్ టైం అడిగానండి, సార్ మీ మూవీలో యాక్ట్ చేయాలని ఉందని. అంటే ఒక మాట అన్నారు ఆయన, ఏంటంటే మీరు చాలా ఇష్టం హర్ష నాకు, కానీ మాకే కాదు మీకు కూడా హెల్ప్ అవ్వాలి, అలాంటి రోల్ ఇచ్చినప్పుడు మీకు ఇస్తాను. అంటే వినడానికి బాగుంది కానీ ఆయన నోటి నుంచి అంత పెద్ద మాట వినేసరికి ఓహో ఈయన సినిమా వాడే, అంటే సినిమా డైలాగ్ కొడుతున్నాడు అనుకున్నా. ఇస్తాను అనేసి ఆపేసి ఉంటే వేరు. అది ఎలా ఉండాలంటే మాకే కాదు, అంటే మీరు చేస్తే మా సినిమాకి హెల్ప్ అవడం కాదు, మీకు కూడా హెల్ప్ అవ్వాలంటే అది చాలా మామూలుగానే అన్నారు ఆయన. నాకు నవ్వు వచ్చింది. యూజువల్ గా ఆయన అలా మాట్లాడరు కదా, ఆయన గురించి వెళ్ళలేదు. బట్ అంటే కొంచెం అంటే ఆయన చాలా ఆనెస్ట్ గా అన్న మాట అది అయిపోయింది. చాలా కాలం తర్వాత హ్యాపీ డేస్ వచ్చింది, ఇంకెక్కడ నాకు ఏది రావట్లా. సర్లేదు అనేసారు అప్పుడు అనుకున్నా, అప్పుడు అనుమానించా అంతేలేదు. తర్వాత ఇది వచ్చింది లీడర్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్తే ఆ టీం అందరికి అలవాటు ఏంటంటే క్యారెక్టర్ పేర్లతో సంబోధిస్తుంటారు. అలీగారు వచ్చారా అలీగారు వచ్చారా అంటే నేను మన అలీగారు గురించి వెయిట్ చేస్తున్నారేమో అనుకున్నా. ఏంటండి అన్న అంటే అలీగారు అంటే లేదండి మీ గురించి అంటే ఫోన్లో చెప్తున్నాడు, అలీగారు వస్తున్నారు వచ్చారు ఇలాగే చెప్తున్నాడు. నేను ఆయన పక్క రూమ్లో ఉన్నారేమో అంటే అనుకుని నేను అనుకుని తర్వాత వేరే వాళ్ళని అడిగా, అలీ అంటే ఏంటంటే అదే సార్ మీకు అనుకున్న క్యారెక్టర్. అప్పుడు కూడా నేనేమనుకుంటున్నా అంటే నాకు అనుకున్న క్యారెక్టర్ అలీ గారికి ఇచ్చేసారా, అలా వెళ్తుంది. అలీ అనేది మీకు అనుకున్న క్యారెక్టర్ అనుకోలే, అలీ అంటున్నారు ఏంటండి అంటే మీకు అనుకున్న క్యారెక్టర్ అండి అంటే అవును ఆహా అన్నా అంటే అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏంటి ఆయన వద్దంటే నాకు వచ్చిందా, లేకపోతే నన్ను వద్దనుకొని ఆయనకి వెళ్తుందా? ఎందుకంటే నేను వెళ్తే ఎవరు నాతో సరిగ్గా మాట్లాడట్లా, కూర్చొని వెయిట్ చేయండి అంటున్నారు. సో అటువంటిది అయిన తర్వాత శేఖర్ గారు కలిశారు, ఆయన అప్పుడు వచ్చారు, వచ్చి పిలిచారు వెళ్ళా. అప్పటికి అర్థమైంది ఎంతో సేపటికి అంటే డైలాగ్ ఉంటుంది, ఆయన కరెక్టే చెప్పాడు రా, ఎంతో సేపటికి నాకు అర్థమైంది టైప్లో. నాకు చూసి ఓ అయితే మందే క్యారెక్టర్, దాని పేరు అలీ, ఓకే ఫైన్ అని అనుకున్న తర్వాత ఆయన చెప్పింది ఇదే, సినిమాలో మీకంటూ చెప్పుకోదగిన సీన్లు ఓ 3 ఉంటాయి, అవి చాలా బాగుంటాయి అంతే, కానీ మిగిలిన సినిమా అంతా ఉంటారు అంతే, అలా పక్కన ఉంటారు అంతే, అక్కడక్కడ మాట్లాడుతుంటారు, అవి కూడా మంచి లైన్స్ ఉంటాయి. అది అదే నాకు ఎందుకు అవన్నీ, మీ సినిమాలో యాక్ట్ చేయాలి అది కదా కావాలి, ఏంటి ఇవన్నీ చెప్తున్నారు ఈయన అనుకున్నాను. అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి జరుగుతున్నాయి మామూలు సీన్లన్నీ. మీరు చెప్పిన సూసైడ్ సీన్ వచ్చింది, వచ్చినప్పుడు అసలు
ఆ పిల్లలు ముద్దు పెట్టుకుని మీరు అన్నది అదంతా అసలు ఫ్రీ హ్యాండ్ ఇస్తారండి ఆయన. చెప్పాను ఇలా చేయొచ్చా, ఇలా చేయొచ్చా అని అడిగినప్పుడు ఓకే అని. ఇంకోటి కూడా ఉంటుంది. అంటే ఆయన తలుకు అంటే ఓపెన్‌నెస్ ఎంత బావుంటుందో చెప్పడానికి. అంటే యాక్టర్ బాగా ఇన్వాల్వ్ అయ్యి నేను ఒక సీన్ ఉంటుంది. రానా లీడరు ఐ మీన్ క్యారెక్టరు అర్జున్. తను ఎలక్షన్‌లో గెలుస్తాడా లేదా అని ఒక టెన్షన్ సినిమాలో ఒక ఫేజ్‌లో. ఆ టైంలో ఏమవుతుందంటే అతను గెలవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. Yeah. ఓ డిఫరెంట్ పీపుల్‌ని చూపిస్తూ ఉంటాడు. Correct, correct. ఎక్కడో ఇళ్ళల్లో Correct, కూర్చొని correct. టీవీ ముందు ఇక్కడ అక్కడ. అలాంటి టైంలో నేను ప్రియానంద్ క్యారెక్టర్ పక్కన ఉంటాం ఆయన. ప్రియానంద్ ఏం చేస్తుందంటే ఉండి ఇప్పుడు వస్తానని చెప్పి గబగబా అక్కడికి వెళ్ళి ఒక విఘ్నేశ్వరుడు బొమ్మ ఉంటుంది స్టాట్యూ. ఇంకా దండం పెట్టుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత నాది ముస్లిం క్యారెక్టర్. నేను అలా అనుకొని ఊరుకుంటా. అయిపోయింది. ఆ షాట్ ఓకే అయిపోయింది. నెక్స్ట్ వెళ్ళిపోతుంటే సెటప్ అంతా తీసి వెళ్ళిపోతుంది పక్కకి. నేను తెగించి అడగొచ్చో లేదో తెలీదు. సార్ నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఏంటి అని. కాదు సార్ ప్రియానంద్ విఘ్నేశ్వరుడు దండం పెట్టుకుంటుంది కదా! నేను ఇలా అలా అనుకొని వినాయకుడిని చూసి నేను కూడా ఇలా ఒకసారి అంటాను అన్నా. అస్సలు కరెక్ట్ కాదది. ఎందుకంటే చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. ఇక అది అనవసరం లేని పని కాంట్రవర్సీ అనలేదు గానీ, అది కరెక్ట్ కాదు. ముస్లిమ్స్ అలా చేయరు. Authentic గా ఉండదు కదా! అథెంటిక్‌గా ఉండదు. అలా అది కరెక్ట్ కాదంటే నేనన్నాను, సార్ అది నాకు కూడా తెలుసు. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, అక్కడ నా మతాన్ని, నా ధర్మాన్ని కూడా మర్చిపోయి, ఏమో ఒక ఛాన్స్ ఎందుకు తీసుకోకూడదు? నాకు ప్రపంచంలో అన్ని హెల్ప్ కావాలి. అక్కడ మతంతో పని లేదు. అది. Right. ఇప్పుడు మనకేదైనా కష్టం వచ్చినప్పుడు నా సాయం చేస్తున్నాడు, నా కులమా, నా మతమా, నా వీధా, నా వాకిలా చూడం కదా! ఇది అలాంటిదే. నువ్వు గాని మంచి చేయాల్సొస్తే దేవుడు ఏ రూపంలోనైనా చెయ్యి అని చెప్పి నేను అలా దండం పెట్టుకుంటేనే అలా చూసి ఇలా అనగానే ఆయనకి బాగా నచ్చి వెంటనే షాట్ పెట్టారు. పెట్టేసారు. సో దీస్ ఆర్ ది థింగ్స్ లైక్ ఆ మూవీ ఎక్స్‌పీరియన్సే చాలా ట్రూ సార్. వండర్‌ఫుల్‌గా ఉంటుంది. మీరెప్పుడైనా ఎంజాయ్ చేస్తూ చేసే ప్రాజెక్ట్‌లు ఎప్పుడు బావుంటాయి సార్. కరెక్ట్. అంటే ఆ గివ్ అండ్ టేక్‌లు ఉండి కాదన్న ప్లేస్‌లో ఆయన కూడా విని వెంటనే ఏది పెడితే అది పెట్టేసి అలా కాదు. ఇది విన్న తర్వాత ఓహో! ఎందుకు ఏమన్నాడు కాదు, ఎందుకన్నాడు అన్నది పరిశీలించి చూసే డైరెక్టర్లు చాలా తక్కువ. అది ఆయనతో నేను ఎక్స్‌పీరియన్స్ ఆఫ్టర్ ఎల్ఏటి. ఎల్ఏటి వన్ సచ్ వండర్‌ఫుల్ డైరెక్టర్. శేఖర్ గారు ఐ వాస్ బ్లెస్డ్. ట్రూ. అంటే నేను బేసికలీ మీరు ఇందాక చెప్పారు. అంటే ద థాట్ ప్రాసెస్ అది ఇది అని చెప్పేసి కొంతమంది మెథడ్ యాక్టింగ్ అనే పేరిస్తారు. స్టానిస్లావ్స్కీ పుస్తకాలు రెఫర్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఏమో ఇన్‌స్టింక్ట్ అంటారు. కొంతమంది ఏమో ఫీల్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ ఈస్ యువర్ ప్రిపరేషన్? మీరు ఏదన్నా ఒక రోల్ చేయాలి అంటే? ఆడియన్స్ అండి. ఓకే. నేను ప్రేక్షకుడిగా చూసినప్పుడు ఈడేం చేస్తే బావుంటది అనుకున్న దాంట్లో నన్ను నేను చూసి నన్ను నేను తిట్టుకోకూడదు. అది ఫస్ట్ రూల్. రెండోదేంటంటే అయితే నేను ఆడియన్స్‌లా బిహేవ్ చేస్తా. లేదా కంప్లీట్ సరెండర్ టు డైరెక్టర్. డైరెక్టర్ చెప్పి ఇదిగో ఇలా అను అంటే అది నాకు నచ్చకపోయినా, అది నేను చేయలేను అనిపించినా కష్టపడి చేసేటివే. వాళ్ళకి లేదు లేదు అవ్వట్లేదు అంటే తప్ప వాళ్ళది ఓకే అంటే నేను అసలు మాట్లాడను. అలా నేను నమ్మనివి ఏం మాత్రం నమ్మకుండా ఇది ఏమవుద్ది అనుకున్న బ్లాక్ బస్టర్లు అయినా కూడా ఉన్నాయి. ట్రూ. సో లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకు అది. సో నేను యాక్టర్‌గా ఉన్నప్పుడు అదే చెప్తున్నాను. మెథడ్ యాక్టింగ్ ఇది అది ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రపంచానికి తెలియని విషయం అయినా కూడా నేను ఇక్కడికి వచ్చిందో మ్యూజిక్‌లో ఏదో చేద్దామని. కంపోజర్ అన్న పదం నేను ఎందుకు వాడినా అంటే థియరిటికల్‌గా నేనేం చేయలే. శాస్త్రీయ సంగీతం అని నేర్చుకోలే. కానీ ఐ డూ కంపోజ్ మ్యూజిక్. అంటే ఏంటి ట్యూన్ కాదు. రకరకాల ఆర్కెస్ట్రా ఏదైతే ఉంటుందో ఒక కంప్లీట్ సాంగ్‌లో ఇంక్లూడింగ్ రిథమ్ పర్క్యూషన్స్ కానీ, రిథమ్స్ కానీ, స్ట్రింగ్ సెషన్ కానీ, బేస్ గిటార్ కానీ ఏదైనా మొత్తం అన్నీ నేను చేస్తాను. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే అలా చేసే ప్రాసెస్‌లో నేనెప్పుడు మ్యూజిక్ నేర్చుకోవాలి, రాగాలు తెలియాలి అని నేను అనుకోలే. వినడానికి బావుంటే అందులో రాగాలు ఉండొచ్చు. రైట్. కరెక్ట్. అది విద్వాంసుల పని. ఆఫ్ కోర్స్. ఇందులో ఈ రాగం, ఆ రాగం పెట్టాడు బావుందే అంటే ఓకే. మీకు నచ్చడానికి మీ రీజన్ మీరు చూసుకున్నారు. డెఫినెట్లీ. నేను ఒక ఫీల్‌తో ఒకటేదో అనేసా. అది బావుందా లేదో చూసుకోవాలి అన్న మైండ్ సెట్‌తో ఎర్ర బస్ ఎక్కొచ్చినోడిని. యాక్టింగ్‌లో మెథడ్ యాక్టింగ్ ఉందా, ఇంకోటుందా అవి నాకు తెలీదండి. ఒకటి చేసిందెప్పుడు ఫెయిల్ అయితే అవ్వలేదు. ఈడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ఈడు ఎలా చేస్తున్నాడు. ఎవరైనా ఏమంటారు ఈ రోల్ ఎందుకు చేశాడు? ఈ రోల్ ఈడికి సూట్ అవ్వలే కదా! లేకపోతే అంత చిన్న రోల్ ఇచ్చారేంటి? అది నా తప్పెందుకు? అది కరెక్ట్. దట్ ఈస్ అగైన్. ఒకటి యాక్టర్‌గా చూసినప్పుడు వాళ్ళు ఏమనొచ్చు, నువ్వు ఏదో మేకప్ చేసుకో, లేకపోతే ఎందుకు వెయిట్ కొంచెం కంట్రోల్ చేయి, బాడీ షేప్ మీద ఫోకస్ ఇవ్వు, లేకపోతే ఏదైనా అవన్నీ రైటే. కానీ నా రీజన్స్ నాకున్నాయి. ట్రూ.
అంతే. నేను యాక్టింగ్‌లో ఇది చేయాలి, అది చేయాలని ఎప్పుడు అనుకోను. చదివినప్పుడు నాకోటి అనిపిస్తుంది. అది అవునా కాదో చెక్ చేసుకుంటా డైరెక్టర్ దగ్గరికెళ్ళి. అది కాదంటే ఆయన ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అది చేసేస్తా. అదే అనుకుంటే దానికి నేనేం చేయొచ్చు అవన్నీ యాడ్ చేసి మ్యూచువల్ డిస్కషన్ మీద ఎక్కువ వెళ్తానండి. రైట్. రైట్. అది డైరెక్టర్‌ని దాటి మాత్రం ఎప్పుడు వెళ్ళను. నా దృష్టిలో యాక్టింగ్ అంటే డైరెక్టర్స్ చాయిస్. True. అంతే. ఇంకా పెద్ద డిస్కషన్ లేదు. ఎందుకంటే ఈగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు చూస్తాడు. కరెక్ట్. ఈ సినిమా ఎలా ఉండాలి? ఏంటి అని. ఇప్పుడు కేవలం నేను ఇప్పుడు పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నాం సార్. మీకేమో బెడ్‌రూమ్ కట్టమని ఇచ్చారు. నాకేమో కిచెన్ కట్టమని చెప్పారు. లేదా బాత్రూమ్ కట్టమన్నారు. బాత్రూమ్ ఎంత ఉండాలో అంతే కట్టాలి గానీ, నా చేతికి ఒకటొచ్చింది కదా అని చెప్పి హాల్ అంతా బాత్రూమ్ కట్టేయకూడదు కదా! అంతే. సో, డైరెక్టర్ ఎప్పుడైనా లేదురా నీకు ఇంతే ప్లేస్ ఉంది అందులో చేయంటే బాత్రూమ్ ఇంటీరియర్ అదరగొట్టేయాలి. అవును. ఆడు బెడ్‌రూమ్ నుంచి ఏం బెడ్‌రూమ్ అని బాత్రూమ్‌కి వచ్చి వాడు స్టన్ అయిపోయి బెడ్‌రూమ్‌కి వెళ్ళకూడదు అక్కడ అని ఫిక్స్ అయ్యేంత బావుండాలి. అది. మీకు అర్థమైందా? అది నేను ఆలోచించేది అంతే. అంటే ఇప్పుడు అంటే ఇంకెందుకు అడుగుతున్నానంటే కొన్ని సార్లు యాక్టర్స్ వాళ్ళు యాక్ట్ చేసినప్పుడు కొన్ని ట్రేట్స్ ఉంటాయి. కొన్ని కామనాలిటీస్ గాని, కొన్ని మేనరిజమ్స్ గాని, హ్మ్. అవి వాళ్ళు కొన్ని సార్లు స్వతహాగా డెవలప్ చేసుకుంటూ వస్తారు. కొన్ని సార్లు నేచురల్ గానే వస్తూ ఉంటాయి. అలా మీరేమన్నా డెవలప్ చేసుకున్న మేనరిజమ్స్ ఏమన్నా ఉన్నాయా? అవి ఎక్స్‌ప్రెషన్ అంటే నా ఫేస్ ఎలా కనబడాలన్నది కాదండి. ఎందుకంటే నేను అద్దమే చాలా తక్కువ చూసుకుంటా. ఒకటి. రెండోదేంటంటే మానిటర్‌ని ఎక్కువ చూసుకోను. టేక్ అయిపోయిన తర్వాత ఎలా చేశాను ఏంటన్నది. ఎందుకంటే చూస్తే మనకి రకరకాల థాట్స్ వచ్చి గీత దాటేస్తామో అని భయం అంతే ఇంకేం కాదు. సపోజ్ డైరెక్టర్ కొత్తవాడు సరిగ్గా అంత బాగా హ్యాండిల్ చేయట్లేదనుకోండి. అప్పుడు నేను దిగుతా. బట్ మీరన్నదేంటంటే అంటే మీరన్నది నేను చేసేదేంటంటే ఒక కొత్త ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోకుండా ఒకరోజు ఉంది. చేస్ సీక్వెన్స్ ఉంటది. చేస్ సీక్వెన్స్ ఉన్నప్పుడు డ్రమ్‌ల వెనకాల దాక్కుంటది నా క్యారెక్టర్ ఎళ్లి. దాక్కుంటే నన్ను వెంట పడుతున్నోళ్ళు ఒకడెవడికో ఇక్కడెవడో ఉన్నాడేమో అని డౌట్ ఎందుకొస్తుందో వస్తుంది. వాడొస్తాడు వెనక్కి. ఆ డ్రమ్‌ల వెనకాల దాక్కుంటే వాడు ఇటు నుంచి రావాలి. కానీ మధ్యలో చిన్న హోల్ ఉండటం వల్ల ఆ హోల్‌లోంచి చూసేస్తాడు. నేను అది ఎక్స్‌పెక్ట్ చేయను. వాడిని చూస్తా. చూసిన తర్వాత ఏం చేయాలి ఇన్‌స్టంట్‌గా భయపడి పారిపోవాలి. ఏదో అరవాలి ఓయ్ అని ఏదో అలా కాకుండా వాడిని చూడనట్టు నటిస్తా. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే వాడితో ఫైట్ చేయలేను, మళ్ళీ పరిగెత్తలేను. పరిగెత్తాలి. కానీ ఏమో ఆడలా చూస్తున్నాడు. వాడెందుకు చూస్తున్నాడు? వచ్చి అటాక్ చేయట్లే కదా! అవునా కాదా అని చూస్తున్నాడు. సో వీడు కన్ఫర్మ్డ్‌గా కాదు. ఎందుకంటే లేకపోతే నా మీదకి వచ్చేవాడు కదా! వాడొచ్చి వెనక్కి చూసాడు. నాకు అనిపించి అలా చూస్తూ ఇక్కడ దాక్కున్నాడు ఏంటి అన్నట్టు చూస్తున్నాడు. వాడు కూడా నేను దాక్కున్నట్టు కాకుండా ఏదో ఆలోచిస్తూ మళ్ళీ వాడిని చూసి ఇవన్నీ ఏంటంటే బాగా కొత్తగా ఏదో చేద్దాం. అది కొత్తగా ఉంటుందో, చెత్తగా ఉంటుందో ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు తర్వాత. బట్ ఇలాగేదో ఒకటి చేద్దాం అన్న దాంట్లో ఎప్పుడు ఉంటాను. ఎందుకు అంటే ఇందాక చెప్పిన మెయిన్ రీజన్ ఆడియన్స్. ఒక ప్రేక్షకుడిగా ఉన్నప్పుడు నేను చూసి ఎప్పుడు ఇదే గొడవ. వేరే యాక్టర్స్ గురించి జనం మాట్లాడుకునేది మనం అక్కడి నుంచి చూస్తాం కదా! ఇదే రొటీన్ చేస్తున్నాడు ఇదే అలా రొటీన్ చేసిన వాళ్ళు స్టార్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ అంతే నాటుకు పేరు. కానీ డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా దొరకకుండా ఒక మేనరిజము, ఒక స్లాంగ్ ఇవి దొరకకుండా ఉండాలంటే ఏం చేయాలని నా కోరిక. నేను యాక్టర్‌ని అయిపోదామని ఈరోజు అనుకోకపోయినా కూడా ఒకసారి అయిన తర్వాత నేనైతే ఇది అనుకున్నా. మిమిక్రీ ఆర్టిస్ట్‌కి దొరకకూడదు. నేను నా స్టైల్‌నో ఏదో ఇమిటేట్ చేయకూడదు. అనుకుని నేనేం చేసేవాడిని అంటే నా ఫేవరెట్ యాక్టర్స్ అన్ని బ్లెండ్ చేసి పెట్టేసేవాడిని. అది ఎవరైనా చేయొచ్చు కానీ నేను కొంచెం ప్రామినెంట్‌గా. అదేంటంటే ఒక పర్టికులర్ స్టైల్ అని ఉండదు. కొట్టుకుని వెళ్ళిపోతుంటా. అందుకే లుక్‌లో పెద్ద మార్పు ఏమి చేయకపోయినా ఇదే క్లీన్ షేవ్‌తో ఒక 30-40 సినిమాల్లో కనిపించినా దేనికి అవి నచ్చడానికి గల కారణం బేసిక్‌గా రైటింగ్‌లో ఉన్న పవరు. రెండోది ఏంటంటే ఇలాంటి అటెంప్ట్స్. అంతే. ఈ మెళకువలన్నీ కూడా మీరు వెన్ యూ స్టార్టెడ్ రైటింగ్ దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు? ఎంతవరకు ఆడియన్స్ ఒక ఆలోచన కానివ్వండి, వాళ్ళు సినిమా చూసే విధానాన్ని కానివ్వండి, ఎంత రీసెర్చ్ అనేది ఉంటుంది మీ రైటింగ్స్? రీసెర్చ్ అన్న మాట యాక్చువల్‌గా థియరిటికల్‌గా, అకాడమికల్‌గా కాదండి. అది పాసిబుల్ కూడా కాదు. నేను బేసిక్‌గా ట్రావెలింగ్ పిచ్చి నాకు. అసలు బేసిక్‌గా ఏంటంటే అడ్వెంచరస్ మైండ్ సెట్. సో బేసిక్‌గా చెప్పాలంటే నేను ఒక గ్యాంబ్లింగ్ యాటిట్యూడ్ ఉంటుంది మైండ్‌లో. సో ఐ కీప్ ట్రైయింగ్ థింగ్స్. పోతే ఏమవుద్ది? సో నేను అంటే కోర్ థాట్ ప్రాసెస్ చెప్పడానికి చెప్తున్నాను. రెస్పాన్సిబిలిటీస్ దూరంగా ఉండడానికి కారణం అందుకే. అంటే ఎందుకంటే నేను ఒక రిస్క్ చేస్తున్నప్పుడు నా గురించి ఎవరు ఆలోచించకూడదు. ఇప్పుడు నేను ఆర్మీలోకి వెళ్ళిపోదాం అనుకున్నాను అనుకోండి. అంటే నా తర్వాత నా పిల్లలు ఏమైపోతారు, నా ఫ్యామిలీ అన్నది ఉండకూడదు. అందుకే అవి ఉండకూడదు అని ఆలోచిస్తా. ఇప్పుడు నేను యుద్ధం చేసేంత పనులు ఏం చేయట్లేదు కానీ బట్ నా బతుక్కి నేను చేసిందే మళ్ళీ చేయలేను. నాకేంటంటే తొందరగా బోర్ కొట్టేస్తాను.
నేను చేసిందే నేను మళ్ళీ చూసుకోను. నిజంగా చెప్తున్నా. నేను ఒక ఎక్సైట్‌మెంట్‌తో రాసుకున్నవి అది ఎంత పెద్ద హిట్ అయినా వెనక్కి చూడను. సో, నాకెలా ఉంటుందంటే నెక్స్ట్ ఏంటి అన్న దాని మీద నేను ఎప్పుడూ ఉంటాను కాబట్టి, ఎక్స్‌పెరిమెంట్ చేద్దాం, ఏదో వెరైటీగా ట్రై చేద్దాం అన్నది ఉంటుంది. మీరు అడిగిన క్వెషన్‌లో ఆడియన్స్ మైండ్ సెట్, ఆడియన్స్‌కి ఏం నచ్చుతుందన్నది ఎవరికీ తెలీదు. ఎందుకంటే నా ఉన్న ఇష్టం ఈరోజు ఉండదు. ఉండదు. నేనేదో ఇష్టంగా తిన్నాను ఫుడ్. ఇవాళ అదే ఎందుకు తినట్లేదు? రిపిటేటివ్ అయిపోవడం, ఏదో రీజన్ రావడం, ఏదో సమ్ ఆర్ ది అదర్ కేస్. అంతే. మనకేంటంటే నిన్నేసుకున్న షర్ట్ ఈరోజు ఏసుకోకూడదు. ఇలాంటివుంటాయి. అంటే అట్‌లీస్ట్ ఉతికేయడం కరెక్ట్, చెప్పు. కరెక్ట్. నేనేమంటున్నానంటే అటువంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు బేసిక్‌గా మన చేతుల్లో ఉన్న కొన్ని పనులైనా మన కంట్రోల్‌లో తీసుకోవాలి. బయటవేం చేయలేం. కరెక్ట్. అదే ఇంటికెళ్ళాలి. అదే లిఫ్ట్‌లో ఎళ్ళాలి. అదే కార్‌లో ఎళ్ళాలి. రోజుకో కార్‌లో ఎళ్ళను గదా! కరెక్ట్. అవి నేను కంట్రోల్ చేయలేను గానీ ఇది చేయగలను. ఇది ఇప్పుడు నేను చేయగలిగినప్పుడు ఏంటంటే మళ్ళీ అదే చెప్తున్నా. మోస్ట్ అన్‌సీడెడ్ యాక్టర్ నేను. ఒక ప్రైమ్ కాంపిటీషన్‌లో రన్నింగ్ రేస్‌లో ఎవడున్నాడు అది అందులో ఉన్నాం. ఆ ప్రెషర్ నేను పెట్టుకుంటే నేను చేయలేను. లక్కీగా అందులో లేకపోయినా నా ప్రామినెన్స్ నాకుంది. అదొచ్చింది. వచ్చింది లక్కీగా. అంటే బ్రెడ్ అండ్ బటర్ ప్రాబ్లమ్ లేకుండా ఎళ్తుంది బండి. సో, నాకేంటంటే నాకు ఎక్స్‌పెరిమెంట్‌లు చేయడానికి స్కోప్ ఉంది ఇక్కడ. నేను ఒక కొత్త షార్ట్ ఫిల్మ్‌లో ఇవాళ మొదలుపెట్టి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీస్తున్నా అందులో యాక్ట్ చేసేయొచ్చు నేనెళ్ళి. టెలివిజన్‌లో ఒక 4, 5 ఎపిసోడ్‌లు యాక్ట్ చేసినా నాకు చిన్న నష్టం లేదు. అమ్మో! మన ఇమేజ్ ఏమైనా పడిపోతుందా? అలాంటి క్యారెక్టర్ చేసేటేంటి? ముసలోడి క్యారెక్టర్ చేసేటేంటి? లేకపోతే ఇంకోటేదో చేసేటేంటి? డీగ్లామరస్ రోల్ చేసేటి ఏమీ పట్టించుకోక్కర్లా. ఎందుకంటే నా ప్లేస్ నాకు సుస్థిరంగా ఉంది. అంటే ఎక్కడ? డైరెక్టర్స్ థాట్స్‌లో. వాళ్ళు ఫిక్స్ అయ్యి ఉన్నారు. అంటే వీడు వెరైటీగా చేస్తాడు. ఇలాంటి వాడిని ఇక్కడ వాడుకుందాం అని. వాడుకున్నోళ్ళకి వాడుకున్నంత. అంతే. ఏమీ ఇవ్వకుండా అలా వెనక నిలిచిపెట్టిన డైరెక్టర్లు ఉన్నారు. ఒకే ఒక్క సీన్‌తో నాకు ఎంతో పేరు తీసుకొచ్చి పెట్టినోళ్ళు ఉన్నారు. త్రూఅవుట్ రోల్స్ ఇచ్చి చాలా నా స్టేచర్‌ని నా తాలూకు ఇమేజ్ అంటే కరెక్ట్ కాదు కానీ నా తాలూకు మార్కెట్ అంటే రెమ్యునరేషన్ పెంచినోళ్ళు కూడా ఉన్నారు. సో, ఇవన్నీ అందరూ చేస్తున్నప్పుడు నేనెందుకు ఆలోచించాలి? నా మటుకు నేను వెళ్ళిపోతా. నాకు తోచినట్టు నేను చేస్తా. అది నాకున్నప్పుడు నాకు ఏ గొడవ లేదండి. కమింగ్ టు రైటింగ్ గానీ, యాక్టింగ్ గానీ ఏదైనా థియేటర్‌లో ఆడియన్స్ కూర్చునేటప్పుడు ఏం కోరుకుంటారు? మాస్ డైలాగ్ వచ్చిందా? క్లాస్ డైలాగ్ ఉందా? ప్రాసలున్నాయా? గ్రామర్ ఉందా? భాష పట్ల ఏదైనా అంటే ఏది ఎటువంటి పారామీటర్స్ పెట్టుకోకుండా ఆడియన్స్‌ని సర్ప్రైజ్ చేయడానికి ఏం చేయాలి? రైట్. మొన్న ఒక డైలాగ్ రాసా ఊరికే చెప్తున్నాను. ఆడ రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ అని బోర్డ్ ఉంటుంది. అంటే ఇది రిలీజ్ అవబోతున్న సినిమా అయినా ఎందుకు చెప్పేస్తున్నానంటే అది పోయినా పర్లేదు. అది ఇది చూసి కాపీ కొట్టేసి ఉంటుంది కానీ బట్ ఇలా చెప్పరు నేను చెప్తున్నా. అంటే అక్కడ రూల్స్ పెట్టుకోనని చెప్పడానికి ఇది. రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ అని బోర్డు ఉంటుంది. ఉంటాడు. అక్కడ పక్కన నిల్చొని సిగరెట్ కాలుస్తుంటాడు. ఒకడు లోపలికి వచ్చి ఇలా చూసి ఆడు హిందీ వాడు అనమాట. అందరు జాసక్తే అంటాడు. రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ ఆ డౌట్ ఎదురుగా ఉంటాడు వీడు అని అందరు జాసక్తే అని కొందరు జాసక్తే అంటాడు. జస్ట్ ప్రాస కోసం అంతే. అంటే అందరు జాసక్తే అంటే నై జాసక్తే రెస్ట్రిక్టెడ్ అని చెప్పాలి. నై అనొచ్చు సింపుల్గా. లేదు రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ అయినా దేఖనే సక్తే నై జాసక్తే సింపుల్గా ఉండాలి. ఏదో చేయాలి అన్న దాంట్లో అందరు జాసక్తే కొందరు జాసక్తే అడికేం అర్థం అవదు. అంటే లాంగ్వేజ్ తెలిపినాడు కాదని వెళ్ళిపోతాడు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే అది గ్రామటికల్గా రైటా, హిందీ వాడికి తెలుగు అర్థం అవుతుందా? అవన్నీ ఉండవు. అక్కడ అది చేయాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? చదువుకుంటే కాదు. అంటే మనకేంటంటే ఇన్స్టెంట్గా అంటే అనిపించాలి. అలా అది అనిపించి చేసే పనులన్నీ బాగుంటాయి. రైట్. సో మాక్సిమం మీరు యు ఫాలో యువర్ ఇన్స్టింక్ట్స్. అంతే. అదే మెయిన్. నా ఫెయిల్యూర్స్కైనా సక్సెస్లకైనా మనస్ఫూర్తిగా నేను అనుకున్నవి చేసేవే ఏంటి అంటే ఒక సినిమాటిక్ అండర్స్టాండింగ్ అంటే గ్రామర్ మన ఎలా చెప్పాలంటే మార్కెట్ పరంగా అది ఫెయిల్ అయినా కూడా ఇది నాది అని గర్వంగా చెప్పుకునే విధంగా ఉంటాయి. అంటే ఫెయిల్యూర్స్ చాలా రీజన్స్ ఉంటాయి కాబట్టి చెప్తున్నా. తప్పు చేయటం వేరు, ఫెయిల్ అవటం వేరు. తప్పులైతే మ్యాక్సిమం నేను చేయను. అలా చేసిన కూడా ఉన్నాయి. అది నా చేయి దాటిపోయి వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి నేను బలవంతంగా చేయాల్సినవి కొన్ని జరిగినాయి ఈ మధ్య. అవి ఘోర పరాజయం పొంది అప్పుడు వాళ్ళది తప్పు అని అన్నాను. అదే నాలో ఉన్న ఇదేంటంటే నేను ఎందుకు ఒప్పుకున్నాను అసలు ఆ రోజు. ఇప్పుడు అంటారు కదా, ఇండియాకి అమెరికా అంత దూరం, అమెరికాకి ఇండియా అంత దూరం. నేను అది పోతే నాకెంత నష్టం, ఆ మనిషికి కూడా అంత నష్టం అన్న చిన్న లాజిక్ నేను అప్పుడు ఆలోచించుంటే ఏ ఫ్యాక్టర్స్తో నన్ను అవతల ఇంటిమిడేట్ చేసి భయపెడుతున్నారో అదే ఫ్యాక్టర్తో నేను భయపెట్టచ్చు. మాక్సిమం ఇందాక చెప్పినట్టు చూడండి ఎంత మంచి కోఇన్సిడెన్స్.
ఈ సత్య సీరియల్‌లో నేను చేయను అంటే ఇంకోళ్ళు పెట్టుకుంటే నాకేం నష్టం జరిగింది? ఓవరాల్‌గా చెప్తున్నా. రైట్. సో, నాది చేయలేని పరిస్థితి లేకపోతే ఆ మాట రాదు కదా! అంటే ఎథికల్‌గా, మోరల్‌గా ఇది రైట్ కాదు. నేను చెయ్యను అనకూడదు. అనేసాను. ఎందుకు అంత నొప్పి భరిస్తున్నాను నేను. అనుభవిస్తున్నాను. ఆ నొప్పి నుంచి నాకెవడైనా విరుగుడిచ్చాడనుకోండి. ఏంటి అయితే నేను అనుకోని చేయాలి. లేదా నన్ను తీసి వాళ్ళు ఇంకెవరినో తీసేసి పెట్టుకోవడం కొంచెం నొప్పెడతది. ఎందుకు మనకు వేరే పని ఉండదు ఇమ్మీడియేట్‌గా. రైట్. పైగా దీనికి చాలా పెట్టున్నా అంతా వేస్ట్ అయిపోయిందా? అంటే మనం అంత అక్కర్లేకుండా పోయామా? ఇలాంటివి కొన్ని ఉంటాయి. కానీ అక్కడ మనల్ని రిజెక్ట్ చేసింది ఎవరు ఇస్ ద క్వెషన్. అది రిజెక్ట్ అయిన తర్వాత అది పెద్ద సక్సెస్ అయిపోయిందనుకోండి. అది మళ్ళీ అది డెఫినెట్‌లీ అది. నేర్చుకుంటుంది. బట్ రిజల్ట్ ఓరియెంటెడ్ డెసిషన్ కాదు నాది. కానీ బట్ స్టిల్ నేను అంటున్నా అవి ఉంటాయి. ఆలోచించాలి. డెఫినెట్‌లీ ఉంటాయి. మనం చేస్తున్న పనులకి ఎక్కడైనా రిజల్ట్ కూడా చూసుకోవాలి కదా! చూసుకొని నేను చేస్తానంటే బానే ఉంది. బట్ చూసుకుంటే మంచిది. అంత మనీ అంత పెట్టి అంత Exactly. ఆలోచన చేసినప్పుడు Exactly. రిజల్ట్ మీద ఫోకస్ లేదంటాం అనేది ఎగ్జాక్ట్‌లీ. అది ఎంతవరకు అది నిజం కాదు. అంటే అదేదో అంటారు కదా! అన్నం ద్రాక్ష పులిపన్నట్టు. సినిమా పోయిన తర్వాత నాకు ముందే తెలుసు అది పోద్దండి అని అనటం లాంటిది. మీరు అద్భుతమైన ప్రేమ సంబంధించిన డైలాగులు రాశారు. Hmm. ఇష్క్ కానివ్వండి లేదా మనంలో ఆ బోత్ ట్రాక్స్ బ్యూటిఫుల్ ట్రాక్స్ అది అసలు అంటే మీలో ఏమన్నా ఒక భగ్న ప్రేమికుడో లేకపోతే అమర ప్రేమికుడో ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అందరికీ ఉంటారు కదా! మీలో బాగా దాగుండి ఏమిలే అందరికీ ఉంటారండి. కొందరు ఎక్స్‌ప్రెస్ చేస్తారు, కొందరు చేయరు. Right. నా రియల్ లైఫ్‌లో నేను అలాంటివి చేయను. డెఫినెట్లీ అది అంటే అది అలా అవ్వలేదు ఎప్పుడు. బట్ నేను అంటుంది ఏంటంటే కథ రాసేటప్పుడు మన కంట్రోల్ వెళ్ళలేదంటున్నా. అందులోని పాత్రలన్నీ మన కంట్రోల్‌లో ఉంటాయి. మనం ఎలాగైనా చేయొచ్చు అది. ఓన్లీ థింగ్ ఏంటంటే మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను అనుకోవద్దు. కాకపోతే అదే నిజం కాబట్టి కొత్తగా ఉండాలనుకునేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మనంలో ఒక మోస్ట్ సింపుల్‌గా రాసేసిన ఒక రొమాంటిక్ డైలాగ్ ఏంటంటే ఫ్రెండ్‌తో కూర్చొని కంప్లెయింట్ చేస్తుంటాడు. నాగ చైతన్య క్యారెక్టర్. నాకు మా ఆవిడకి గొడవ అవుతుంది. అప్పటికి ప్రతిదానికి నేను సారీ చెప్తూనే ఉంటాను. అర్థం చేసుకోదు. నా ప్రేమను అలా అంటే అప్పుడు ఆ ఫ్రెండ్ అడుగుతుంది. ఎరా నువ్వు సారీ చెప్తావు. ప్రతిదానికి నేనే సారీ చెప్తాను. తన తప్పే నేను సారీ చెప్తావు కరెక్టే. లవ్ ఎప్పుడని చెప్పావా? ఐ లవ్ యూ అని ఎప్పుడని చెప్పావా? అలా ఎవడు చెప్తాడు? మాది అరేంజ్డ్ మ్యారేజ్ మాది. సారీ లవ్ మ్యారేజ్ మాది. అలా ఎందుకు చెప్తాను? అంటే కాదు చెప్తావా లేదా అన్న. అది చెప్తే ప్రేమ ఉన్నట్టు ఏంటి అన్న. చెప్తేనే ప్రేమ ఉన్నట్టు కాదు కానీ ప్రేమ ఉన్నప్పుడు చెప్పాలి. మళ్ళీ మళ్ళీ చెప్పాలి. ఎలాగైనా చెప్పాలి. ఎలాగోలా చెప్పాలి అని రాసుకున్న డైలాగ్. సో బేసిక్ ఏంటంటే చెప్తేనే ప్రేమ ఉన్నట్ట ఎవరైనా అంటారు. చెప్తేనే ప్రేమ ఉన్నట్టు కాదు కానీ ప్రేమ ఉన్నప్పుడు చెప్పాలి. అంటే ఎక్స్‌ప్రెషన్. కానీ అది ఎంత బ్యూటిఫుల్ దాన్ని రౌండ్ ఆఫ్ చేశారంట మనం సినిమాలో. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. అది అక్కడ చెప్పిన తర్వాత లాస్ట్‌లో వెన్ హి సేస్ గుర్తొచ్చింది. నువ్వు కనిపించాక నాకు పాస్ట్ గుర్తొచ్చింది. నాకు ఈజీగా దొరికావు అని చెప్పి ద వే ఆ ఎక్స్‌ప్రెషన్ అంతా ఆ డైలాగ్ ఏదైతే వచ్చిందో అద్భుతమైన రౌండ్ ఆఫ్ అదైతే అసలు. అది కుదురుతాయండి. అంటే అలా ఏంటంటే డైరెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విక్రమ్ కే కుమార్ చాలా ఓపెన్ మైండ్‌తో ఉండేవాడు. అంటే ఇక సినిమా కోసం అయితే అవతలోడు పీక పట్టుకుంటాడు లేదా కాళ్ళైనా పట్టుకుంటాడు. సినిమా కోసం ఏం చెప్పినా చేస్తాడు. అలాంటి మనిషిని నా పరిచయంలో నేను ఇప్పటిదాకా చూడలే. సో అంత మీన్‌గా ఉంటాడు సినిమా దగ్గరికి వచ్చేసరికి. సో నా దగ్గర నా అదృష్టం బాగుండి అన్ని మంచిగా జరిగాయి. సింగిల్ డ్రాఫ్ట్‌లన్నీ. ఏదో ఒక సీన్ 2 సార్లు రాసినట్టు గుర్తు. ఆ ఉన్న 60, 70 సీన్‌లో రాయటం, వినటం, ఓకే. వినటం, ఓకే. వినటం. సో అలాగ ఒక టీమ్ ఫార్మ్ అయ్యి ముందుకెళ్తే ఎవరికైనా బాగుంటుంది. కరెక్ట్. అదే మీరన్నట్టు నాలో భగ్న ప్రేమికుడు ఉంటావా? కాదా? అంటే భగ్న ప్రేమికులు అందరికీ ఉంటారు. అంటే బయటికి చెప్పుకోం కొన్ని. కొన్ని లవ్ స్టోరీస్ ఉంటాయి. 'మేరా నామ్ జోకర్‌లో' చూపిస్తాడు. వాడికన్నా ఒక 20 ఏళ్ల పెద్దామెతో వాడు లవ్‌లో పడతాడు. సంథింగ్ అలా అటువంటి ట్రాక్ ఒకటి ఉంటుంది. అలాగే ప్రేమ అన్నదానికి మనం ఏం డెఫినేషన్ ఇస్తాం? అంటే ప్రేమ అంటే ఒక అబ్బాయి, అమ్మాయి అనేసరికి అందులో లస్ట్‌కి సంబంధించిన యాంగిల్ రావడంతో ప్రేమ అన్నది కొంచెం భయపడతాం గాని చెప్పడానికి. అంటే మన ఇండియన్ కల్చర్‌లో ఎక్కడ చెల్లితోని, అమ్మతోని ఐ లవ్ యూ అని చెప్పకపోవడానికి కారణం ఏంటంటే, ఐ లవ్ యూ అన్న పదానికి హీరో, హీరోయిన్‌కి ఆపాదించడం జరిగింది. వెస్టర్న్ కల్చర్‌లో అంటే ఆ భాషని మాతృభాషగా వాడుతున్న వాళ్ళకి లవ్ అనే దానికి ఆ మీనింగ్ ఉండదు. అది ప్రతిదానికి అనేస్తారు. ఎవరైనా పలకరించినప్పుడు టెల్ మై లవ్ అంటారు. అది భయం మనకి. ఓ డార్లింగ్, లవ్ ఇలాంటి పదాలు మనం కొన్నిటికి ఇచ్చేసాం తప్ప అవి ఒక విధంగా చెడిపోయిన పదాలు కానీ చెడ్డ పదాలు కాదు. కరెక్ట్. అంటే చెడిపోవడం కూడా కాదు. ఇవి రెస్ట్రిక్ట్ అయిపోయాయి. ఆ పర్టికులర్ కపుల్స్‌కే అది వర్తిస్తుంది అన్నది. అందుకే తల్లితో మాటను, ఆ నాన్నతోనో ఇది ఉంటుంది. కానీ అది తప్పుడు పదం కాదు. అంటే చెప్పొచ్చేది ఏంటంటే ఎక్స్‌ప్రెస్ చేయడానికి మన దగ్గర చాలా లిమిటేషన్స్ వచ్చేటప్పుడు మనం ఎక్స్‌ప్రెస్ చేయకుండా ఉండిపోతాం.
అలా ప్రతి మనిషికి భగ్న ప్రేమలో కొన్ని వందలు ఉంటాయి. అది పక్కింటి ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు. అది వేరే అబ్బాయికి అబ్బాయితో ఉండొచ్చు. అది లవ్ అంటే అది వేరే విధంగా కాదు. కొన్ని ఉంటాయి. వీళ్ళు లేకుండా మనం ఉండలేము. వీళ్ళతో లైఫ్ కరెక్ట్. లాంగ్ ఉండాలనుకుంటాం. కరెక్ట్. కరెక్ట్. అలా మా టీచర్ ఒక టీచర్‌తో అనుకునేవాడిని నేను. అవును. ఈవిడ లేకుండా నేను ఉండలేనేమో అన్న ఫీలింగ్ నాకుండేది. ఆ టైంలో ఆ ఆ! ఎమోషన్ అంతే. మా స్కూల్‌లో మా కాలేజ్‌లో మాస్టర్ ఉండేవారు. రామారావు సార్ అని ఆయన కామర్స్ ఆయన దగ్గర ట్యూషన్ కూడా వెళ్తుండేవాడిని. ఆయన తోకలా తిరిగేవాడిని ఎక్కడికెళ్తే అక్కడికి. ఆయనేమో ఆధ్యాత్మిక చింతన. ఎప్పుడు గుళ్ళు, గోపురాలు అవన్నీ. ఆయనతో పాటు ఎళ్ళి నేను ఆ భజనలు అవి చేసి అలా ఆయన వదిలి ఉండలేకపోయేవాడిని. చెప్పొచ్చే విషయం ఏంటంటే, ఆ వైజాగ్ నుంచి బయటకొచ్చి ఇక్కడికొచ్చాను. ఇప్పటికి 27 ఏళ్ళు అవుతుంది. ఒక్కసారి కూడా ఆయన కలవల. అంత ఇదుండి. మొన్న ఆయన ఫోన్ చేస్తే ఏడ్చేసా. జస్ట్ 2 డేస్ బ్యాక్. సో, యాహ్! దిస్ ఈజ్ లవ్. లవ్ అన్నది ఏంటంటే ఎప్పుడైనా మనం కోరుకునే విపరీతం అది వస్తువు మీద ఉండొచ్చు, జంతువు మీద ఉండొచ్చు, మనిషి మీద ఉండొచ్చు. సో, అది ఎక్స్‌ప్రెస్ చెయ్యం గదా మనం అన్నది ఏదైతే ఉంటుందో, దాన్ని ఆ షెల్స్‌ని బ్రేక్ చేసేదే ఆర్ట్ ఫార్మ్. కరెక్ట్. అందుకే సినిమాల్లో అబ్సల్యూట్. మనం ఆళ్ళిద్దరు లవ్ చేసుకుంటాం మనకెందుకు అనుకోం. ఇది మనం కూడా ఇలా అనుకోని చేయలేదు గదా! రైట్. ఒక అమ్మాయిని ప్రేమించి తను బాగుండాలని వదిలేయడం కూడా ఒక ప్రేమే. అలాగే ఒక అమ్మాయిని ఆ అమ్మాయి తర్వాత ఏదో డివోర్స్ అయిపోయిందా, లేకపోతే వీడియో అయిపోయిందా, లేకపోతే ఇంకేదో అయిపోయిందా, లేకపోతే రేపుకి గురైందా, అయినా కూడా ఆ అమ్మాయిని ఓన్ చేసుకోవడం అది కూడా లవ్వే. ఇవన్నీ మనం చెయ్యం రియల్ లైఫ్‌లో అన్నదాన్ని మనం అక్కడ కనెక్ట్ అవుతాం. లైక్ వైస్. అంటే ఇది ఎంత బాగా మనంలో ఉన్నాయండి డైలాగ్స్. ఐ లవ్ యూ, ఇలా ఇవ్వు, ఇలా ఇవ్వు, ఐ లవ్ యూ. హ్మ్. అది ఏ విధంగా మీరు సెటప్ రౌండ్ ఆఫ్ చేశారంటే అంటే అసలు అబ్సల్యూట్లీ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ రైటింగ్స్. కరెక్ట్. మనం విషయానికి వచ్చేస్తే అబ్సల్యూట్‌లీ మళ్ళీ విక్రమ్ అండి. అంటే ఏంటంటే మనకు ఆ లిబర్టీ ఇవ్వాలండి. లిబర్టీ ఇవ్వాలి. ఏమైపోయిందంటే అన్‌ఫార్చునేట్‌గా గుండె జారి మనం బ్యాక్ టు బ్యాక్ 2 వచ్చాయి. వచ్చిన తర్వాత నా పేరుకి వాల్యూ ఇచ్చారు. కరెక్ట్. అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తూ నన్ను పిలిచి ఇలా రాయి అని పెట్టడం మొదలుపెట్టారు. ఒక చిన్న ఆ బౌండరీస్ గీసేసి అదంతా నేనేమనేవాడినంటే మీరు వైట్ పేపర్ ఇవ్వండి. నేనేదో ఓ డిజైన్ వేసుకొని వస్తా. డిజైన్ అంటే ఒక అదే స్క్రీన్. రైట్. అది మీకు నచ్చలేదు. అప్పుడు 2 ఆప్షన్‌లు. మీ వెర్షన్ మీరు చెప్పండి అది వర్క్ చేస్తా. లేదా నన్ను టోటల్ పక్కన పెట్టి వేరే వాళ్ళకి వెళ్ళిపోండి. రైట్. యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతే. అసలు నేను మొదలు పెట్టకముందే నాకు రిఫరెన్స్‌లు తీసుకొచ్చి చేసి. ఇచ్చి పైగా అంటే అదే ఇవన్నీ మనం ఇక్కడ కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటున్నాం. ప్రొడ్యూసర్ ముందు చెప్పలేం కదా! చెప్పలేం. నేను అడ్వెంచరస్ అండి. నేను చేసేదే చేయనండి. నాకు ఒకరోజు చూసింది బోర్ కొడతదండి. నేను అవును. వెరైటీగా ఆలోచిస్తాను. ఎందుకు ఇవన్నీ ఎవరు వింటారు? అంతే. అరే నువ్వు అడిగినంత డబ్బులు ఇస్తున్నా. ఆల్మోస్ట్ 10 టైమ్స్ ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నా. చెయ్యి నీకేం కావాలో చెప్పు అన్న దాంట్లో వాళ్ళకి నా పేరు ఆల్రెడీ సక్సెస్‌లో ఉన్న దానికి సో, అందుకే నేను ఆగిపోయాను. చాలా కాలం వెనకబడిపోయి అంటే ఇంక నచ్చితేనే చేద్దాం అన్న దాంట్లో అదే విక్రమ్ దగ్గర నాకు ఎన్నో ఆపర్చునిటీస్ అవును. వచ్చినా అవును. నచ్చక నేను చేయకుండా వదిలేసినవి చాలా ఉన్నాయి. అంటే అవి ఆడేయ ఊడే తర్వాత విషయం. వాటి గురించి అదే. కమెంట్ చేయకూడదు కానీ The అవి association లాస్ట్ itself. ఫస్ట్ ఎగ్జాక్ట్లీ అంటే అంత మనం తర్వాత చూసిన తర్వాత తన దగ్గర వేరే కథలు ఉన్నాయి. అవి రావట్లే బయటికి. ఆ సరదా చెప్పినవి. ఏవో చేస్తున్నాడు. అవి ఎందులో లూప్ హోల్స్ కనబడుతున్నాయి. ఏదో ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. అవి తను యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి కొన్ని. డిస్కస్ చేయలేని Correct. పరిస్థితి కొన్ని. ఎందుకంటే ఆల్రెడీ ఓకే అయిపోయింది. ప్రొడ్యూసర్, హీరో ఓకే చేసి అంతే. ఇలాంటి బోలెడు మంది ఉంటాయి. అంతే. అప్పుడు నేను అందులో ఇవ్వలేక నేనేంటంటే తప్పుకోవడం జరిగింది. అలాంటివి కొన్ని ఉంటాయి. బట్ ది బాండ్ ఇస్ స్టిల్ ది సేమ్. విక్రమ్ అండ్ అబ్సల్యూట్లీ వేర్ బాండింగ్ అంటే ఎలా ఉందంటే మళ్ళీ మేమిద్దరం కలుస్తున్నాం. నైస్. మనం సినిమా తర్వాత ఇప్పుడు నితిన్ హీరోగా మూవీ స్టార్ట్ అవుతుంది. నైస్. నైస్. నితిన్‌కి నాకు గుండె జరగాలంతే. ఎలాగో ఉంది. నాకు విక్రమ్‌కి మనం ఉంది. రైట్. వాళ్ళిద్దరికి ఇష్క్ ఉంది. డెఫినెట్లీ. ఈ 3 కలిపి ఒక ఇది కొంచెం ఒక ఫ్రెష్ కథ ఇది కూడా. నైస్. చాలా ఆఫ్టర్ 10 డెకేడ్ తర్వాత ఒక దశాబ్దం తర్వాత ఇద్దరు మళ్ళీ కలిసి అంటే మళ్ళీ అబ్సల్యూట్లీ చేస్తాం. అదిరిపోవాలి. మీరు గుండెజారులో అద్భుతమైన కామెడీ ట్రాక్స్ రాశారు. మనంలో కూడా సూదింగ్ గా ఉండే డైలాగ్స్ తో పాటు చాలా హాస్యం పండించే కామెడీ అంతా కూడా ఉంటుంది. ఇలాంటివి మీరు చాలా కామికల్ రోల్స్ కూడా చేస్తూ వచ్చారు. బట్ రైట్ నౌ ఇప్పుడు ఏమవుతుంది ఇంక్రీజింగ్లీ మనోభావాలు దెబ్బతిండము, లేకపోతే ఇంకేదో అయిపోవడము, లేకపోతే ఇంకేదో రెస్ట్రిక్షన్ రావడము, ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. Hmm. సో డూ యూ థింక్ కామెడీ డెఫినెట్లీ ఒక డేంజర్ స్టేట్ లో ఉందా, లేదంటే ఏం చేసినా కూడా మనం 2-3 సార్లు ఆలోచించుకుని డైలాగ్ పెడితే బాగుంటుంది, ఎస్పెషల్లీ కామెడీ అన్నప్పుడు? మనోభావాలకు సంబంధించి కామెడీ అవ్వక్కర్లేదండి. ఏదైనా ఒక ఎమోషనల్ డైలాగ్ correct. చెప్పినా కూడా ఇప్పుడు ఇదే చెప్తున్నాను. 'లీడర్' సినిమాలో శేఖర్ కమ్లా గారు కాబట్టి అప్పుడు అప్పుడున్న పరిస్థితిలో ఒక ముస్లిం క్యారెక్టర్‌ని ఉండి నేను ఒక విఘ్నేశ్వరుడికి దండం పెట్టినా ఎవరేమనుకో యాక్చువల్లీ నేను హిందువుని కాబట్టి అది ఎవరైనా ఈరోజు అబ్జెక్ట్ చేయొచ్చు. సో ఇలాంటివి 100 ఉంటాయి. అంటే ఆ మాటకొస్తే సల్మాన్ ఖాన్ మరి వినాయక చవితి మీద ఒక పాట అవన్నీ ఓకే. అంటే డిపెండ్స్ ఆన్ హూ ఈస్ డూయింగ్ అండ్ వాట్ ఆర్ దే డూయింగ్ అన్నది. ఇప్పుడు కామెడీకి వచ్చేసరికి మనకున్నది ఛాలెంజ్ మనోభావాలు కాదండి. మనకున్న ఛాలెంజ్
సాచురేషన్, ఒక మొనాటనస్ దీంట్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే మీరు చూడండి, తమిళ సినిమాలు ఉంటాయి. తమిళ సినిమాలో కామెడీ మనకు తమిళ్ ఎంత తక్కువ అర్థమైనా కూడా వాళ్ళు అవే మాటలు అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి కొలోకల్ లాంగ్వేజ్లోనే వాళ్ళు హిలేరియస్గా చేసుకుని హిట్లు కొడుతుంటారు. Correct. తెలుగుకి వచ్చేసరికి నవ్వించడానికి చూడండి చుక్కలు కనిపిస్తాయి. ఒక ఈవీవి గారి ఏరా రాకపోతే జంధ్యాల గారి తర్వాత ఆయన శిష్యుడు అయినప్పుడు కూడా ఇన్ ది డిఫరెంట్ ఫార్మ్, Correct, definitely. ఒక ఎస్వి కృష్ణారెడ్డి గారు రాకపోతే, ఒక రేలంగి నరసింహరావు గారు లేకపోతే, అంటే కొంతమంది వాళ్ళు ఏంటంటే ఒక సెపరేట్ ఎవరిది పోలికలు ఉండవు కాబట్టి ఇవి నేను ప్రత్యేకంగా చెప్తున్నా. వాళ్ళు లేకపోతే ఏంటి అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అయితే అసలు వాళ్ళు ఎంత కష్టపడ్డారు చూడండి. అంతకుముందు ఎప్పుడు మనం చూడండి. అంటే మనకేంటంటే ఆడియన్స్కి తొందరగా బోర్ కొట్టేస్తుంది. మనకేంటంటే ముదిరిపోతాం తొందరగా. మన సెన్సిబిలిటీస్ అవన్నీ మారిపోతుంటాయి. సో ఏంటంటే ఒకళ్ళని ఇప్పుడు ఏమైనా నవ్వించాలంటే చాలా టఫ్. అందుకే డబుల్ మీనింగ్ డైలాగ్స్, బూత్ కామెడీలు తీసుకొచ్చి, స్లాప్ స్టిక్ తీసుకొచ్చి లిటరల్గా తన్నటం. మనకు కొన్ని ప్రోగ్రామ్స్లో అవి విమర్శలు ఎదుర్కొంటుంటాయి. అమృతం తర్వాత చూడండి ఎలాంటివి వస్తున్నాయి. తప్పు కాదు, దట్ ఈస్ ఆల్సో వన్ ఎక్స్ప్రెషన్. ఏం చేస్తాం ఇప్పుడు? చిన్న చిన్న రీల్స్ చూసినప్పుడు అమృతం చూస్తున్నారట, వేరే చూస్తున్నారు జనం, అది కూడా చూడాలి. సో ఇప్పుడు గోంగూర పచ్చడి వాల్యూ గోంగూర పచ్చడిదా, ఆవకాయ రెండు కలిపి ఆవకాయలా లేదండి గోంగూర పచ్చడి అనకూడదు కదా. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో కమింగ్ బ్యాక్ టు ద థింగ్, కామెడీకి ఉన్న థ్రెట్ ఏంటంటే ఆడియన్స్ని రంజింపజేయటం అన్నది ఇప్పుడు చాలా టఫ్ అయిపోయింది. వాళ్ళకి ఈజీ అవ్వట్లే, నవ్వించడం చాలా కష్టం అయిపోతుంది. దానికి ఏంటంటే ఇల్లాజికల్గా అయినా గీతలు దాటేసైనా, ఇప్పుడు అందరు చేసేస్తే కొందరు చేసేస్తే అన్న దానికి ఏం పెద్ద ఎస్థెటిక్ వాల్యూస్ ఉన్నాయి. కాసేపు ఆ మొమెంటరీ అంతే, ఫాస్ట్ ఫుడ్ లాగా. సో దానికి ఇప్పుడు మన అటెన్షన్ స్పాన్ అంతా 10 secondsకి ఎప్పుడైతే ఆడియన్స్ రీచ్ అయిపోయిందో, అందులో మీరు 10 minutes కూర్చోబెట్టే అంత కష్టం. 2.5 hours అంటే ఎన్ని 10 minutes ఉన్నాయి అక్కడ? 12. అదే చెప్తున్నా, అది ఆల్మోస్ట్ 15. అన్ని దీంట్లో కూర్చోబెట్టి చాలా కష్టం అంటున్నా, మినిట్స్. సో దట్ ఈస్ ద ఛాలెంజ్. మనోభావాలు అంటారా ఇవి, అది ఎందుకు వస్తాయి తెలీదు. అంటే అవి పబ్లిసిటీ కూడా వాడుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆర్జీవీలు అంటే వాళ్ళు. సో దాని గురించి అది ఓన్లీ నష్టమే క్రియేట్ చేస్తుందని కాదు, మనం ఎలా తీసుకుంటాం దాని మీద. అండ్ ఇంకోటి కామెడీ రైటింగ్ లో ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, మనం రాసుకునేది మనకి ఫస్ట్ టైం నవ్వు రావచ్చు, సెకండ్ టైం నవ్వు రావచ్చు, బట్ మళ్ళీ అదే ఒక ఫ్రెండ్ కి చెప్పాలి ఫ్రెష్ గా అంటే మనం అంత ఇంటెన్సిటీతో మనం చెప్పకపోవచ్చు. కొన్నిసార్లు ఎవడన్నా ఫ్రెండ్ అన్నాడు నవ్వకుండా ఇట్లా అన్నాడంటే అక్కడ మనకి కాన్ఫిడెన్స్ మొత్తం దట్ ఈస్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. అది వేరే, అది ఆ క్రైసిస్ వేరే. అదేంటంటే అది నేను విక్రమ్ కే కుమార్ దగ్గరే నేర్చుకున్నాను, వక్కంత వంశీ దగ్గర చూశాను. ఏంటంటే వాళ్ళు కామెడీ సీన్ ఏదైనా 100 సార్లు చెప్పినా అలాగే చెప్తారు, అంతే నవ్వుతూ అదే విరుపులు అదే పట్టు దాంతో. సో అదో ప్రాక్టీస్ అంటున్నా. నేను అలా చెప్పలేను, నా మాట్లాడడమే నేను ప్రిపేర్ అయ్యి మాట్లాడలేను. సో నేను ఏదైనా ఒక జోక్ ప్రిపేర్ చేశానంటే అది నేను ఒక్కసారి మీకు చెప్పినట్టు మళ్ళీ చెప్పలేను. అది నా ప్రాబ్లం. నేను పేపర్ మీద రాసుకుంటే అది బాగుంటుంది, అది మీరు యాక్ట్ చేసి చూపించారు అనుకుంటే చూసేవాళ్ళకి నచ్చుతుంది. నేనే నా స్కిల్తో అదే జనరేట్ చేయాలంటే కష్టాలు చాలాసార్లు చూసా, చాలాసార్లు కష్టపడ్డా. సో అక్కడ ఏంటంటే మీరు చెప్పింది ఏంటంటే ఒకే ఇది కన్సిస్టెంట్గా మనం ఆడియన్స్ బేస్ చేసుకుని ఉంటుంది. అవతలాడు వింటున్నాడు, శ్రద్ధగా వింటున్నాడు లేదా, అది ఇంపార్టెంట్. నేనేమంటానంటే ఒక రైటర్ కానీ, ఒక నెరేటర్ కానీ, ఒక స్టోరీ టెల్లర్ కానీ ఆడియన్స్ ఇంపార్టెంట్, కానీ ఆడియన్స్ని చూస్తూ చేయకూడదు. ఆడియన్స్ రియాక్షన్ కోసం చేయొచ్చు కానీ రియాక్షన్ బేస్ చేసుకొని తను చేయకూడదు. ఈ రెండు చాలా తేడా ఉంటాయి. మనం ఒక ఆర్ట్ వేసాం, అది ఆడియన్స్ రియాక్షన్ కోసమే, కానీ ఆడియన్స్ రియాక్షన్ బట్టి మనం ఆర్ట్ వేయకూడదు. అలా చేసిన వాళ్ళు సక్సెస్ అయ్యారు. నేను సక్సెస్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడలేదు. నేను ట్రైంగ్ టు డూ సంథింగ్ అవుట్ స్టాండింగ్. మనం అందరిలో లాగా ఉండకూడదు, అట్లీస్ట్ మన కళ్ళకి మనం డిఫరెంట్ కనిపించాలి అన్న దాంట్లో లైఫ్ ఎంజాయ్ ఎప్పుడే కదా ఫస్ట్ చేస్తాం. అంతే, కరెక్ట్. అంటే క్రియేటివ్ థాట్స్ మన ఫ్లో అంతే, అక్కడ నుంచి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ రియాక్షన్స్ పెడితే ఫ్లో బ్రేక్ పడుతూ ఉంటుంది. అంతే, మనం ఎంతవరకు కరెక్ట్ గా చేస్తాం. ఎగ్జాక్ట్లీ. మీరు డైరెక్షన్ కూడా చేశారు మామ మశ్చంద్ర, అండ్ ఒక వినూత్నమైన కాన్సెప్ట్ తీసుకున్నారు. నాకు బాగా నచ్చింది ఆ ఫిల్మ్ లో ఏంటంటే, లాస్ట్ లో క్లైమాక్స్ లో మీరు చెప్తారు, నువ్వు చేసింది నేను కూడా చేసా బావా, కానీ నేను చేసిన ఇంటెన్షన్ ఏంటి, నువ్వు చేసింది ఏంటి అని చెప్పేసి చెప్తారు. దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ అంత బాగా ఉంది. బట్ సమ్హౌ ఎగ్జిక్యూషన్ లో కానివ్వండి, లేకపోతే ఫిల్మ్ రిజల్ట్ లో కానివ్వండి, అది రిజల్ట్ చూసిన తర్వాత వాట్ వాస్ యువర్ థాట్? షాక్డ్. అంటే ఏంటంటే బాగా వన్ ఆఫ్ మై బెస్ట్ రైటింగ్స్ అని నమ్మాను. అంటే ఫెయిల్ అయిపోయిన తర్వాత అలా మాట్లాడితే కూడా, అంటే దట్ హ్యాస్ టు బి మై ఆనెస్టీ దట్ స్పీకింగ్. అంటే మనస్ఫూర్తిగా నేను నమ్మి చేసిన సినిమా. అంటే ఎలా ఉంటుంది అంటే ఇందాక చెప్పినట్టు
ఒక డైరెక్టర్ అన్నవాడు ఒక స్టోరీ టెల్లర్ అనుకుంటే వాడి తాలూకు టెంప్లెట్లో, వాడి తాలూకు బౌండరీస్లో, వాడి తాలూకు డిజైన్లో పనిచేస్తే అన్ని పనులు జరిగితే బాగుంటాయి. ఇది నేను ఇవాళ చెప్పట్లేదు, ఎప్పటి నుంచో. కరెక్ట్. నేను అందుకే పెద్ద పెద్ద ఆఫర్స్ కూడా నేను వద్దనుకున్నాను. అది నేను చెప్పకూడదు కానీ పేర్లు ఇప్పుడు చాలా పెద్ద వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి ఆఫర్స్. ఇది గుండె జరగాలంటే మనం లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన తర్వాత నన్ను డైరెక్టర్ని చేయటం, అప్పుడు డైరెక్టర్గా మారుతూ హిట్లు కొడుతూ ఇప్పటికి ఉన్న ట్రెండ్లో అసలు నేను హాట్ కేక్లా కనిపించాను. నాకు వచ్చిన పెద్ద పెద్ద ఆఫర్లో నేను వద్దనుకుంది ఎందుకంటే సినిమా మన చేతిలో ఉండదు, ఎందుకంటే వాళ్ళే వాళ్ళ ఫ్యాన్స్ చేతిలో ఉంటారు. కరెక్ట్. సో ఫ్యాన్స్ ఏం కావాలో అది చేస్తున్న హీరోస్ దగ్గరికి నేను వెళ్తే ఇక్కడ చాలా జనరేషన్ లాస్ వచ్చేస్తుంది, నేను అనుకున్నట్టు జరగదు అని చెప్పి అనుకుని ఒక చిన్న సినిమా చేశాను. అది బయటకు వచ్చి ఉంటే ఇంకో రకంగా ఉండేది. అంటే అట్లీస్ట్ నా పాయింట్ ప్రూవ్ చేయటం, నేనేదో అది రాకపోవడం వల్ల నాకేం నష్టం జరగలేదండి. అంటే సినిమా ఆగిపోయింది, ఒకటి గుడ్ బ్యాడ్ అగ్లీ అని టైటిల్తో ఒకటి చేశాను. అది దాని సాంగ్స్ కూడా రిలీజ్ చేశాను, దాని మ్యూజిక్ కంపోజ్ చేశాను, అదంతా వేరే స్టోరీ. బట్ అందులో నేను ప్రూవ్ చేద్దాం అనుకున్న పాయింట్ ప్రూవ్ చేయకుండా అది స్టక్ అయిపోయి ఉండిపోయింది ఒక దగ్గర. దానివల్ల ఏం జరిగిందంటే, నష్టం ఎవరికి జరిగిందంటే, అది ఆడుంటే నాలాగా ఆలోచించే చాలా మందికి సినిమాలు దొరికేవి, ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చేవారు. నాకేం జరిగేది, ఆ సినిమా వల్ల ఇంకో సినిమా వచ్చేది. అది రిలీజ్ అవ్వకపోయినా ఆ సినిమా చూపించడం వల్ల సుధీర్ బాబు నాకు సినిమా వచ్చాడు. అంటే ముందు నుంచి అతను నమ్ముతున్నాడు, అది వేరే విషయం. అది చూసాక ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది దానికి. వచ్చి అబ్బో ఎంత బాగా తీస్తున్నాడు అవుతున్నావు అని చెప్పి ఓకే. బట్ దిగిన తర్వాత చాలా రకాల మైండ్ సెట్లు అక్కడ ఉండి, పరిస్థితులు ఉండి, నేను కూడా నా సైడ్ నుంచి టైం తీసుకుని స్క్రిప్ట్ రాయకుండా డేట్లు అయిపోతున్నాయని చెప్పి తొందరపడి దిగి ఇవన్నీ చేశాను. నా మిస్టేక్స్ కనుక చెప్తే చాలా గట్టిగానే ఉన్నాయి. అంటే సినిమా ఆల్మోస్ట్ మొదలుపెట్టిన తర్వాత వెళ్తున్న రన్ కరెక్ట్ కాదనిపించి ఇంకోటి మార్చా, 1.5 months బ్రేక్ తీసుకొని. సినిమా మంచి కోసమే చేశాను కదా అన్నది ఒక లాజిక్ అయితే, సినిమా ఆపి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, డేట్లు ఆపు వద్దని చెప్పు, ఫెయిల్ అవ్వడం కన్నా అది బెటర్ కదా, కొంచెం కొద్ది రోజులు లేట్ అవుద్ది, దానివల్ల హీరో మిస్ అయ్యి ఇంకో సినిమాకి వెళ్తే వెళ్ళని, ప్రొడ్యూసర్ లేకపోతే పోనీ, అది ఆలోచించలేదు ఆ రోజు. ఒక సినిమా మనస్ఫూర్తిగా నా శాయశక్తిలో పెట్టి అన్ని నా కంట్రోల్లో ఉన్న సినిమా చేస్తే అది రిలీజ్ అవ్వలేదు, ఇక్కడ రిలీజ్ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు నేను ఎందుకు ఆపాలని దాంట్లో వెళ్ళా. కరెక్ట్. అది ఇంకా ఇంకే ఏంటి నాకున్న కాన్ఫిడెన్స్ ఏంటి, నా కంటెంట్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు వెళ్ళిపోద్దులే అనుకున్నా. అది ఒక్కటే కాదని అక్కడ అర్థమైంది నాకు. ఎందుకంటే మనం అనుకుంటామండి, హిచ్కాక్ చెప్పాడని చాలా మంది పెద్దవాళ్ళు చెప్తుంటారు ఏంటంటే, సినిమా ఎంతవరకు వచ్చిందని అడిగితే 90% ఆఫ్ ద సినిమా కంప్లీట్ అయిపోయింది, ఓన్లీ షూటింగే మిగిలింది అంటాడు. నేను వినడానికి బాగుండి మీలాగే నవ్వుతారా భలే అన్నట్టు క్లాప్స్ కొట్టిన రోజులు ఉన్నాయి అని అంటాడు. సినిమా చేయడానికి కావాల్సింది 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒకటి స్క్రిప్ట్, రెండో స్క్రిప్ట్, 3 స్క్రిప్ట్, 4, 5 స్క్రిప్ట్ అంటాడు. స్క్రిప్ట్ తర్వాత స్క్రిప్ట్ అంటేనే సినిమా అంటాడు. అది కాదంటే కాదంటాను నేను. అదే నిజం అయితే ఇంత మంచి రైటింగ్ పెట్టుకుంటే అంతే అద్భుతమైన ప్రోడక్ట్ అయిపోవాలి కదా. ఎన్ని సినిమాలు జనరేషన్ లో ఐడియాగా బాగుండి స్క్రీన్ ప్లేకి వచ్చే రైటింగ్ లోనే 3 layers లో అది దెబ్బతినడం కూడా చూస్తాం మనం, అటు ఇటు అవుతుంటాయి. కథగా యావరేజ్ ఉండి ఫైనల్ డైలాగ్ వర్షన్ స్క్రీన్ ప్లేకి వచ్చేసరికి అద్భుతంగా ఉంటాయి, కొన్ని రివర్స్ కూడా అవుతాయి. ఇప్పుడు స్క్రిప్ట్ ఉంటేనే సినిమా అన్నప్పుడు మంచి యాక్టర్స్ ఎందుకు, సో కాల్డ్ మంచి యాక్టర్స్ ఎందుకు, ఎక్స్పెన్సివ్ యాక్టర్స్, లొకేషన్స్ ఎందుకు, ఎవరిని పెడితే అని పెట్టి తీసేయి. ఎందుకంటే స్క్రిప్ట్ సాలిడ్గా ఉంది కదా, ఎందుకు చేయట్లేదు మరి, ఎందుకు స్టార్లే కావాలి, ఎందుకు క్రౌడ్ పుల్లర్సే కావాలి నీకు అంటే, ఆ క్రౌడ్ పుల్లర్ కూడా యాక్టింగ్ బాగా చేయలేకపోతే, అంటే ఒక వేరే క్రాఫ్ట్ వల్ల, వేరే దీని వల్ల, వేరే రీజన్ వల్ల అతనికి ఫాలోయింగ్ ఉందనుకుందాం, అతను బేసిక్ యాక్టింగ్ కూడా రాదనుకుందాం. అలాంటి బేసిక్ యాక్టింగ్ రానోడితో ఒక యాక్టింగ్ చేయించుకునే సినిమా నువ్వు ఎందుకు చేయాలి? కరెక్ట్. ఎందుకంటే క్రౌడ్ పుల్లరు, నీకు డబ్బులు వస్తాయి, కరెక్ట్ డబ్బులు వస్తాయి, బట్ నువ్వు చెప్తున్న కథ జనరేట్ అవుతుంది, ఆడియన్స్కి వెళ్తుందా, రీచ్ అవుతుందా, హిట్ అయింది కదా. హిట్ అవడం వేరు, నువ్వు అనుకుని చెప్పడం వేరు. సో అక్కడ నాకేంటి, అవన్నీ చూసి వచ్చిన నాకు ఇలాంటి వాటిలో ఇరుకోవద్దని చెప్పి నాకు వచ్చిన పెద్ద పెద్ద ఆఫర్లు కూడా పక్కన పెట్టి చిన్నది ఒకటి ప్రూవ్ చేసుకుని వస్తాను. అది చేయలేక అది అయిపోతే నాకు సుధీర్ బాబు ఫస్ట్ నుంచి వార్నింగ్ ఇస్తున్నాడు. అతను ఏంటంటే, హర్ష గుడ్ బ్యాడ్ అగ్లీ కథ అంతా విన్నాడు, అతనికి చాలా ఇష్టం, అందులో నెగిటివ్ రోల్ చేద్దాం అనుకుని ఆయన అప్రోచ్ అయ్యాను. బట్ బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్ ఆయన చేయలేక ఆయన నన్ను కూడా చేద్దామన్నాడు. వద్దు, ఎందుకంటే రిలీజ్ కష్టాలు పడాలి, ఎందుకంటే నువ్వు ఎంచుకున్న ప్రొడ్యూసర్లు, డబ్బులు పెట్టిన వాళ్ళందరూ ప్రొడ్యూసర్లు ఎవరు, సినిమాని రిలీజ్ చేయగలిగే సత్తా ఉన్న వాళ్ళు. ఇప్పుడు దిల్ రాజు గారు వీళ్ళని చూడండి, అసలు సినిమా అక్కడ స్టార్ట్ చేస్తారు, అల్లు అరవింద్ గారు కానీ మనం ఎవరైనా ఎనీ సెలబ్రేటెడ్ ప్రొడ్యూసర్ చూడండి, అది తెలియదు నాకు. అంతే, నేనేమనుకున్నా సరే వాళ్ళ చేతులు పెట్టేద్దాం సినిమా తీసి, ఎంతమంది చేయట్లేదు అలా అన్న లాజిక్తో వచ్చా. కానీ ఇది చెప్తే వేరే పెద్ద ఎపిసోడ్ అవుతుంది కాబట్టి, ఒక ఘోరాతి ఘోరమైన ఒక భస్మాసురుడు లాంటి ఒక వ్యక్తి చేతిలో సినిమా పడడం వల్ల అది స్టక్ అయి ఉంది. లక్ ఏంటంటే అది పీరియడ్ బేస్డ్ కాదు,
ఎప్పుడు రిలీజ్ చేసిన ఆ సినిమా వర్కౌట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎలా చెప్పాలంటే దాన్ని 1985లో జరిగిన ఒక కథ, 1988లో జరిగిన ఒక కథ, 89 ఎందుకంత యాక్యురేట్గా చెప్తున్నా అంటే సారీ, ఆ శివ రిలీజ్ అయిన ఇయర్లో జరిగే కథ అది. సూపర్. కొన్ని ఉన్నాయి మంచి ఇవి. సో అది నేను ఎప్పటికైనా మనకు ఎలాగంటే ఎక్కడో కొనేసాం ల్యాండ్, ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టుకోలేదు కదా అని చెప్పి బాధపడే మైండ్ సెట్ కాదు నాది. ఈ సినిమా అలాంటిది, రియల్ ఎస్టేట్ లాంటిది. అది రానంత వరకు ఓకే, కానీ వస్తే దాని తాలూకు ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ ఇది వచ్చింది. ఇది వచ్చిన తర్వాత దీనిలో నేను చూసింది ఏంటంటే ఈ లిమిటేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు చేయను, నేను బౌండ్ స్క్రిప్ట్ చేసుకుని వస్తానని చెప్పగలిగే పరిస్థితి నాకు లేదు. అలాగని చేసుకుంటూ వెళ్ళిపోయాను, కానీ దానివల్ల ఎన్ని కేయాస్లు ఎన్ని కన్ఫ్యూజన్లు వస్తాయనేది తర్వాత తెలిసింది. ఇంకా దిగిన తర్వాత ఏం చేస్తాం, ఏదో విధంగా గట్టెక్కేద్దాం అనుకుంటాం, ఎక్కలేదు. దట్ వాస్ వన్ ఫిల్మ్ వేర్ మీరు ఒక రకంగా నా ప్రీవియస్ ఫిల్మ్ రిలీజ్ కాలేదు కాబట్టి ఇది ఎలాగైనా సరే రిలీజ్ చేయాలని ఒక మైండ్ సెట్ చేసిన ఫిల్మా, లేదంటే నిజంగానే లేదు ఈ ఫిల్మ్ హ్యాస్ ఎవ్రీథింగ్ మనం రిలీజ్ చేయొచ్చు అనుకొని ఒక నమ్మి ముందుకెళ్ళిపోయి కాన్ఫిడెంట్ గా రిలీజ్ చేసిన ఫిల్మ్? మొదటిదే రైట్ అండి. అంటే రెండోది ఎలాగా ఉంది, ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరు కాదు, ఏషియన్ సునీల్ గారు. ఇంకా వాళ్ళ దగ్గర థియేటర్స్ ఎన్నో ఉంటాయి, ఇంకా మనకి చెప్పక్కర్లేదు. సో ఆ రిలీజ్ చాలా గ్రాండ్గా ఉంటుంది. నెక్స్ట్ హీరో సుధీర్ బాబు, ఇంకా మహేష్ బాబు గారి ఇది ఆ ఫ్యాన్ ఫాలోయింగ్, ఆ ఫ్యాన్ క్లబ్ అంతా ఉంది. నెక్స్ట్ ఆయన ఎప్పుడు నెగిటివ్గా ఎప్పుడు లేదు, అంత పాజిటివ్గానే ఉంది. సో నేను కొంచెం కాన్ఫిడెంట్గానే గట్టి మాట్లాడితే ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండడానికి కారణం ఏంటంటే నాకు అదర్ హ్యాసిల్స్ లేవు. దీన్ని ఎలా మార్కెట్ చేయాలి, ఎలా చేయాలి, గుడ్ బ్యాడ్ అగ్లీకి అలా కదా, అన్నీ నేనే. మనీ కూడా మీరే పెట్టారు గుడ్ బ్యాడ్ అగ్లీ కొంత ఒక విధంగా. ఎలా అంటే అది నేను ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి నేను అందులో డైరెక్టర్ ఫీజు తీసుకోలేదు, కానీ మిగిలిన ఫీజులు నాకు రావాలి. యాజ్ అ రైటర్ అమౌంట్ తీసుకోవాలి, యాక్టర్గా నేను తీసుకోవాలి, అందులో రోల్ చేసి తీసుకున్నట్టు తీసుకొని మళ్ళీ తిరిగి పెట్టేశాను. అది పెద్ద గేమ్ జరిగింది అక్కడ. సో ఐ ఇన్వెస్టెడ్ అండ్ తీసుకున్న డబ్బులు కాదు, తీసుకోవాల్సిన డబ్బులు. సో అది నేనేం చేశాను, బయట నుంచి అప్పులు చేసి. అంటే ఎలాగంటే చెప్తాను కదా, గ్యాంబ్లింగ్ యాటిట్యూడ్ అండి సినిమా ఫీల్డే అంతా. మనం ఏంటంటే గ్యాంబ్లింగ్ అంటే ప్యాకెట్టుకుని ఆ రూలే టేబుల్ దగ్గర, అది కాదు. మనం రోజు తీసుకున్న డెసిషన్ ఎస్ ఆర్ నో మీద డిపెండ్ అయి ఉంటుంది సినిమా అంతా, ఇంకేమీ లేదు. అండ్ ఆ టైంలో అది రైట్ డెసిషన్, దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ రైట్ ఆర్ రాంగ్ డెసిషన్. అని ఆ టైంలో మనం ఏం చేస్తున్నాం అనేది మన కంట్రోల్లో కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఉండదు. నెక్స్ట్ ఏంటంటే నాకు అది సెకండరీ కనిపించింది, ఎందుకంటే కంటెంట్ బాగా వచ్చేస్తుంది ఇక్కడ. నేనేంటంటే నా ఫీజు పోయినా పర్లేదు, నేను 40-50 లక్షలు లాస్ అవుతాం పర్లేదు అనుకుని దిగిన తర్వాత అసలు అది బయటికి రాకుండా ఎలా ఉందన్నది ఒకటి చెప్పొచ్చు స్టోరీగా. అది రిలీజ్ అయిన తర్వాత చెప్తా, ఏదో రోజు రిలీజ్ అయ్యి. సో పాయింట్ ఏంటి, అది రిలీజ్ అయ్యి ఉంటే నాలాగా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకో. అంటే చాలా మంది అలా వచ్చారు, ఇప్పుడు ఏలేటిని చూసి చాలా మంది డిఫరెంట్గా, మన శేఖర్ కమల గారు, ఇలా వాళ్ళందరూ కొంచెం పాత్ బ్రేకింగ్ కొన్ని చేశారు. ఇది వేరు, నేను చేసింది ఏంటి అన్నది రిలీజ్ అయ్యి తెలుస్తుంది. చాలా డిఫరెంట్గా ఇలా కూడా చేయొచ్చా అన్న దాని మీద కొత్త జనరేషన్ డైరెక్టర్స్కి, స్టోరీ టెల్లర్స్కి, రైటర్స్కి అందరికి విపరీతంగా ఆపర్చునిటీస్ వస్తాయి, ఐడియాస్ వస్తాయి, అట్లా ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. సో అంత మంచి ఇది ఇలా స్ట్రక్ అవ్వడం వెనకాల నేను ఇంకా సరే, మన మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి కాదంటలేదు, నావి కొన్ని ఎందుకు అవుతున్నాయి. నేను ప్రతిదానికి నేను చెప్తున్నాను కదా, నా ప్లాన్ ప్రకారం ఏది నా లైఫ్లో జరగకుండానే హ్యాపీగా ఉన్నా. సో నేనేంటంటే నేను చేసేటప్పుడు జాగ్రత్త చేయాలనుకుంటాను, కానీ నేను అనుకుందే అవ్వాలనుకున్నాను. ఈ టైప్ ఆఫ్ లైఫ్ సక్సెస్ నేను చూస్తున్నప్పుడు, హ్యాపీనెస్ ఇన్ ద సెన్స్ సక్సెస్ అంటే చూస్తున్నప్పుడు ఏదైనా ఒకటి మిస్ అయిందంటే బాధపడడం అనేది పోయిందండి. మామా మశ్చంద్ర 6వ తారీఖు అక్టోబర్ 6th రిలీజ్ అయిన తర్వాత 6th ఈవినింగ్కి నాకు తెలిసిపోయింది ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ అని. ఓపెనింగ్స్ లేవు, థియేటర్కి ఎవరు రావట్లా. అదే టైంలో మ్యాడ్ రిలీజ్ అయింది సేమ్ డేట్. పొలోబన వెళ్తున్నారు అందరూ. ఈ సినిమా బేసిక్ పబ్లిసిటీ లేదు, అది ఓపెన్ ట్రూత్. ఇందులో ఎవరిని విమర్శించడం కాదు, కానీ మన గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు ఆన్ కెమెరా అడిగారు, సార్ మీ సినిమా గురించి ఎవరికి తెలియదు, రిలీజ్ అంటున్నారు 4 రోజుల్లో, మీ సినిమాతో పాటు 12-11 సినిమాలు రిలీజ్, అన్ని పేర్లు తెలుసు కానీ మీ సినిమా పేరు ఎవరికి తెలియదు. తెలిసిన వాళ్ళు కూడా మాయా మశ్చంద్ర అంటున్నారు, మామా మశ్చంద్ర అంటలేదు, ఏంటిది అని బ్లాంక్ అయి కూర్చున్నాను. నేనేమంటానంటే ఒక ప్రోడక్ట్ 2 రకాలుగా పనిచేయాలండి. ఒకటి అది బయటకు వచ్చిన తర్వాత దాని నుంచి అది బయటకు రాకపోయినా ఒక వాల్యూ మనకి ఇవ్వాలి. జస్ట్ లైక్ గుడ్ బ్యాడ్ అగ్లీ, ఆ సినిమా చూసాక నాకేం రావాలి, అది ఒక 2.5 crores పెట్టి తీసిన సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. అది బాగా ఆడితే నాకు ఇంకా 5 కోట్ల సినిమా రావాలి, ఇంకా అదృష్టం అంటే 8 కోట్లు. మామా మశ్చంద్ర 11 కోట్లు. సో ఆ సినిమా చూసే కదా ఇచ్చారు.
సో నాకు నష్టం ఏం జరగలే. ఆ సినిమా బయటకొస్తే ఎలా ఉంటుందన్నది వచ్చిన రోజు వస్తది. అది ఎక్కడికి అంతే. పోదు. అది అలాగే ఉంది. అంతే. జరుగుతున్నాయి ఆ ప్రయత్నాలు కూడా. అంటే మీరు ఈ ఈ కంటెంట్‌మెంట్ అనేది అలవాటు చేసుకున్నదా? లేకపోతే మీ ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా వచ్చిందా? ఎక్స్‌పీరియన్స్ ద్వారా. అదే 2 ఒకటే అంటే యాక్చువల్లీ. అలవాటు ఇన్ సెన్స్ ముందు నుంచే ఉండి లైక్ అప్బ్రింగింగ్‌లో ఉండి హ్మ్. అలాగే మీ పేరెంట్స్ చెప్పి మన ఏదన్నా కూడా అదే ఎక్స్‌పీరియన్సెస్ లెక్కలోకి వస్తది కదా! బేసిక్‌గా ఏంటంటే ఇప్పుడు నాకెలా ఉంటుందంటే అండి చిన్నప్పటి నుంచి కళ్ళు కట్టుంటా. విండో సీట్ నా పేరు. ఓ దగ్గర కూర్చొని ఆలోచించి ఊహల్లోనే నాకు లవ్వు, సక్సెస్సు, పెళ్లి, ఆ! పిల్లలు అన్నీ అయిపోతాయి. రైట్. 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 నా ఊహల్లోనే మాక్సిమం అన్నీ చూసేస్తా. ట్రూ. పారిస్ వెళ్ళిపోతా, ఐఫిల్ టవర్ మీద జంప్ చేస్తా, మధ్యలో గ్లైడర్ వస్తది, అదే పారాషూట్ వస్తది. ఈ ఇమాజినేషన్‌లోనే నా లైఫ్ చాలా మటుకు అయిపోతుంటది. సో, రియాలిటీస్ అంత గొప్పగా ఉండవు నావి. ఎందుకంటే ఎప్పుడైతే ఇమాజినేషన్‌లో నా అద్భుతాలు చూసేస్తున్నానో, రియాలిటీకొచ్చేసరికి ఇంతేనా అనిపించిన సందర్భాలున్నాయి. వైస్ వర్సా. సో, కమింగ్ టు ద థింగ్ లైక్ కంటెంట్‌మెంట్ అన్నది అది బేసిక్‌గా ఏంటంటే కంఫర్ట్‌కి సంబంధించిన విషయం. అదొకటి నేర్పిస్తే బలవంతంగా నేర్చుకోవాల్సింది కాదు. రైట్. సంస్కృతం కాదది. ముక్కు మూసుకొని హ్మ్. నేర్చుకోవాల్సింది కాదు. ఇదేంటంటే నువ్వు నవ్వుతూ, నువ్వు ప్రశాంతంగా, నువ్వు తింటుంది అరుగుతూ, నీకు హాయిగా కంటెంట్‌గా నిద్ర పడుతుంది. ఎక్కడికైనా ఉరుక్కుంటూ వెళ్తున్నావు. స్ట్రెస్ లేకుండా ఉన్నావు. ఇప్పుడు ఎంత వెయిట్ పెరిగినా ఏం చేయకుండా అంటే చెప్తున్నాను. ఓ బీపీ లేదు, ఏమి లేదు. చెప్తున్నా. కరెక్ట్. అంటే కరెక్ట్. రేపు ఉండదని కాదు. అదే. యాజ్ ఆఫ్ నౌ. ఎందుకు ఆ కంటెంట్‌మెంట్ వల్లే అది ఉందని నేను ఈ రోజుకి నమ్ముతానండి. దానికి కారణం ఏంటంటే నా కంఫర్ట్ నేను ఫస్ట్ చూసుకుంటా. ఎక్కడున్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మేమందరం కలిసి స్కూల్ ఎక్స్‌కర్షన్‌లో వెళ్ళాం. అంటే చిన్నప్పటి నుంచి ఉందని చెప్పడానికి. మార్చ్‌కండ్ అని ఒక థర్మల్ స్టేషన్ ఒకటి ఉంది ఒరిస్సా దగ్గర. అక్కడికి వెళ్ళాము. సడెన్‌గా మేము రియలైజ్ ఏంటంటే హోటల్స్ ఏమి లేవు. అదొక ఏజెన్సీ ఏరియా. వెళ్తే చిన్న పూరు గుడిసెలో ఒక టీ అమ్ముతున్నారు ఒక ఆవిడ. ఆవిడ దగ్గరికెళ్ళి అమ్మ ఇక్కడ హోటల్ ఎక్కడ ఉంటదంటే ఏంటని అడుగుతుంది ఆవిడ. భోజనాలు చేయాలి. ఏం చేయాలి అనేటప్పటికి ఏదో ఒకటి మ్యానిపులేట్ అది ఇచ్చేసి ఆమెనెళ్ళి అడిగాడు. అమ్మ ఇంత 15 మంది ఉన్నాం. మాకేమైనా అన్నం పెడతావా? ఏమైనా భోజనం పెడతావా అని. ఆమె నా దగ్గర బియ్యం ఉంది. ఏవో కొన్ని ఇవున్నాయని చెప్పింది. వీళ్ళందరూ సగం తిట్టుకున్నారు. అదేం తింటామని. మొత్తాన్ని చేసేసారు. ఆవిడ పెట్టిందేంటో తెలుసా? ఈ పప్పులో ఇది ఈ చిన్న పప్పు ఉంటుంది. అదే మూంగ్ దాల్‌ని మనం పెసరపప్పా? కందిపప్పా? కందిపప్పు కాదండి. ఇంకోటి పెసరపప్పు అనుకుంటా. సారీ. చూడండి ఏదో పెద్ద అబ్రాడ్ నుంచి పెసరపప్పు. పెసరపప్పు కాదండి. పెసర అంటే గ్రీన్‌గా ఉంటుంది కదా! హ్మ్. అది కాకుండా ఇంకో చిన్న పప్పు ఒకటి వస్తుంది. యెల్లోయిష్‌గానే ఉంటుంది. చూడండి అది శనగపప్పు, పుట్నాల పప్పు. దగ్గరికొచ్చాం. ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు కానీ చూడండి ఎలా ఓకే. సరే. అది ఫ్రైలా చేసేసి ఆవిడ చిన్న పోపేసేసి, చిన్న ఎండుమిరపకాయలేసి ఫ్రైలా చేసేసి ఉల్లిపాయ కూడా లేదు. అలా చేసి పెట్టింది చూస్తే ఏంటిది ఏం తింటాం అని. శుభ్రంగా సుష్టుగా తిన్నది నేను ఒక్కడినే. ఇంత అన్నం పెట్టుకొని ఆ పొడి అన్నంకి తడిగా ఏదో ఉండాలి. అది కూడా ఉండదు. అలా వేసుకొని అలా కలుపుకొని లైట్‌గా నీళ్లు కలుపుకొని తింటూ ఎంజాయ్ చేశానండి. ఆవిడ ఉప్పు కారాలు దంచింది అందులో. అది. ఇప్పటికి ఐ కెన్ స్టిల్ రిమెంబర్ ద టేస్ట్. యాహ్! సో నేనేమంటానంటే ఒక సినిమాకెళ్ళాం. ఆడు బాగా చేయలేదు, ఈడు బాలేదు కాదు. మీరు అట్టర్ ఫ్లాప్ సినిమాలో కూడా మంచి విషయాలు నేను చెప్తా. దట్ ఈస్ మై మైండ్ సెట్. ఐయామ్ నాట్ హియర్ టు సల్క్. ఐయామ్ నాట్ హియర్ టు బ్రూడ్. నేను ఒకడి మీద హర్ట్ అయ్యి ఆడి గురించి నెగెటివ్ మాట్లాడినా నో వేస్. నేను ఎంజాయ్ చేయాలి లైఫ్‌ని. ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయాలి. ఏసీలో ఉంటే అంత బాగుంది చల్లదనం అనుకోవాలి. ఎండలోకి వస్తే ఎండ అంత బాగుంది అనుకోవాలి. ఇది హిపోక్రసీ కాదండి. అడాప్టబిలిటీ. ఈ అడాప్టబిలిటీ అంటే ఎట్లా సార్? మీ ఫాదర్‌ది, మదర్‌ది ఏమన్నా ఉండిందా? హ్యాండ్ ఉండిందా? ఆర్ వాళ్ళ టీచింగ్స్ ఏమన్నా ఉన్నాయా? ఎఫెక్ట్ ఉంది. ఎఫెక్ట్. అంటే ఇది కంప్లెయింట్ అన్నాం గానీ ప్రతి ఇంట్లో ఉండేదే. లైక్ దే వర్ నెవర్ హ్యాపీ విత్ ఈచ్ అదర్. దో దే వర్ వెరీ గుడ్ పేరెంట్స్. దే హ్యాడ్ ఆల్వేస్ ప్రాబ్లమ్స్ విత్ ఈచ్ అదర్. సారీ సార్. బట్ అంటే అది నేను ఓపెన్‌గా చెప్పేవాడిని. అంటే నేను ఎలాగా అంటే అది నాకు అప్పట్లో బాధ అనిపించేది కానీ విడిపోవచ్చు కదా అనేవాడిని. అంటే అలాగని బాగుంటారు కదా అని. అదొక అపచారమైన డైలాగ్ అనమాట. మా బంధువులు కూడా తిట్టేవారు. "అదే ఏంటి డైవర్స్‌గా మన ఇంట్లో వంట ఎక్కడ లేదు. కొట్టుకోవడం ఉందా? ఇదేంటిది ఎంత మిస్ ఇద్దరు మంచోళ్ళే. పోనీ ఎవరికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? ఇద్దరికి ఏం పట్టలేదు అది కాదు. సమ్ ఎక్స్ ఫ్యాక్టర్. అప్పుడే అనుకున్నా పెళ్లి అంటే ఇలా ఉంటుందా? ఓకే. అంటే ఇద్దరు మంచోళ్ళు కూడా విలన్లు అయిపోవచ్చు. మంచోళ్ళు అంటే ఏంటి? దే ఆర్ గుడ్ పేరెంట్స్. కరెక్ట్. మా నాన్నగారు ఏ రోజు ఆయన సంపాదన బయట మాకు ఖర్చు పెట్టారు తప్ప ఏ రోజు అరే మనం ఇంతే మనకి ఇంతే ఉంది అది నీకేం కావాలి చెప్పు. గిటార్ పట్టుకోవడం కూడా రాదు. నేను కొనుక్కుంటానంటే మామూలు గిటార్ 300 ఎంతో ఉంటే 12 స్ట్రింగ్ గిటార్ 1200 ఎంతో. 1500 ఇచ్చారు ఆయన. దాన్ని ఏం చేస్తానో తర్వాత. అంటే ఆయన ఏంటంటే నీకు ఇష్టం అన్నావు కొన్నాను. దాని నుంచి నువ్వేమైనా బాగుపడితే నీ అదృష్టం. లేకపోతే నాకు సంబంధం లేదు. అయిపోయింది. నీకు ఒకటి అనుకున్నా నా బడ్జెట్ క్లియర్.
సో అటువంటి పేరెంట్స్లో ఈ ప్రాబ్లం ఉంటాం. అదే నేను చూసిన తర్వాత నాకేమర్థమైందంటే నేను ఎమోషనల్ అయిపోయి వాళ్ళతో పాటు ఏడ్చి వాళ్ళతో పాటు గొడవలు అవుతుంటే విడిపోయి వేరే ఒక తాతగారి ఇంటికి వెళ్ళి కొంతకాలం ఉండి ఇవన్నీ చాలా ఇళ్ళలో జరిగేవి ఉంటాయి. వేరేలాగా నేను తీసుకోలేకపోయాను. నేను చాలా ఎమోషనల్ అయిపోయాడిని, చాలా అప్సెట్ అయిపోయేవాడిని. బాగా నా హెల్త్ మీద చూపించేసేది, ఎప్పుడు డల్గా ఉండేవాడిని. సో తర్వాత ఎప్పుడు అనిపించింది దీని కాదు, ఎవరు కూడా వాళ్ళది, వాళ్ళు నాతో బాగున్నారు కదా, వాళ్ళ మటుకు వాళ్ళు కూడా బాగున్నారు కదా, దే ఆర్ నాట్ మిస్సింగ్ ఈచ్ అదర్. ఇప్పుడు ఆయన వచ్చి తినపోతే అనలేదు, పిల్లలు తింటే మా అమ్మ హ్యాపీ, మా నాన్నగారు కూడా మా అమ్మకి ఏదో నచ్చని ఏదో స్వీట్ అని తెసి మేము తింటే ఆయన హ్యాపీ. సో ఇవన్నీ చూసిన తర్వాత ఎవరు గొడవలు ఉంటే బెటరు, ఇదే తప్పు కాదు, వాళ్ళు పడలేదు విడిపోవాలి నేను అంటున్నాను, అక్కర్లేదు అనుకుంటున్నారు, బాగానే ఉంది. తర్వాత అండి ఒక ఏజ్ వచ్చిన తర్వాత దే వర్ ద బెస్ట్ కపుల్ ఎవర్. మా ఫాదర్ చనిపోయిన లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ పాటు మా మదర్ చూసిన తీరు కానీ, ఆయన మా మదర్ని చూసిన తీరు కానీ, అంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత తోడుంటే అవసరం అన్నది, బట్ వినడానికి బాగోదేమో కానీ నాకు తెలిసి ఏ రిలేషన్ అవసరం లేకపోతే ఉండదు సార్. అన్కండిషనల్ లవ్ అన్నది ఉండదు. అది ఉండదు. అయితే ఎమోషనల్గా మీరు మీ వైఫ్ మీద డిపెండ్ అయ్యి ఉండాలి, ఎక్కడొక్కడ ఫినాన్షియల్గా అయ్యి ఉండాలి, ఫిజికల్గా అయ్యి ఉండాలి, సోషల్గా అయ్యి ఉండాలి, వైస్ వర్స ఆవిడ కూడా. ఎక్కడొక్కడ ఏదో ఒక డిపెండెన్సీ లేకపోతే ప్రేమ అనేది దానికి అసలు అర్థం బాండ్ ఉండదు, ఇద్దరు మనుషులు కలిసి ట్రావెల్ చేయరు. అర్థం లేదు. మందు కొట్టినప్పుడు ఎందుకు కావాలి ఫ్రెండ్స్ మనకి? నేను అలా కాదు, నేను సోలో ఒక్కడే ట్రావెల్ చేస్తా, ఒక్కడే తాగుతా, ఒక్కడనే తిరుగుతా, నా ఇష్టం వచ్చి అర్ధరాత్రి 2 గంటలు లేచి బయలుదేరిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ కన్సర్న్ మా మదర్, ఆవిడ అడుగుతా, ఒక హెల్పర్ ఉంది ఇంట్లో బ్రహ్మాండమైన సోనియా అని ఒక అమ్మాయి అడుగుతా, షీల్ టేక్ కేర్ ఆఫ్ మై మదర్. అమ్మని అడుగుతా, అమ్మ 4 రోజులు అక్కడికి, నీ ఇష్టం రా ఇల్లు. ఆవిడ కూడా నువ్వు లేకపోతే బోరు కొడుతుంది, నాకు ఇరుగు పొరుగు అస్సలు అది లేదు. ఆవిడ నాలాగే, అంటే ఎప్పుడైనా మదర్లా నేను అనాలి, నేను ఆవిడ నాలాగే అంటా నేను. సో ఆవిడ పనులు ఆవిడ 24 hours ఫుల్ బిజీగా ఉంటారు. ఆవిడ పొద్దున్న 6 గంటలకి లేచి రాత్రి 10 గంటలకు పడుకునే లోపు నేను పర్మిషన్ అడిగి మాట్లాడాలి, పక్కన కూర్చుంటే ఏంటి అని ఉంటుంది తప్ప. సి కొన్ని అదృష్టాలు ఉండాలి సార్, అది దాన్ని మనం ఎలా డిఫైన్ చేస్తామో తెలియదు, అది దేవుడి దయ లేకపోతే అవి పూజలు అవన్నీ నేను ఎప్పుడు చేయను, నమ్మను. కానీ బట్ కొన్ని థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ ఇఫ్ యూ థింక్ ఇట్ రైట్ వే అని నేను నమ్ముతాను. ఒకరికి నష్టం చేయకుండా మనం చేసే పనులన్నీ కూడా మనకి కన్స్పైర్ అవుతాయింది. అలాంటప్పుడు కంటెంట్మెంట్ లేకుండా ఎందుకు ఉంటుంది? నేను అంటే ఇంకా మీకు చెప్తున్నాను, పోయిన ఆఫర్ల గురించి కూడా నేను అన్ని నేర్చుకుంటున్నాను, నాకు అర్థమవుతున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. అంటే జస్ట్ ఇమాజిన్, ఆగిపోయిన సినిమా వల్ల కూడా నాకు మంచిదైంది, పోయిన సినిమా వల్ల కూడా మంచిదైంది. ఇవి నేను ఎప్పటికీ ఎవరికి చెప్పను అనేసాను, కానీ ఇప్పుడు చాలా మంచి జరిగింది నాకు. సో అవి ఏంటి అన్నది నాకు తెలుసు, నేను ఎవరికి చెప్పను. కొన్ని చెప్పుకునే ఉంటాయి, అవి నేను చెప్పేస్తాను, మీరు అడగాలి అలాంటివి ఏమైనా ఉంటే చెప్పేస్తాను. అంటే అంటే ఏం లేదండి, మనం ఎప్పుడే నేను అనుకునేది ఏంటంటే నిన్ను నువ్వు ఎంటర్టైన్ చేసుకోవడం తెలుసుకున్నప్పుడే మనకు ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అనేది నా ఉద్దేశం. నిన్ను నువ్వు ఎంటర్టైన్ చేసుకోవాలంటే ప్రతి దానికి అడాప్ట్ అయిపోవాలి. అది కరెక్ట్. సద్గురు ఒక మాట అంటూ ఉంటారు ఎప్పుడు, ఆయన స్టైల్లో ద బెస్ట్ కంపెనీ దట్ వన్ కెన్ హ్యావ్ ఇస్ వన్ సెల్ఫ్. అదే 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 అది నిజం కూడా, ఏజ్ ఓల్డ్ థింగ్ ఆ స్టేట్మెంట్. బట్ అది ఏంటంటే మనం ఇంకొకళ్ళ కోసం, ఇంకో వస్తువు కోసం, కుక్క పిల్లనే కానివ్వండి, దేనికోసం మనం చూడకూడదండి. మనం ఉన్నామా లేదా, మనతో మనం ఉన్నామా లేదా, అంతే. ఆకలి వేసినప్పుడు ఫుడ్ గురించి ఆలోచించాలేమో కానీ అది లేకపోతే ఉండలేము. అంటే ఫుడ్ అంటే ఏంటిందా నేను చెప్పినట్టు, పప్పు ఉండాలి, సాంబార్ ఉండాలి, అన్నం ఉండాలి కాదు, గడ్డున్నా తినే, దట్ విచ్ విల్ మేక్ యూ సర్వైవ్, దట్ విల్ కీప్ యూ అలైవ్. జస్ట్ హ్యావ్ ఇట్. ఈరోజు లేదు, నీకు కావాల్సిందే అంతే. ఏమండి, అలాంటి ప్రదేశాలకి అడవిలోకి వెళ్ళి ఎప్పుడు పడితే తెలుస్తాయి ఇవన్నీ. నేను ఆల్రెడీ అలా ఉన్నాను అనుకుంటాను, ఒక స్ట్రగ్లింగ్ బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నాను అనుకుంటా. సో నాకు ఇక్కడ ఇది ఉండాలి, అది ఉండాలని ఉంటే అన్ని ఎంజాయ్ చేస్తా, లేకపోతే ఏంటని ఆలోచిస్తా. అయిన రోజు అయింది, రేపొద్దున అవ్వకపోవచ్చు, డౌన్ ది లైన్ నేను ఎంత వర్స్ట్ ఫేస్ చూడాల్సి వస్తుందా అన్నది నా మైండ్లో ఒకటి ఉంది, ప్రిపేర్ చేసుకుంటూ ఉంటా. ఓకే, కానీ చూద్దాం. ఇనిషియల్గా మీరు ఎప్పుడైతే మీ ఊరు నుంచి హైదరాబాద్ వచ్చి వెన్ యూ వాంటెడ్ టు డూ సంథింగ్, అవకాశాలు వచ్చినప్పుడు, అవకాశాలు రానప్పుడు, స్ట్రగ్లింగ్ ఫేజ్ అట్లాంటివి ఏమైనా ఉండింది? నెవర్, యువర్ ఆల్వేస్ నెవర్. ఇంత ఖచ్చితంగా ఇంటరప్ట్ చేసి మరి ఏం చెప్తున్నానంటే, ద వెరీ రీజన్ ఇదే, కంటెంట్మెంట్. నేను చెప్తున్నాను కదండి, ఒక చిన్న గది అంటే ఏదో పెద్ద అందరూ ఇలాగే చెప్పుకుంటారు, ఒకప్పుడు రామోజీరావు గారు పికిల్స్ అమ్మేవారు ఏవో అని. అంటే ప్రతి సెలబ్రేటెడ్ పర్సన్ వెనకాల ఒక స్టోరీ ఉంటుంది అనుకుంటాం, కానీ ప్రతి మనిషి వెనకాల ఒక స్టోరీ ఇలాంటిదే ఉంటుంది. ఆడు
ఒక 50 ఎకరాల భవనంలో ఉన్నా కూడా వాడి కష్టం కనుక ఆడ మొదలు పెట్టాడంటే చెప్పడం యూ వోంట్ ఈవెన్ బిలీవ్. నిజం అండి. పూరి జగన్నాథ్ గారి డైలాగ్ ఎవడి సినిమాకి ఆడే హీరో, కష్టం వాడిదే అది. హీరో, విలను, అన్నీ. విక్టిము అన్నీ. ఏంటంటే మనం ఎంతసేపు ఏంటంటే అబ్బా ఈ ఈ ఈ పూరు గుడిసె నుంచి ఆ బంగ్లాలోకి వెళ్ళడం సక్సెస్ అనుకుంటాం. పుట్టిందే బంగ్లాలో ఉన్నోడికి ఆ పూరు గుడిసెలో బతకడమే బెటర్ అన్న ఇది ఉంటుంది ఆడికి. ఎందుకంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. నిజంగా అండి, నేను పేరు చెప్పను కానీ ఒక సూపర్ డూపర్ పెద్ద స్టార్తో నేను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఏం తెలుసా, ఇందాక నేను చెప్పాను కదా పూరు గుడిసెలో అన్నం ఇలా కలుపుకుంటున్నానని, తెలియకుండా కొంచెం వివరంగా చెప్తున్నా, అంటే ఎక్కువ లెంగ్త్ చెప్తున్నా. వింటున్నప్పుడు సడన్గా రిలీజ్ అయ్యి నేను ఎవరి ముందు కూర్చొని ఇవన్నీ మాట్లాడుతున్నాను అని చెప్పి టప్పని రిలీజ్ అయ్యి కట్ చేసి ఆ తర్వాత వెళ్ళిపోయాను. కాదు కలిపాను అన్నావు కదా, తిన్నావా లేదా? తిన్నాను. ఎలా అనిపించింది? యు ఆర్ సో ఇంక్విజిటివ్. అంటే కొంచెం కారంగా ఉప్పుగా ఉందండి, బాగుంది అంటే గట్టిగా అనిపించలేదు అంటే నీళ్ళు కొంచెం కలిపి అది చెప్పు, నీళ్ళు కలిపి అప్పుడు నీళ్ళు కలిపినప్పుడు ఉప్పు తక్కువ అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఈ ఎగ్జాంపుల్ కాదు అక్కడ చెప్పింది. ఇంత వివరంగా అతను క్యూరియస్గా అడుగుతుంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ట్రావెల్కి వెళ్ళావు, ఎక్కడ పటాయి బీచ్లో తిరుగుతున్నావు, ఒక అప్పర్ కోటీసోడు నన్ను వివరాలు అడుగుతున్నా నాకు ఎలా ఉంటుంది? నేను రూపాయి కోడేసుకుని ఒక డబ్బులు వచ్చాక నేను వెళ్ళిపోతా. వాడు తలుచుకుంటే బిజినెస్ క్లాస్లో డైరెక్ట్గా ఆడు చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్ళిపోతాడు బిజినెస్ క్లాస్ అని నేను అనుకున్నా. అటు స్ట్రీట్ ఫుడ్ తినలేడు, ఎవడొచ్చి ఫోటోలు చేస్తాడని టెన్షను. ఎక్కడైనా ఒక అమ్మాయి ఒక పూలు ఆడుతున్నప్పుడు అమ్మాయిలు వచ్చేది పలకరించి వచ్చే షార్ట్ టర్మ్ ఫ్రెండ్షిప్లు ఉంటాయి సరదాగా టైంపాస్కి. ఈ కాన్ డూ దట్. ఎక్కడికి ఫుట్పాత్ మీద బాక్సర్లు వేసుకుని వెళ్ళిపోయాడు. నా హోటల్ నుంచి ఇలా కిందకి వెళ్తే బీచ్, జస్ట్ నా బనియను బాక్సర్ వేసుకొని అలా కిందకి వెళ్ళిపోయి అక్కడ కాఫీ తాగుతూ కూర్చొని, అది వాడికి లగ్జరీ. నిజంగా అలా తాగుతూ ఉంటే ఇంతేనండి, బ్రష్ కూడా చేయను, కూర్చొని ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరాజు చేస్తే వాడి వైఫ్ ఒప్పుకోవచ్చు, వాళ్ళ ఫాదర్ ఒప్పుకోకపోవచ్చు, వాళ్ళ మదర్ ఒప్పుకోకపోవచ్చు. అంచు చూసి ఫ్యాన్స్ దగ్గర ఎందుకు మేనేజర్ సార్ అలా ఒక్కళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటారు కదా. అయిపోయింది మొత్తం. ఆడొచ్చి పానీపూరి ఎలా తింటా అంటే ఇదేనా నాకు లైఫ్? పానీపూరి తినడం అది అంతా గ్లోరిఫై చేసి చెప్తున్నాం ఏంటి? అది పేదరికం కదా. ఏది పేదరికం ఏది గొప్ప ఇది కాదు, మనం ఎంజాయ్ చేస్తున్నాం లేదా అన్నది పాయింట్. ఇప్పుడు అన్నం ద్రాక్ష పులుపు అంటారు, మంచిది అంటే నేను అలా ఆలోచించడం కూడా, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనం బాగుంటున్నాం అంతే కదా. ఆడికి సక్సెస్ దొరకలేదు, అందుకే ఫెయిల్యూర్ ఆడు ఎంజాయ్ చేస్తున్నాడు. అరే ఎంజాయ్ చేస్తున్నాడు కదా, అది ఫెయిల్యూర్ అయితే ఇప్పుడు వాడికి మహా నష్టం ఉండాలంటే సక్సెస్ ఫెయిల్యూర్ కాదు, ప్రాణాలతో ఉండడం అనేది క్రైటీరియా. అది పోయినాడు ఎవడెడతాడండి అంటారు కదా. ఒక నిమిషం తాలూకు విలువ తెలియాలంటే ఉరికమ్మ వ్యక్తిని అడగాలంట. లైఫ్ టైం తాలూకు వాల్యూ అంటాను. ఇవాళ వద్దండి, ఇవాళ రిలాక్స్ అవుదాం, రేపు పని చేద్దాం, ఎల్లుండి నుంచి స్క్రిప్ట్ రాద్దాం అనుకున్నోడిని ఒక క్యాన్సర్ పేషెంట్ దగ్గర కూర్చోపెట్టాలి. అంటే ఆ లిటరల్ మీనింగ్ కాదు అంటుంది. దోస్ హూ ఆర్ లైక్ అంటే ఉరికమ్మ అనేది కరెక్ట్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఆ డేట్ కూడా తెలుసు కాబట్టి. ఆడికి చెప్తే రే నువ్వు వద్దన్నా రెస్టరా పైన మూసుకొని పరిగెత్తరా ఇక్కడ అంటాడు. అది నేను అర్థం చేసుకున్నాను, బాగా అర్థమైపోయింది. ఏంటంటే మనం ఏదైతే ఉంది అనుకుంటున్నామో అది వాళ్ళకి చాలా పెద్ద ముళ్ళ కిరీటం. అంటే ఇంకా ఎలా ఉంటాయంటే అండి ఇవి ముళ్ళ కిరీటాలు, దిగిన తర్వాత ఇంకా ఆపలేము ఆ జర్నీ. నేను అవి ఉండవు, నో ముళ్ళ కిరీటం సార్, కిరీటాలే వద్దు, ఉన్న బట్టలు ఏమీ లేవు. కొంచెం 6 ప్యాక్ ఉంటే షర్ట్ కూడా లేకుండా కూర్చుండేవాడిని. ఇప్పుడు 2 వేయాల్సి వస్తుంది, అది కవర్ చేయాలి, దాన్ని దీంతో కవర్ చేయాలి. ఉన్నమాట ఓపెన్ గా చెప్పేస్తున్నా, చూసే వాళ్ళకి ఇబ్బంది కాబట్టి నా ఇంట్లో ఎలా ఉన్నాను. మీరు చాలా మంది ఆర్టిస్ట్ తో పర్ఫామ్ చేస్తూ వచ్చారు, అండ్ అందులో మీ బెస్ట్ టైమింగ్ ఎవరితో కుదిరింది, ఎవరితో బాగా మంచి సీన్లు వచ్చాయంటే కానీ మీరు ఏం చెప్తారు? డిప్లొమసీ వద్దు, డైరెక్ట్ డిప్లొమసీ కాదు. నేను ఏం ఆలోచిస్తానంటే అలా ఎక్కడ ఎస్జే సూర్య గారు అండి, అంటే నేను అసలు కనీసం ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే నాకు మంచి క్యారెక్టర్స్ పడిన దాంట్లో కో యాక్టర్స్ పెద్దవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు అనుకోకుండా ఒక రోజు ఉందనుకోండి, అందరు నాకన్నా జూనియర్సే, ఆ చిన్నపిల్లలందరూ. సో అది చెప్పుకోవడానికి పెద్ద క్యారెక్టర్. ఈవెన్ లీడర్ కూడా రానా చిన్నోడు, ఫస్ట్ ఫిల్మ్. సో నాకు కాంబినేషన్ పరంగా ఎంజాయ్ చేసి ఇప్పుడు బ్రహ్మానందం గారితో త్రూఅవుట్ చేసాం, అలాగేం లేదు. పెద్ద హీరోస్ పక్కన ఉండే కామెడియన్స్ క్యారెక్టర్స్ నాకు ఇప్పుడు పాడలేదు. సో నాకు అటువంటి అనుభూతులు లేవు. పెద్ద సినిమాలు చేశాను, మంచి సినిమాలు చేశాను, అవన్నీ ఓకే. కానీ కాంబినేషన్గా మీరు చెప్పింది, ఇలాంటి యాక్టర్ పక్కన మనం పడి ఎక్లిప్స్ అయిపోతాం. ఎస్జే సూర్య నిర్దాక్ష్యంగా ఉంటాడు సార్, దుర్మార్గపు రాక్షసుడిలాగా. అస్సలు అతను మొదలు పెట్టాడంటే ఎవడు కనబడ్డు పక్కన తినేస్తాడు. అందులో
నాకు ఇచ్చిన రోల్ ఏంటి, అస్సలు ఒక్క మాట ఉండదు. ఆ మాట ఉండకుండా దీని గురించి తర్వాత చెప్తా. అసలు డైలాగ్ ఒక్కటి ఉండని ఒక క్యారెక్టర్ నాకు ఇచ్చాడు వివేక్. వివేక్. నేనంటే చాలా ఇష్టం అతనికి వివేక్. అది ప్రూవ్డ్. Approved. అన్ని సినిమాల్లో బ్రోచెవర్లో నా క్యారెక్టర్ ఎక్కడో ఉంది. నాకు Something is fishy. సంథింగ్ ఇస్ ఫిషీ. యాక్చువల్ నా సెకండ్ ఇన్నింగ్స్ అండి. గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ తర్వాత, రిలీజ్ కాదు, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేయలేక ఇబ్బంది పడితే ఏం చేయాలి అనేటప్పటికి వచ్చింది ఇది. ఇది వచ్చిన తర్వాత దీని నుంచి అలవైకుంఠపురం వచ్చింది. ఇంకా అక్కడి నుంచి ఆగలేదు. ఇంకో ఇన్నింగ్ స్టార్ట్. అక్కడితో ఊరుకోలేదు మనిషి. సరిపోతా సినిమా అంటే సుందరానికి మంచి క్యారెక్టర్, బాస్ క్యారెక్టర్. నానికి నాకు సారీ ఇప్పుడు చెప్పాలి, నాని ఒక కాంబినేషన్. అదే ఇది అంటే సుందరం రీసెంట్ కాబట్టి నేను వెనక్కి వెళ్ళిపోయాను. నాని డైలాగ్ పవర్కి అంటే ఒక డిక్షన్లో పర్ఫెక్షన్ ఉంటూ ఎంత క్రిటికల్ కంపోజిషన్, మీరు ఎలాంటి డైలాగ్ రాసినా అనర్గళంగా రెండో అక్కం చెప్తే అంత బాగా చెప్తాం, అంత బాగా చెప్తాడు నాని. ప్రూవ్ అయిపోయింది. చాలా సినిమాలు ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. అతనికి నేను బ్యాలెన్స్ చేస్తూ నేను చేయాలి అక్కడ. చాలా కష్టమైన క్లిష్టమైన పదాలు, తెలుగు పదాలు బ్రహ్మాండంగా వాడతాడు ఆత్రేయ వివేక్. సో నాకు ఆ తెలుగు భాష అది లోపిస్తుందని బాధపడుతున్న నాకు ఒక అవకాశం వచ్చినప్పుడు ఊరుకుంటే అసలు ఇంకే కుమ్మి వదిలేయటం అంటే నాకు ఆ కాంబినేషన్ దొరికింది. మళ్ళీ అదే నాని మూవీలో, మళ్ళీ అదే వివేకాత్రేయ మూవీలో ఎస్జే సూర్య కాంబినేషన్ పడినప్పుడు ఒక్క మాట కూడా ఇవ్వకుండా, మాట లేదు అన్నది కాకుండా ఇది ఏమంటారు, ఇది కైని గుట్కా వేస్తాం కదా, ఈ పండు కింద అదొకటి పెట్టాడు నాకు. పెట్టి ఆ కారణంతో ఎక్కువ మాట్లాడినట్టు ఉంటుంది అంటే ఇడిగేంటారా డైలాగులు సినిమాలు అనిపించకుండా అనే లోపే సూర్య మాట్లాడేసేయాలి. ప్రతిదానికి సూర్య అక్కడున్న హీరోయిన్ ఉంటుంది, సుబ్లక్ సుధాకర్ గారి క్యారెక్టర్, ఇంకో 2-3 ఉంటాయి, అన్న క్యారెక్టర్ ఉంటుంది, ఎవరితో కాదు ప్రతిదానికి సుధా. అది ఎంత కల్ట్ అంటే ఇదైపోయింది సుధానామస్మరణ. సో ఆ విధంగా ఒక ఇంపార్టెన్స్ దానికి సంతరించుకుంది. సో బేసిక్ ఏంటి, ఎప్పుడైతే మనం ఒక యాక్టర్ అంత డామినేటింగ్ యాక్టర్ పక్కన మనం పడి ఎక్లిప్స్ అయిపోయి క్రష్ అయిపోతాం అన్న దాని దగ్గర సూర్య గారు ఆయన నన్ను అవ్వనివ్వలే. ఫస్ట్ పాయింట్. చాలా మంది దగ్గర నేను చూశానండి, పక్కన ఉన్న యాక్టర్కి ఎక్కడ ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వకూడదు అన్న కాన్షియస్ ఉన్న వాళ్ళకి చెప్తానా, వాళ్ళు ఐ కాంటాక్ట్ ఎవరు డైలాగ్ చెప్పినప్పుడు. ఇది చెప్పిన తర్వాత మీరు చాలా సినిమాల్లో చాలా మంది యాక్టర్స్ దొరికిపోతారు మీకు. వాళ్ళు ఐ కాంటాక్ట్ ఎవరు డైలాగ్ చెప్తున్నప్పుడు, ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారా, నేను మిమ్మల్ని చూస్తున్నాను, కళ్ళలో చూస్తున్నాను కదా, మీరు చూడండి అది ఉండదు, ఇది ఉంటుంది. మాట్లాడుతున్నప్పుడు కూడా కెమెరాని చూసి మాట్లాడుతుంటారు. మీరు చూడండి, ఇంటర్వ్యూ చేశారు మీరు, నేను మిమ్మల్ని చూసి మాట్లాడుతున్నా. మీరు క్వశ్చన్ అడగగానే హర్ష గారు మీ పేరండి, నా పేరు హర్షవర్ధన్. అవును సందీప్ గారు అంటే ఎలా ఉంది, ఇటు ఎందుకు చూడరు, చాలా రీజన్స్ ఉంటాయి. సో అలాంటి దాంట్లో పక్కన ఒకడెవడో ఉన్నాడు, నాకు చాలా మంచి పేరు ఉంది, వివేకాత్రేయ సినిమాలో మంచి క్యారెక్టర్స్ పడతాయని. ఎస్జే సూర్య లాంటి తపన ఉన్న ఆర్టిస్టులు అండి, మేము ఎంత సెటిల్ ఏమని చూడరు, కొత్తగా వచ్చిన వాళ్ళతో కూడా పోటీ ఫీల్ అవుతారు వాళ్ళు. అలా నన్ను పక్కన పెట్టడం 1/2 సెకండ్ పని. వివేక్ కూడా ఏమనలేడు, చెప్తున్నా నా కంఫర్ట్ లేదు కొంచెం ఆ ఫ్రేమ్లో పెట్టొద్దంటే అయిపోయాను. ప్రతి దాంట్లో పెట్టించి, ప్రతి దాంట్లో ఇచ్చేసి, షార్ట్ గ్యాప్లో నాతో మాట్లాడి ఎంత ఓన్ చేసేసుకున్న మనిషి నన్ను. ఏంటంటే నేను అనేవాడిని, సార్ అసలు మీ పక్కన నేను కనిపిస్తాను లేదని భయపడుతున్నాను, అసలు మీరే నన్ను కనిపించేలా చేస్తున్నారు అది ఇది అని. అలా ఉండదు హర్ష, అదంతా నేను నిన్ను కనిపించేలా చేసి కూడా నీకన్నా నేను బాగా చేయాలి, అది నా ఛాలెంజ్. ఎంత బాగా చెప్పాడు, ఎంత బాగా చెప్పాడు. అది కాంపిటీషన్ ఉంది, మ్యాగ్నానిమిటీ కూడా. అంటే ఏమంటారు, ఇన్సెక్యూరిటీ లేకపోవడం. అది లేనప్పుడు వెన్న వచ్చేస్తాయి. ఆడు నాకన్నా మంచి బట్టలు వేసుకున్నాడు, పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్లు నాకు అయినాయి ఇలాంటివి. ఆడికి బాగా సూట్ అయింది ఇదే. ఎందుకు నా షేప్ గురించి నేను కేర్ తీసుకున్నట్టు మీరు చెప్తే నమ్ముతారా? టాపిక్ వచ్చింది కాబట్టి ఈరోజు చెప్తున్నాను. అంటే ఎక్కడ అటువంటి కాంప్లెక్స్ ఎవరు ఫీల్ అవ్వకూడదని. ఇది విన్నాను మరి చాలే అన్నట్టు ఉంటుంది, కానీ ఇది నిజం. అన్ని రోల్స్ చేస్తున్నారు చూసినప్పుడు డెఫినెట్ గా సార్ అందరినీ కన్విన్స్ చేయడం దేవుళ్ళ వల్ల అవ్వలేదు, లేకపోతే ఇన్ని మతాలు ఎందుకుంటే నేనంతా. సో నేను అందరిని ఇంప్రెస్ చేయాలంత స్టూపిడిటీ ఎప్పుడు లేదు, కానీ ఇలా అనవసరం కోరు మరి పడుకుని గుర్రం లేదు తన్నించుకోవడం ఎందుకని కొన్ని మాటలు అన్న అంతే. కానీ అసలు భలే క్యారెక్టర్ లేండి సుధా అనే క్యారెక్టర్ అవడంతో. లైక్ రీసెంట్ గా వచ్చిన ఫినామినల్ మూవీ అది. అండ్ ఇందాక అన్నట్టుగా ఐడెంటిటీ, ఇప్పుడు చిన్నపిల్లలు కొంతమంది జాంబీ తో రిలేట్ అవుతారు, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సుధాతో రిలేట్ అవుతారు గట్టిగా. హర్షవర్ధన్ సుధా సుధా ఓకే, అమృతం అనగానే అక్కడ రిలేట్ అయ్యే ఫ్యాన్స్. నేను జాంబీ రెడ్డి అసలు నమ్మలా. నేను యాక్చువల్గా అందులో చేసింది హీరో ఫాదర్ క్యారెక్టర్. ఏముంటుంది, చిన్నపిల్లలందరూ ఇప్పుడు ఆ లిఫ్ట్ లోనే పార్కులో అట్లా కనిపించిన వాళ్ళందరూ వాళ్ళకి అమృతం కాదు, వాళ్ళ అమ్మ నాన్న అమృతం, వీళ్ళకి జాంబీ రెడ్డి. అలాగే సుధా, ఇప్పుడు సుధా అన్నది ఏంటి, మొన్న ఏఎంబి మాల్కి వెళ్ళా అది మూవీ చూడటానికి వెళ్తే అక్కడ కొంతమంది చూస్తే మ్యాక్సిమం క్యాప్ మాస్క్ పెట్టుకుంటా, అలా పెట్టుకుని గుర్తుపడుతున్నారు, అది వేరే విషయం.
బట్ చూస్తే ఒక సెల్ఫీ కోసం అడుగుతారు, ఒక ఫ్యూ పీపుల్ ఉంటే మనం పెద్ద ఓవరాక్షన్ చేయక్కర్లేదు, నేను పిలిచానంటే తీసుకుందాం ఫోటో అంట. అలా గ్రూప్ నిల్చుంటే ఆ సెల్ఫీ కోసం వస్తున్నారేమో అని నేను ఏదో తాగుతున్నాను, అది ఫినిష్ చేసేద్దాం అని అనుకున్న టైంలో వాళ్ళు వచ్చి టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి సుధా అంట. అస్సలు అంతసేపు నవ్వానంటే నేను అంటే వాళ్ళు కూడబలుకుని ఏమందాం ఎలా కెలుగుదామండి అనుకొని సుధా క్యారెక్టర్తో అలా పలకరించారు, అది చెప్పింది. మీరు అంటే టాప్ హీరోస్ పక్కన నానేని మినహాయించి టాప్ హీరోస్ పక్కన ఒక మంచి క్యారెక్టర్ అనేది పడలేదు అని ఏమన్నా ఆలోచన ఉందండి? అఫ్ కోర్స్ నాగార్జున గారితో కేడి పడింది కానీ అది సరిగా ఆడలేదు. దట్ వాస్ వెరీ మంచి క్యారెక్టర్, అవును, మంచి రోల్, మంచి ఫిల్మ్ కూడా. అవును, మంచి ఫిల్మ్ కూడా, లైక్ ది ఫిల్మ్, బట్ ఎందుకు అది నడవలేదు అది. బట్ అలా కొన్ని క్యారెక్టర్స్ ఏమన్నా పడుంటే ఇంకా బాగుండేది, ఇంకా ఒక ఇంకొంచెం హైట్స్ అధిరోహించే అవకాశం ఉండేది, అట్లాంటివి ఏమన్నా ఆలోచన ఉందా? ఆర్ యు ఆర్ వర్కింగ్ టువర్డ్స్ దట్ ఏమన్నా ఉందా? అంటే నిజంగా చెప్పాలంటే ఎప్పుడు ఇది ఆలోచించలేదండి. అంటే ఆలోచించకపోవడం కాదు, ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అంటే మనకి అంటే ఏంటి, చిరంజీవి గారి పక్కన ఎందుకు చేయలేదు అనుకుంటా, స్టాలిన్ వచ్చింది త్రూఅవుట్ క్యారెక్టర్ చాలు, అంత మీద డైలాగ్ చెప్పేసి పెద్ద అతని ముందు యాక్ట్ చేస్తే జనం తిట్టుకుంటారు, ఆయన చూడడానికి వచ్చేటప్పుడు ఆయన పక్కన ఉండాలి అంతే. బాలకృష్ణ గారిది బాగా వెల్తిగా ఫీల్ అయ్యా, ఎందుకంటే 25 ఏళ్ళుగా నేను నా లైఫ్లో ఫస్ట్ చూసిన హీరోని ఆయన, వైజాగ్లో ఫస్ట్ నేను ఫేస్ టు ఫేస్ చూసిన ఫస్ట్ హీరో అతను. ఇది కాదు, నేను హైదరాబాద్ వచ్చి సెల్ ఫోన్ కొనుక్కున్న తర్వాత నూతన్ ప్రసాద్ గారు అదే లొకేషన్లో ఉంటే ఆయనకు ఫోన్ చేయడం నా నెంబర్ ఇస్తే బాలకృష్ణ గారే డైరెక్ట్గా నాకు ఫోన్ చేశారు. సో బాలకృష్ణ గారితో ఈ 2 అనుభూతులు ఉన్నాయి నాకు. ఆయనతో ఇప్పుడు యాక్ట్ చేయలేదా, మొన్న డాకు మహారాజ్లో వచ్చింది. సో ఆల్మోస్ట్ అంటే ఇంకా మహేష్ బాబు గారితో కలిసి యాక్ట్ చేశాను. అంటే అంటే ఎన్ని సీన్లు చేసాం అంత చేసాం అంత కాదు, ఇక్కడ నేను కూడా అన్ని రకాలు చేయలేనండి. అంటే చూస్తున్నప్పుడు మీరు అడిగిన దానికి ఆన్సర్ ఎలా చెప్పగలనంటే, ఇప్పుడు ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు ఈ రోల్ నాకు వచ్చి ఉంటే బాగుండేది అని నాకు ఎప్పుడు అనిపించదు. బాగుంది, చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తున్నా, అమ్మ నేను చేయలేను, రావాలి కాదు అనేసుకుంటా. క్లియర్గా నాకు తెలుసు అవి ఎక్కడ 1-2 ఉంటాయి, అవి నేను ఓ 4 ఏదైనా హిందీ ఫిల్మ్స్లో అట్లా ఫీల్ అయ్యి ఉండొచ్చు, నేను చూసిన వాటిలో చెప్తున్నాను. అబ్బాయి ఇలాంటిది ఒకటి పడి ఉంటే భలే ఉండేది అని అప్పుడు ఎప్పుడో అనుకున్నట్టు గుర్తు. తెలుగుకి వచ్చేసరికి మాత్రం నాకు ఇప్పుడు అలాగా లేదండి. నేను చెప్తున్నాను కదా, ఇంకా ఆడియన్స్లోనే ఉండిపోయాను. నేను కూడా యాక్టర్నే అని నేను ఎప్పటికి రియలైజ్ అవుతాను నాకు తెలియదు, కానీ నేను జస్ట్ బయట జస్ట్ లైక్ నాకు టు హ్యావ్ మై ఓన్ ప్రైవసీ, నేను కొంచెం ఏదో డిస్గైజ్లో చిన్న మాస్క్ వేసి తిరుగుతాను, కానీ హ్యాపీగా ఎక్కడికి వెళ్ళినా ఒక్కడిని ఎప్పటికీ చెప్తున్నాను, నా డ్రైవర్ని తీసుకొని వెళ్ళిపోతా సినిమాకి, వాడు కూడా రానంటే ఒక్కడిని వెళ్ళిపోతా, ఒక్కడిని వెళ్తా. నాకు అసలు ఎవరు ఉన్నారా ఏది, ఎక్కడికి మార్కెట్కి వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్ళి నా వస్తువులు నేను కొనుక్కొని, అంటే ఇవి అందరూ చేయరు కాబట్టి ఇది విచిత్రంగా చెప్పి వద్దనా లేకపోతే కంపెనీ లేకపోయినా పర్వాలేదు, కంపెనీ ఉందని నేనే ఉన్నాను, నాకు నేను వద్దని ఎందుకు అనుకుంటా, కంపెనీ లేకుండా ఎవరు ఉండలేరు, నా కంపెనీ లేకుండా నేను అసలు ఉండలేను. అంటే యు ఆర్ నాట్ వన్ టు హ్యాంగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్, స్నేహితులు తీసుకొని ఎక్కడికైనా వెళ్దాం, పిక్నిక్ వెళ్దాం, సినిమాకి వెళ్దాం, అది ఎప్పుడు చేయను నేను, స్నేహితులతో కలిసి సిట్టింగ్ వేద్దాం. అంటే సిట్టింగ్ కూడా అంటే నేను అదే అంటున్నానండి, ఇవన్నీ అవుతాయి, ఓ సిట్టింగ్ చేయొచ్చు, ఒక ఏదైనా ట్రావెల్ గల ఎక్స్కర్షన్ గల, కానీ ఇప్పుడు ఎన్నిసార్లు జరుగుతాయి అంటే వాడికి ఏదో పని ఉంటుంది, వాడికి ఫ్యామిలీ ఉంటుంది, ఇంకోటికి ఇంకేదో సమస్య ఉంటుంది, ఇంకోటి షూటింగ్ ఉంటుంది, ఇంకోటి ఎక్కడో ఇరుక్కుని ఉంటాడు, అందరినీ సమీకరించుకుని ఎవరైనా నువ్వు వచ్చావని ఎన్ని గంటలకు వస్తున్నావు, ఇది మీరు చూడండి, ఎవరికి ఇది హ్యాపీగా ఉండదు, చాలా కాంప్రమైజ్లో ట్రిప్ వేస్తారు. ఆ ట్రిప్ మొత్తం ఎక్కడున్నాం, బ్యాగ్లు ఎక్కడున్నాయి, ఇది ఎక్కడి దగ్గర వెళ్ళాం, అది ఎక్కడ క్యాబ్ ఎంత వచ్చింది, ఇప్పుడు ఈ గొడవలతో ట్రిప్ అయిపోతుంది. అలా కాకుండా మీరు వెళ్ళిన ఒక్కరోజు కూడా, నేను అలాంటి ట్రిప్లు ప్లేస్లో చెప్పను, కానీ ఒక ప్లేస్కి వెళ్ళిపోయి ఒక్కడనే, సపోజ్ ఒక 4 o'clock అనుకుంటే 6 o'clock రీచ్ అయిపోయే ప్లేస్ చెప్తున్నాను, పోనీ 8 మ్యాక్సిమం ఇట్లా, ఆ 8 to 10 ఒక నా ఫేవరెట్ ప్లేస్లో నా ఫేవరెట్ విధంగా నేను టైం స్పెండ్ చేసి 12 o'clock ఫ్లైట్ పట్టుకుని రిటర్న్ వచ్చేసిన రోజులు ఉన్నాయి. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇది గొప్ప అంటే గొప్పే, ఎందుకంటే అలా ఎవరు చేయలేకపోతున్నారు కదా. అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయని కాదు, ఇప్పుడు ఫ్లైట్ అన్నది పక్కన పెట్టాను, ఫ్రీడమ్, నేను ఆటోలో వెళ్ళిపోతా, పలానా ఒక ప్లేస్ ఉంది అక్కడికి వెళ్ళాలి, ఒకడిని వెళ్ళిపోతాను ఆటోలో, నేను ఇంకోటితో కంపెనీ అని పెట్టుకొని అది అవ్వదండి. అంటే లైఫ్ చాలా మటుకు పక్కన వాళ్ళతో అయిపోద్ది అన్నది నా బాధ. బాగా అయితే ఓకే, అవ్వదు. మీ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఏదన్నా మాట్లాడుకోవాలన్నా, లేదా ఈ రోల్ గురించి కానీ, లేదా మామూలుగా లైఫ్లో ఏదన్నా మాట్లాడుకోవాలన్నా, హూ ఆర్ యువర్ గో టు బడ్డీస్ ఎవరు? వన్ అండ్ ఓన్లీ రాజీవ్ అండి. రాజీవ్ కనకాల పక్కనే ఉంటాడు, నైబర్స్ అయిపోయి, ఫోన్ చేస్తే కాదండు, వాడు ఫోన్ చేస్తే కాదనలేను. సో వెళ్తే కూర్చుని ఇంకా అదొక ఏ దోస్తి హమ్నై తోడు ఇంకా టైప్స్ అంతే. అంటే మా నైట్ 8 కూర్చుంటే మార్నింగ్ 4కి 5కి ఇంకా చాలులే
వెళ్దాం అనుకుంటే అలా ఏంటి మళ్ళీ ఆ ఇంటి నుంచి ఇంటికి నాకు డ్రాపింగ్. ఆడు కొడుకు కూతురు వచ్చి నన్ను డ్రాప్ చేస్తాను. మామ పద్ద వాళ్ళు అలా డ్రైవ్ కొట్టేద్దామని. సో దిస్ ఇస్ వన్ ఫ్యామిలీ లైక్ సుమా కానీ మన రాజీవ్ కానీ అంటే ఇండస్ట్రీ పరంగా అన్నారు కాబట్టి. సో హ్యాంగ్ అవుట్ అంటే అది ఎక్కువ. ఇంకెవరు పెద్దగా నాకంటే కలిసినప్పుడు చాలా బాగా మాట్లాడుకుంటా ఉన్నాయి. అంతేకాని ఎక్కువ ఎక్స్ట్రా నితిన్తో ఎక్కువ స్పెండ్ చేస్తుంటాను అదర్వైజ్. సో ఈ మధ్య అది కూడా తగ్గించేసి ప్రాజెక్ట్ ఏదో వర్క్ ఉన్నప్పుడే తప్ప మామూలు కాదు. జనరల్గా తన కంపెనీ ఒకటి నాకు బికాస్ హీఈస్ ద వన్ హూ ఇన్వైట్స్ మీ. దా కూర్చుందాం చాలా రోజులు ఏందే మనం మాట్లాడుకుందాం ఏదైనా మంచి చెట్లు అంతే అంతే. బేసిక్గా అదే చెప్తున్నాం కదా, పబ్కి వెళ్దాం నాకు అది నచ్చదు. అంటే అంటే కొట్టుకెళ్ళిపోకూడదు, టైం ఎలా గడిచిపోయింది తెలియదు అంటారు కదా, అది నరకం అనమాట నాకు. చాలా మంది అంటారు చూడండి, హాలిడేకి వెళ్ళాం, గోవా వెళ్ళాం, 1 వీక్ ఉన్నాం, అసలు ఎప్పుడు దిగాం ఎప్పుడు వెళ్ళాం తెలియలేదు అంటే నరకం అనమాట నాకు. అది నాకు ప్రతి మినిట్ తెలియాలి. మరీ టూ మచ్ గ్రీడీనెస్ అవుద్దేమో కానీ 20% ఓకే సార్, నా టైం ఎగిరిపోవచ్చు. ఏంటి ట్రాన్సిట్లో ట్రాన్స్పోర్టేషన్ అది ఎంతవరకు వచ్చిందే ఉంటాయి, ఆ రూమ్ బుకింగ్ వాట్ అవుతుంది, ఎంట్రీలు అందరితో ఇంటరాక్ట్ అవ్వాల్సిన కొన్ని ఉంటాయి. ఓ వెహికల్ పెట్టుకున్న డ్రైవర్తో మాట్లాడి నువ్వు ఈ టైంకి రావాలి, ఇది అయిపోయిందా, అన్నీ అయిపోయా, సెట్. ఇంకా అక్కడి నుంచి నాతో నేనే, నా థాట్స్ నా ఇది. అప్పుడు నేను ఎవరికైనా ఫోన్ కొట్టుకున్నానా, నేను ఎవరితో మాట్లాడానా, నాకు ఇష్టమైన సినిమా అది, దట్ ఈస్ మై థింగ్. బట్ నాకు తెలియాలి, ప్రతి టైం తెలియాలి నాకు. ప్రతి టైం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రింక్ గురించి టాపిక్ చెప్తున్నాను, ఎక్కువ తాగేసి నైట్ అంతా తెలియకుండా నేను రాత్రి ఏం మాట్లాడాను తెలియదు, అది నాకు నచ్చదు. అంటే ఐ వాంట్ టు స్టే విత్ మై మూమెంట్స్. దే షుడ్ హ్యావ్ సమ్ మీనింగ్. ట్రూ. మీరు పర్మిట్ రూమ్ పాడ్కాస్ట్లో తెలుగు భాష గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాటలు, ఒక సెంటెన్స్ చెప్పారు. కొలోక్యల్ అండ్ అలాగే మనం వాడుక తెలుగు కానీ మన రాసే తెలుగులో కానీ ఒక డిఫరెన్స్ అనేది రావడం అనేది కనిపిస్తుంది. దానివల్ల మనం ఇన్ఫాక్ట్ ఏమన్నా రాయాలనుకున్నా కూడా ఒక రకమైన కన్స్ట్రెంట్ భావనలు వచ్చేస్తున్నాయి, జనాలకు అర్థమవుతాయి అర్థం కావా అనే ఆలోచన కూడా ఎక్కువ వచ్చేస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. నాకు ఒక చిన్న ఇదేంటి అంటే కనుక, మీరు డెఫినెట్లీ ఒక జంధ్యాల గారు రాసినట్టు లేదంటే కానీ బాపు గారు రాసినట్టు ఒక మంచి ఒక అద్భుతమైన తెలుగు పదాలతో మంచి తెలుగు మాటలతో ఎవరు ఎక్కడ కూడా దాన్ని అబ్బా ఇంత తెలుగా అనకుండా ఒక మంచి సినిమా మీరు మా కోసం రాయాలని చెప్పేసి నాకైతే కోరిక. థ్యాంక్ యూ నాకు కోరుకుంది. ఎందుకంటే రీసెంట్ గా స్వాగ్ సినిమా వచ్చింది, అసిత్ మన వివేక్ వాళ్ళ కజిన్ అతను రాశాడు నవవికచ సరసరోనగా, అంటే దాన్ని అమరాభూతులు చేసి పెట్టారు దాన్ని ఇన్స్టాగ్రామ్. కరెక్ట్ గా ట్యూనిక్ సింకెట్ అంటే అలాంటి మంచి పదాలని కూడా కావ్యాల్లో పురాణాల్లో ఉన్న పదాలని కూడా తీసుకొచ్చే వాళ్ళు ఉన్నప్పుడు అర్థం చేసుకోలేని విధంగా ఉండడం, అదొక సర్ప్రైజ్ గా ఫీల్ అవడం, ఆ సర్ప్రైజ్ ని ఒక కామెడీని కూడా అన్నాను సార్, ఒక హేళన, ఒక రకమైన ఇదే రాసింది అని ఒక చూపు చూడడం, అలా కాకుండా ఒక మంచి అద్భుతమైన ఆహ్లాదకరమైన తెలుగు ఉందంటే కనుక అది మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. దాని గురించి మా నాన్నగారు మాట చెప్పేవారండి, ఇక్కడ కోట్ చేస్తాను. ఏంటంటే ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారంట. ఒకటి 2 రకాల పరిస్థితులు ఉంటాయి. ఒకటి మనం ఏం మాట్లాడినా అవతల వాళ్ళు అర్థం చేసుకోవాలి. 2 అవతల వాళ్ళకి అర్థమయ్యేలా మనం మాట్లాడాలి. ఇందాక మీరు చెప్పిన ఆ స్వాగ్ మూవీకి సంబంధించిన ఎగ్జాంపుల్కి ఇది వర్తిస్తుందో లేదో నాకు తెలియదు కానీ, జ్ఞానం వేరు పాండిత్యం వేరండి. ఎగ్జిబిట్ చేసేటప్పుడు మనం ఇప్పుడు క్లాసికల్ సింగర్ వచ్చాడు అనుకోండి, ఒక పాప్ సాంగ్ పాడమన్నా క్లాసికల్ టెంప్లెట్లో తీసుకెళ్ళి పాడతారు, అక్కడ కామెడీ అయిపోతుంది. అది చేయకూడదు అన్న. మీకు బాలు గారు చూడండి, మహానుభావుడు, అతను శాస్త్రీయ సంగీతం పాడితే అది అలాగే ఉంటుంది. ఒక పాప్ లేదా ఒక వేరే కల్చర్ వెస్ట్రన్ ఏదైనా ఒక సంప్రదాయంలో అంత పాడాల్సి వస్తే దాన్ని తగ్గట్టు అలాగే పాడతాడు. చిన్నది ఎక్కడ పోతాయి, ఆ చిన్న మాడ్యులేషన్ల దగ్గర దొరికేసి మనకు తెలుస్తుంది ఇక్కడ ఇలా అన్నాడు, హిందీని తెలుగులో ఉచ్చరించాడు 2 ప్లేసుల్లో. కానీ నేనేమంటానంటే ఆనెస్టీ ఉండాలి. ఏం చేసినా దాన్ని మనస్ఫూర్తిగా నమ్మి చేస్తే ప్రాబ్లం ఉండదండి. ఇప్పుడు ఎవరైనా జోక్స్, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, టాపిక్ వచ్చింది ఒకటి. సీతారామం ఉంది, మీరు ఊహించగలరా లాంగ్వేజ్ని? అంటే గ్రాంధిక, అంటే నేను చెప్తుంది ఆల్మోస్ట్ లైక్ ఒక సోషియో ఫ్యాంటసీ మైథలాజికల్ మూవీస్ తీస్తున్నా కూడా కాంటెంపరీ లాంగ్వేజ్కి మ్యాక్సిమం వెళ్ళిపోతున్న రోజుల్లో సీతారామం లాంటి సినిమాలో హీరో హీరోయిన్లు మాట్లాడుకున్న లాంగ్వేజ్ ఏదైతే ఉందో, ఇది ఇప్పుడు మనం చెప్తున్న హేళన చేస్తున్న యూత్ విరగబడి హిట్ చేసిన సినిమా అది. ఎందుకైంది? ఏదైనా ఒకటి చెప్తాను సార్, మీరు ఇందాక అన్నారు బాబు రమణ గారిలాగా, జంధ్యాల గారిలాగా,
దానికి కావాల్సిన పాండిత్యం, దానికి తగ్గ పాండిత్యం నా దగ్గర ఉందా లేదా పక్కన పెడితే పాండిత్యంతో కూడా పని లేదు. ప్రేమ ఉంటే చాలు, మనం చేయొచ్చు. నాకు చేయాలని చేస్తా. నేను చేయబోతుంది ఎవరైనా చేయాల్సింది ఏంటని చెప్పి ఈ టాపిక్ ముగిస్తా. అదేంటంటే పాళ్ళు తెలియాలి, ప్రపోర్షన్, రేషియో. అది ఎంత పెడుతున్నాం అనేది తెలియకుండా మనకి ఉప్పు అన్నది లేకపోతే అసలు రుచే ఉండదని ఉప్పు కారం అంత వేస్తే ఏమవుతుంది? రెండు ఉప్పు కారాలు అంటాంగా. ఏది ఎక్కువ వేస్తాం ఏది తక్కువ వేస్తాం వంట తెలిసిన వాళ్ళు తెలుసు. ఇప్పుడు దాని గురించి మాట్లాడడం నా ఉద్దేశం కాదు. కాకపోతే ఏంటంటే అన్నీ ఉండాలి, కానీ ఎంత ఉండాలి అంత ఉండాలి. అక్కడ నేను పాండిత్యం చెప్తున్నాను అన్నట్టు గనక ఇది మనకి ఎక్కడంటే, నేను చాలా సందర్భాల్లో రైటర్స్ దగ్గర, లిరిక్ రైటర్లు పరమ విచిత్రమైన ప్రయోగాలు చేస్తూ కొన్ని చేస్తారు, రాసి చేస్తారు. చాలా చాలా అద్భుతం, అమోఘం, అందులో డౌట్ లేదు. కానీ అవసరం ఎవరికి మనం క్యాటర్ చేస్తున్నాం అన్నది మనం గుర్తించనంతకాలం మంచి చేయబోయి చెడు చేసేస్తాం. ఇది నా నమ్మకం. నేను అందుకే అవకాశాల కోసం ఎందుకు వెంటపడిన అంటున్నానంటే, ఇచ్చేస్తాడు పుసుక్కనే, ఇన్నిసార్లు తిరుగుతున్నాడు ఇచ్చేద్దామని. చాలా ఇంపార్టెంట్ రోల్ ఇస్తాడు, మొక్కుబడి రోల్ కూడా కాదు. అదే నేను బాగా చేయలేకపోతే అది వేరే యాక్టర్ ఎస్జే సూర్య చేయడం వల్ల బాగుంటుంది అంటున్నాం మాట వరుసకి. ఎస్జే సూర్య క్యారెక్టర్ నాకు ఇచ్చాడు అనుకుందాం సార్, వివేకాత్రేయ ఏమైపోద్ది ఆ సినిమా. మీరు బాగా నేను బాగా చేయడం కాదు, ఎస్జే సూర్యలా చేయలేను, అది అలాగే ఉండాలని డైరెక్టర్ అనుకున్నాడు. ఎంత నన్ను లాగితే అక్కడికి వెళ్తాను నేను. ఇంకోటి, నేను ఎంత బాగా చేసినా ఎస్జే సూర్య కన్నా ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా మనకున్న ట్యాగ్లు ఏంటి, అమృతం. అది చూసినప్పుడు అలాగే చూస్తారు తప్ప విలన్ ఇది రాదు. సో ఇలాంటివి చాలా లెక్కలు వేసుకోవాలంటున్నా. మనకు ఉన్న ఆశలకి ఆశయాలకి ప్రాక్టికాలిటీని జత చేయాలి. ఇప్పుడు నేను ఇప్పుడు ఇదే నేను కొద్ది నిమిషాల క్రితం అంత డ్రీమ్ వరల్డ్లో బతుకు, ఫ్యాంటసీస్లో బతుకు, ఊహల్లో బతికే అదే ఇంపార్టెంట్ అంటున్న నేనే రియాలిటీకి తీసుకొస్తున్నప్పుడు ఇప్పుడు తీసుకొస్తున్నా అంటే, మనకు అత్యంత ఇష్టమైన పనులు జనరంజకంగా చేయాలంటే అవతల వాళ్ళు ఎంత రెడీగా ఉన్నారు. కరెక్ట్. వాళ్ళు మనం కొంత లాగాలి. వాళ్ళు రెడీ అయినంత మనం చేస్తే ఏం ఉపయోగం లేదు. వాళ్ళని కొంత లాగితే మనం ఇంకో బాగా చేసినట్టు మనకు అనిపిస్తుంది. ఆ కొలతలు తెలియటం చాలా అవసరం. అదే అందుకే పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ గుర్తుపెట్టుకోవాలి, తిక్కుండాలి, ఇది కదా లెక్క కూడా లెక్క ఉండాలి. ఎక్కడ తగ్గాలో కదా, ఎక్కడ నెగ్గాలో కదా, ఎక్కడ తగ్గాలో. ఇవన్నీ త్రివిక్రమ్ గారు రాసినప్పుడు అవే అనిపిస్తుంది. ఇప్పుడు త్రివిక్రమ్ గారికి కొంచెం అది ఉండేది, అంటే కమెంట్స్ చేయడం ఎవరైనా చేస్తాడు కానీ ప్రాసలు రాస్తాడు, ఇది అది. అరే ఆ భావనే లేదా? ఎండ్ ఆఫ్ ది డే అది కరెక్ట్ లేదా? సరి కదా. ఇప్పుడు అది బాగోపోతే అప్పుడు మాట్లాడు. అది త్రివిక్రమ్ మీదకు జంధ్యాల గారిని కూడా అంటాం బాగోపోతే. అది కాదు పాయింట్, బాగుందా బాగాలేదా. అంతేగాని మామూలుగా చెప్తారు ఇది రోప్ కట్టుకొని చేసాడండి, ఆ డూబుని పెట్టి చేసాడండి, అది నువ్వు చెయ్యి. అది హాలీవుడ్ సినిమాలో తీసి చేసాడండి, అంత ఈజీ అయితే నువ్వు చేయట్లేదు అందుకు. ఇంకోటి చేసిన దాన్ని ఆక్షేపించడం, అవహేళన చేయటం వరకు ఎవరైనా చేయగలిగే పని సార్. ఆ ఎవరైనా చేయగలిగే పనుల నుంచి పక్కకు వచ్చే ప్రతి ఒక్కడు ఒక ఉన్నతమైన జన్మను లీడ్ చేస్తున్నాడు. సో బిఫోర్ వి ఎండ్ దిస్ పాడ్కాస్ట్, బేసిక్లీ ఇంటర్వ్యూస్ అనగానే, యూట్యూబ్ ఇంటర్వ్యూస్ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది టీఎన్ఆర్. మీకు ఆయనకి అసలు వేరే లెవెల్లో అనుబంధం అనేది ఉండేది. సో ఫ్యూ వర్డ్స్ అబౌట్ హిమ్. అంటే లైక్ నేను కూడా అతని ఫ్యాన్ని ఫస్ట్. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంతా ఎండ్ చేస్తున్నాం కాబట్టి మీ గురించి ఒకటి చెప్తా. విఆర్కే గారితో మీరు చేసిన ఇంటర్వ్యూలు కానీ మీ రెగ్యులర్గా అన్ని చూస్తూ ఉంటాను నేను. బాగా చేసిన వాళ్ళతో అసలు డెఫినెట్గా నేను వాళ్ళని అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది. నాకు ఈ అవకాశం దొరికింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. అయితే ఇది చెప్తున్నా, కొంచెం యాక్టింగ్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది అన్నారు కాబట్టి కొంచెం దాని మీద కూడా గట్టిగా ఫోకస్ చేసి మీ సక్సెస్ అయితే ఆనందించే వాళ్ళు నేను అవ్వండి. ఇది నేను చాలాసార్లు అన్నాను, ఇప్పుడు అందరి ముందు అంటున్నా. ఎందుకు అంటే పీపుల్ షుడ్ ఆల్సో కమెంట్ ఆన్ దిస్. మీకు వాళ్ళు కూడా అనాలి, లేకపోతే మీరు తక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారేమో డౌట్. టీఎన్ఆర్ ఏంటంటే అంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా చాలా ఇంటెన్స్ పర్సన్. అతను అన్ని తీవ్రంగా తీక్షణంగా ఆలోచించడం అని. బేసిక్ ఏంటంటే అతనికి నేను ఎందుకు కనెక్ట్ అయ్యాను, ఒక కామన్ ప్లేస్లో ఒక ఇద్దరు కలిసే ప్లేస్ ఒకటి ఉండేది. అప్పుడు అక్కడ ఆల్మోస్ట్ ఒక 10th ఎపిసోడ్ నుంచి అనుకుంటా రెగ్యులర్గా అడిగేవాడు, ఇలాగ మాట్లాడుకుంటేవాళ్ళం. మైక్ ఉందా అక్కడ లేదు, ఏది మాట్లాడినా అబ్బా మీరు ఎలా చెప్తున్నారు అంటే, నేనేంటంటే ఇదేదో ఎక్కడో నేర్చుకొని చెప్తుంది కదా స్వామి, నేనేదో నువ్వు ఫీల్ అవుతుంది చెప్తున్నా, అదే చెప్పండి సార్ అంటే, ఎందుకు ఏదో మనం పెద్ద తోపులా స్టార్లు మనం చెప్తే ఆవిడ వింటాడు, ఎందుకు వింటాడు మీకు తెలియదు సార్, మీలాంటి
వాళ్ళు చెప్తే చాలా మంది స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. దాని మీద చెప్పినప్పుడు అప్పుడు చెప్పా, గ్లోరిఫైడ్ ఆస్పెక్ట్స్ వద్దు, ఎక్కడ నేను ఫెయిల్ అయ్యానో, ఎక్కడెక్కడ దెబ్బలు తిన్నానో అవి మాట్లాడదాం. అది బహుశా నేను నమ్మను, కానీ ఎవరికైనా హెల్ప్ అయితే మంచిదాను. దానివల్ల అంతమందికి అయింది అన్నది తర్వాత చరిత్ర చెప్పింది, నేను ఎక్కడ ఊహించలే. అటువంటి వ్యక్తి అసలు తర్వాత పర్సనల్గా బాగా క్లోజ్ అయిపోవటం, కోవిడ్ టైంలో వి లాస్ట్ హిమ్. ఈ పానిక్ అటాక్స్ వచ్చి ప్లెసిబో ఎఫెక్ట్ వల్ల చాలా మంది పోయారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ విక్టిమ్స్లో ఈయన ఒకటే తప్ప ఈయన హెల్త్కి ఏమీ కాల. అబ్సల్యూట్లీ లవ్డ్ హ్యావింగ్ యూ సార్. My pleasure. ఎందుకంటే చాలా విషయాలు అండ్ తెలియకుండానే ఒక తత్వం, ఒక ఫిలాసఫీ అనేది కూడా బయటపడుతూ వచ్చింది. సో అది ఎవరు దాన్ని అమలు పరుస్తారు లేదనే విషయం పక్కన పెడితే కనుక ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎన్లైట్నింగ్ ఫర్ షూర్. థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సర్టెన్ థింగ్స్ రియల్లీ హెల్ప్ పీపుల్. నేను అది చూసిన తర్వాత ముందంతా చాలా ఎప్పుడు ఎంత లేదు, ఇప్పుడు ఎక్కడ చూసినా పాడ్కాస్ట్లో కనిపించడం కారణం ఏంటంటే ఎవరో ఒకరికి ఏదో విధంగా మనం హెల్ప్ అవుతున్నాం అన్నది నాకు తెలుస్తూ ఉంది. ఐఎమ్ గెటింగ్ మెసేజెస్, కమెంట్స్, వాట్ ఎవర్. చూద్దాం, మనం చేయాల్సిన పని. అబ్సల్యూట్లీ దేనికైనా ఒక కారణం ఉంటుంది అంటారు. సో హోప్ఫుల్లీ దీనికి కూడా ఒక చూద్దాం కారణం ఉంది. ఎందుకంటే ఇలాంటి కారణాలు నాకున్నాయి. నేను కొందరు మాటలు వినో కొంచెం నా లైఫ్ నే చేసుకుని, కాబట్టి చూద్దాం ఎవరో ఒకరికి మనం హెల్ప్ అవుతాం లేదా అదంతా పక్కన పెడితే దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ అబౌట్ లైఫ్. సో అర్థం చేసుకున్న వాళ్ళు మనం ఏం మన సైలెన్స్ కూడా అర్థం చేసుకుంటారు సార్. పాడ్కాస్ట్ కూడా అర్థం చేసుకున్నవాడు మనం ఇంకో గంట మాట్లాడినా అర్థం చేసుకోవాలి, అయిపోయింది. బట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫ్రెష్ టాపిక్స్. అబ్సల్యూట్లీ నెక్స్ట్ స్పాట్లైట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్.